హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. ఈ వీడియోలో మీరు గాడ్ ఆఫ్ సింబియాట్స్ అండ్ కింగ్ ఇన్ బ్లాక్ సిరీస్ లోని నల్ స్టోరీ డీటెయిల్ గా తెలుసుకోబోతున్నారు. మీకు గానీ ఒక గంటన్నర టైం గానీ లేకపోతే వీడియోకి ఒక లైక్ చేసి కింద సేవ్ టు లేటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీకు టైం ఉన్నప్పుడే ఈ వీడియో మొత్తాన్ని చూడండి. ఎందుకంటే ఈ స్టోరీ మొత్తం కూడా ఒక మూవీ రేంజ్ లో ఉండబోతుంది. ఒక మూవీని మనం ఎప్పుడు కూడా సగం సగం చూసి వదిలేం కదా. సో అందుకని ఫుల్ లెంత్ వీడియోకి టైం సెట్ చేసుకుని అప్పుడే ఈ వీడియోని చూడటం స్టార్ట్ చేయండి. ఈ స్టోరీని ఆల్రెడీ మన ఛానల్లో 12 ఎపిసోడ్ సిరీస్ గా చేసాం. సిరీస్ చూసిన వ్యూవర్స్ లో చాలా మంది కూడా స్టోరీ మొత్తాన్ని ఒకే వీడియోగా చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో అందుకని ఈ సిరీస్ 12 ఎపిసోడ్స్ అన్నిటిని కూడా జాయింట్ చేసి ఒక ఫుల్ లెంత్ స్టోరీగా క్రియేట్ చేశాను. ఒకవేళ మీరు కానీ ఈ స్టోరీని ఫస్ట్ టైం చూస్తున్నట్లయ్యుండి మీకు కానీ మార్వెల్ మూవీస్ పైన బేసిక్ ఐడియా ఉన్నట్లయితే మీకు ఈ స్టోరీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ఆల్రెడీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ చూసినట్లయితే ఆ మూవీలో నల్ గురించిన రిఫరెన్సెస్ చాలానే ఉన్నాయి. మరి అటువంటి నల్ స్టోరీ ఫుల్ లెంత్ యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో నిండిపోయి ఉంటుంది. సో మీరు చేయాల్సిందల్లా ఒక గంటన్నర టైం ని కేటాయించి ఈ ఫుల్ లెంత్ స్టోరీని చూడటమే. ఇక మీరు కానీ ఆల్రెడీ మన ఛానల్లో ఈ సిరీస్ ని చూసినట్లయితే ఈ ఫుల్ లెంత్ స్టోరీ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటారు మార్వెల్ కామిక్స్ లో మార్వెల్ మూవీస్ కంటే కూడా మించిన స్టోరీస్ ఉన్నాయని. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఒకసారి ఈ ఛానల్ కంటెంట్ చెక్ చేసి నచ్చితేనే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. నల్లు మార్వెల్ కామిక్ యూనివర్స్ లో 6th ఐటరేషన్ కంప్లీట్ అయిన తర్వాత అంటే 7th ఐటరేషన్ లో క్రియేట్ అయిన ఒక డార్క్ డెయిటీ. ఈ ఐటరేషన్స్ అంటే ఏంటంటే మనం నార్మల్ లాంగ్వేజ్ లో యుగాంతం అని అంటాం కదా, అలానే మార్వెల్ కామిక్స్ లో ఒక యూనివర్సల్ లెవెల్ లో అన్ని డిస్ట్రాయ్ అయిపోయి మళ్ళీ అంతా న్యూగా క్రియేట్ కావటాన్ని ఐటరేషన్స్ అని అంటారు. మనం దీన్ని యూనివర్సల్ లెవెల్ బిగ్ బ్యాంగ్ అని కూడా అనుకోవచ్చు. MCU ఫేజ్ 4 విలన్ అయిన గెలాక్టస్ ఈ 6th ఐటరేషన్ నుంచి సర్వైవ్ అయ్యి 7th ఐటరేషన్ లోకి వచ్చిన వన్ అండ్ ఓన్లీ సర్వైవర్. నల్లు ఈ 7th ఐటరేషన్ లో క్రియేట్ అయిన డార్క్ అండ్ డీప్ స్పేస్ లో ఒక్కడే ఉంటాడు. ఇలా స్పేస్ డార్క్నెస్ లో ఉంటున్న నల్లు ఆ డార్క్ స్పేస్ మొత్తాన్ని తన కింగ్డమ్ గా భావిస్తాడు. ఇలా 7th ఐటరేషన్ స్టార్ట్ అయిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఫస్ట్ ఫర్మమెంట్ నుండి సెలెస్టియల్స్ క్రియేట్ అవుతారు. అలా వచ్చిన సెలెస్టియల్స్ ఓన్లీ డార్క్ స్పేస్ ఉన్న యూనివర్స్ లో స్టార్స్, ప్లానెట్స్ అండ్ లైఫ్ ఫార్మ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. సెలెస్టియల్స్ క్రియేట్ చేస్తున్న స్టార్స్ అండ్ ప్లానెట్ లైట్ కి కొన్ని వేల సంవత్సరాలుగా డార్క్ స్పేస్ లో ఉన్న నల్లు నిద్రలేగుస్తాడు. ఇలా నిద్రలేచిన నల్లుకి ఈ లైట్ ని అండ్ లైఫ్ ఫార్మ్స్ ని చూసి ఎవరో తన కింగ్డమ్ పై అటాక్ చేస్తున్నట్టు అండ్ తనకి ఇష్టం లేని లైట్ ని అండ్ లైఫ్ ఫార్మ్స్ ని క్రియేట్ చేస్తున్నారు అని అర్థమవుతుంది. సో దీంతో ఆ లైట్ ని అండ్ లైఫ్ ఫార్మ్స్ ని క్రియేట్ చేస్తున్న సెలెస్టియల్స్ పైన కోపం వచ్చిన నల్లు తన షాడో నుంచి ఒక స్వాడ్ ని క్రియేట్ చేసి దాంతో ఒక సెలెస్టియల్ యొక్క తలను నరికేస్తాడు. నల్ నరికిన ఈ సెలెస్టియల్ హెడ్ మనం గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ మూవీలో చూసిన నోవేర్ సెలెస్టియల్ స్కల్. నల్ ఇలా చేయడాన్ని చూస్తున్న అక్కడ ఉన్న మిగతా సెలెస్టియల్స్ నల్ ని చనిపోయిన సెలెస్టియల్ బాడీలో ఉండే వాయిడ్ లో పడేస్తారు. వాయిడ్ అంటే చీకటి తప్ప ఇంకా ఏముండదని అర్థం. నల్ ని వాయిడ్ లో పడేసిన సెలెస్టియల్స్ ఇంతటితో నల్ యొక్క కథ ముగిసిపోయింది అని అనుకుంటారు. కానీ నల్ స్టోరీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవబోతుందని సెలెస్టియల్స్ ఊహించలేకపోతారు. అలా బంధించిన సెలెస్టియల్స్ నల్ స్టోరీ అంతటితో ముగిసిపోయింది అని అనుకుంటారు. కానీ ఇలా నల్ ని వాయిడ్ లో బంధించడం అనేది సెలెస్టియల్ చేసిన ఒక అతిపెద్ద తప్పుగా మారబోతుంది. ఆ తప్పేంటంటే ఈ వాయిడ్ మొత్తం కూడా డార్క్నెస్ తో నిండిపోయి ఉంటుంది. డార్క్నెస్ ఎంత ఎక్కువగా ఉంటే నల్ కూడా అంత స్ట్రాంగ్ అవుతాడు. సో నల్ సెలెస్టియల్స్ తనని తన స్ట్రెంగ్త్ అయిన డార్క్నెస్ లో పడేయటాన్ని చూసి నవ్వుకుంటాడు. నల్లుకి తనను బంధించి తన డార్క్ కింగ్డమ్ లో ఇలా లైట్ ని అండ్ లైఫ్ ఫార్మ్స్ ని సెలెస్టియల్స్ క్రియేట్ చేస్తున్నందుకు చాలా కోపంగా ఉంటుంది. సో నల్లు ఎలాగైనా ఈ సెలెస్టియల్స్ ని అండ్ వాళ్ళు క్రియేట్ చేస్తున్న లైట్ ని అండ్ లైఫ్ ఫార్మ్స్ ని అంతం చేసి తిరిగి తన డార్క్ కింగ్డమ్ ని మళ్ళీ తీసుకురావాలని ఫిక్స్ అవుతాడు. మరి నల్లు ఈ సెలెస్టియల్స్ తో ఫైట్ చేయడానికి తనకి ఇప్పుడు ఒక ఆర్మర్ అండ్ వెపన్ కావాలి. సో నల్లు తనకు కావాల్సిన ఆర్మర్ ని అండ్ వెపన్ ని క్రియేట్ చేసుకోవడానికి తను ప్రస్తుతం ఉన్న సెలెస్టియల్ హెడ్ ని హోమ్ గా చేసుకుంటాడు. ఇలా తను ఇప్పుడు ఉంటున్న సెలెస్టియల్ హెడ్ లోని డార్క్నెస్ ని యూజ్ చేసి తను ఇంతకు ముందు సెలెస్టియల్ ని కిల్ చేయడానికి యూజ్ చేసిన షాడో స్వాడ్ ని మళ్ళీ ఫుల్ లెవెల్ పవర్స్ తో ఫోర్జ్ చేస్తాడు. అలా ఫోర్జ్ చేసి నల్ క్రియేట్ చేసిన వెపనే ఆల్ బ్లాక్ నిక్రో స్వాడ్. ఆల్ బ్లాక్ నిక్రో స్వాడ్ యూనివర్స్ లోని ఫస్ట్ సింబియాట్. ఈ ఆల్ బ్లాక్ నిక్రో స్వాడ్ చూడటానికి ఒక సింబియాట్ లా ఉండదు, కానీ నార్మల్ సింబియాట్ కుండే అన్ని పవర్స్ తో పాటు తన హోస్ట్ కి ఇమ్మోర్టాలిటీ, అల్ట్రా సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, ఫ్లయింగ్, పవర్ అబ్జార్ప్షన్ అండ్ సింబియాటిక్ లైఫ్ ఫార్మ్స్ ని క్రియేట్ చేయడం లాంటి ఎక్స్ట్రా పవర్స్ ఇవ్వగలదు. ఈ ఆల్ బ్లాక్ దగ్గర ఉన్న అన్ని పవర్స్ కూడా నల్ దగ్గర నుంచి వస్తాయి. నల్ ఆల్ బ్లాక్ తనకి ఒక వెపన్ అండ్ ఆర్మర్ లా యూజ్ అవుతుందని మాత్రమే క్రియేట్ చేశాడు. అంతేకాని నల్ కి ఈ ఆల్ బ్లాక్ ఇచ్చే పవర్స్ తో పని లేదు. అంటే నల్ ఇప్పుడు తన డార్క్ కింగ్డమ్ ని తిరిగి తీసుకురావడానికి చేయబోయే ఫైట్ లో తనకు అవసరమయ్యే వెపన్స్ ని అండ్ ఆర్మర్ ని క్రియేట్ చేసుకున్నాడు అనమాట. సో నల్ సెలెస్టియల్స్ ని, లైఫ్ ఫార్మ్స్ ని అండ్ బ్రైట్నెస్ ని అంతం చేయడానికి తను క్రియేట్ చేసిన ఆల్ బ్లాక్ నిక్రో స్వాడ్ తో ఆ సెలెస్టియల్ హెడ్ నుంచి బయలుదేరాడు.
అలా బయలుదేరిన నల్కి స్పేస్ లో కొంతమంది బ్రైట్ గోల్డెన్ కలర్ ఆర్మర్స్ తో కనిపించారు. వీరందరూ కూడా ఫ్యాంథమ్ గాడ్స్. ఈ ఫ్యాంథమ్ గాడ్స్ ఎవరు అంటే డిఫరెంట్ రిలీజియస్ యొక్క గాడ్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ గా నోర్స్ మైథాలజీ, గ్రీక్ మైథాలజీ అండ్ హిందూ మైథాలజీ లాగా డిఫరెంట్ మైథాలజీస్ గాడ్స్. సో వీరందరిని చూసిన నల్లు తన వేటని ఇక్కడి నుంచే ప్రారంభిస్తాడు. నల్లు అక్కడ ఉన్న అందరు గాడ్స్ ని చంపేస్తాడు. కానీ లాస్ట్ మిగిలిన ఒక గోల్డెన్ కలర్ గాడ్ ని చంపే ప్రయత్నంలో నల్లు అండ్ ఆ గోల్డెన్ కలర్ ఆర్మర్ గాడ్ ఇద్దరు కలిసి ఒక ప్లానెట్ పైన పడతారు. ఈ ప్లానెట్ పైన పడకముందే వీరిద్దరు ఒకరినొకరు పొడుచుకోవడంతో నల్లు తనకైన గాయాల వల్ల అన్కాన్షియస్ అవుతాడు. కానీ గోల్డెన్ కలర్ గాడ్ మాత్రం చనిపోయే పరిస్థితిలో ఉండి అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని హెల్ప్ చేయమని అడుగుతాడు. కానీ ఆ వ్యక్తి గోల్డెన్ కలర్ గాడ్ కి హెల్ప్ చేయకుండా నల్ నుంచి ఆల్ బ్లాక్ నిక్రోసాడ్ ని తీసుకుని ఆ గాడ్ ని చంపేస్తాడు. ఇలా ఈ గోల్డెన్ కలర్ గాడ్ ని చంపిన ఆ వ్యక్తి మరెవరో కాదు, గోర్ ద గాడ్ బుచర్. ఈ గోర్ థోర్ లవ్ అండ్ థండర్ మూవీలో ఒక విలన్ గా కనిపించబోతున్నాడు. గోర్ కూడా తను నల్ దగ్గర నుంచి తీసుకున్న ఈ ఆల్ బ్లాక్ నిక్రోసాడ్స్ ని యూజ్ చేసి గాడ్స్ ని చంపుతూ ఉంటాడు. ఈ కామిక్ స్టోరీని ఆల్రెడీ మన ఛానల్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ స్టోరీలో 3 థోర్స్ ఉంటారు అండ్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇంకా ఆ వీడియోని చూడకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత చెక్ చేయండి. ఇక ప్రస్తుతం జరిగిన ఈ ఫైట్ లో ఆల్ బ్లాక్ ని గోర్ తీసుకువెళ్లిపోయిన తర్వాత తనకైన గాయాల నుండి కోలుకొని కొంతసేపటి తర్వాత నల్ స్పృహలోకి వస్తాడు. అలా స్పృహలోకి వచ్చిన నల్ కి ఆల్ బ్లాక్ కనిపించదు. దీంతో నల్ కి అర్థం అవుతుంది తను చేసేది ఫైట్ కాదు, కొన్ని లక్షల మంది గాడ్స్ తో అండ్ కాస్మిక్ బీయింగ్స్ తో వార్ అని. జస్ట్ ఫైట్ కి అయితే తను సరిపోతాడు, కానీ తను ఎంత పవర్ఫుల్ అయినా కూడా వార్ చేయడానికి మాత్రం తనకి ఒక ఆర్మీ కావాలని నల్ కి అర్థం అవుతుంది. నల్లు తన కోసం ఒక ఆర్మీని క్రియేట్ చేయాలని ఫిక్స్ అవుతాడు. అందుకని తను ఇప్పుడున్న ప్లానెట్ లోని డార్క్నెస్ ని యూజ్ చేసే సింబియాట్స్ ని క్రియేట్ చేస్తాడు. ఈ సింబియాట్స్ అన్ని కూడా ఒక ప్రాణం ఉన్న లిక్విడ్ లా ఉంటాయి. సో నల్లు ఈ సింబియాట్స్ ని ఆ ప్లానెట్ పైనే ఉన్న అతి డేంజరస్ లైఫ్ ఫార్మ్స్ తో బాండ్ చేశాడు. ఆ ప్లానెట్ లో ఉన్న అతి డేంజరస్ లైఫ్ ఫార్మ్స్ ఏంటంటే డ్రాగన్స్ అండ్ డైనోసార్స్. సో ప్రాణాలతో లిక్విడ్ లా వీక్ గా ఉన్న ఈ నల్ సింబియాట్ ఆర్మీ ఇప్పుడు ఒక స్ట్రాంగెస్ట్ ఆర్మీగా తయారైంది. ఈ సింబియాట్ రేస్ ని యూనివర్స్ లోనే ఫస్ట్ టైం నల్ క్రియేట్ చేసి సింబియాట్ గాడ్ గా అయ్యాడు. మరి నల్ తన న్యూ ఆర్మీ అయిన ఈ సింబియాట్ ఆర్మీకి ఏమేం పవర్స్ ఇచ్చాడంటే ఇమ్మోర్టాలిటీ, సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, ఎన్హాన్స్డ్ స్పీడ్, రీజనరేషన్, హై మెమరీ పవర్ అండ్ వెపన్ క్రియేషన్ లాంటి పవర్స్ ఇచ్చాడు. ఈ పవర్స్ తో పాటు ఈ సింబియాట్ క్రీచర్స్ లో న్యూ జనరేషన్ ఎప్పుడు కూడా ఓల్డ్ జనరేషన్ కంటే స్ట్రాంగ్ గా అండ్ క్రూయల్ గా ఉంటాయి. ఇక సింబియాట్స్ వీక్నెస్ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే, సింబియాట్స్ లో మాక్సిమం అన్ని సింబియాట్స్ కి ఫైర్ అండ్ సౌండ్స్ అంటే వీక్నెస్ అని. కానీ సింబియాట్స్ కి ఈ 2 వీక్నెస్ నల్ ఇవ్వలేదు. నల్లు సింబియాట్స్ ని క్రియేట్ చేసేటప్పుడు వాటిని ఫైర్ తో మోల్డ్ చేయడం వల్ల అండ్ సుత్తి లాంటి దాంతో కొట్టినప్పుడు వచ్చిన సౌండ్ వల్ల ఆ సింబియాట్స్ కి సౌండ్ అండ్ ఫైర్ అంటే భయం క్రియేట్ అవుతుంది. ఈ భయం అనేది సింబియాట్స్ కి హై మెమరీ పవర్ ఉండటంతో ప్రతి నెక్స్ట్ జనరేషన్ కి పాస్ అవుతూ వస్తూ ఉంటుంది. అలా వచ్చిన ఈ మెమరీలో ఉన్న భయం వల్లనే సింబియాట్స్ ఈ ఫైర్ అండ్ సౌండ్స్ కి భయపడతాయి. ఈ పవర్స్ తో పాటు నల్లు సింబియాట్స్ లో హైవ్ మైండ్ అనే ఒక టెలిపతి లాంటి టెక్నాలజీని సెట్ చేస్తాడు. నల్లు ఈ హైవ్ మైండ్ ని యూజ్ చేసి యూనివర్స్ లో ఒక సింబియాట్ ఎక్కడున్నా కూడా చూడటం అండ్ ఆ సింబియాట్ ని చూసేదాన్ని చూడగలగటం, వాటితో కమ్యూనికేట్ చేయడం అండ్ వాటిని కంట్రోల్ చేయడం లాంటివి చేయగలడు. ఈ హైవ్ మైండ్ లో ప్రతి సింబియాట్ నల్ తో అండ్ ఒక సింబియాట్ మరొక సింబియాట్ తో కనెక్ట్ అవుతాయి. నల్ ఈ హైవ్ మైండ్ తో సింబియాట్ ని ఆపరేట్ చేస్తున్నప్పుడు సింబియాట్ కి ఏదైనా జరిగితే అది నల్ కూడా ఫీల్ అవుతాడు. నల్లు తన క్రియేట్ చేసిన ఈ సింబియాటిక్ డ్రాగన్ క్రీచర్స్ ని యూనివర్స్ లో ఉన్న ప్రతి ప్లానెట్ పైన అటాక్ చేయడానికి పంపిస్తాడు. ఈ సింబియాట్ డ్రాగన్స్ వెళ్లిన ప్రతి ప్లానెట్ పై ఉన్న లైఫ్ ఫార్మ్స్ ని డిస్ట్రాయ్ చేసి ఆ ప్లానెట్ ని అంతం చేస్తూ యూనివర్స్ లో బీబర్స్ అని క్రియేట్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ డ్రాగన్స్ వెళ్లిన ప్లానెట్స్ పై ఉన్న గాడ్స్ వీటిని అడ్డుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే నల్లు హైవ్ మైండ్ తో ఈ సింబియాటిక్ డ్రాగన్స్ ని కంట్రోల్ చేస్తూ ఉన్న చోట నుంచే యూనివర్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నాడు. ఇలానే ఎర్త్ ని డిస్ట్రాయ్ చేయడానికి కూడా 2 డ్రాగన్స్ వచ్చాయి. ఇవి రెండు కూడా చాలా పెద్దగాను అండ్ రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ లో ఉన్నాయి. ఈ 2 డ్రాగన్స్ లో కూడా రెడ్ డ్రాగన్ అనేది చాలా క్రూయల్ గాను అండ్ ఫిరోషియస్ గాను ఉంటుంది. ఈ డ్రాగన్స్ చేస్తున్న బీభత్సానికి భయపడిన అప్పట్లో ఉన్న వైకింగ్స్ రెడ్ డ్రాగన్ కేమో గ్రిండాల్ అని అండ్ బ్లాక్ డ్రాగన్ కేమో గ్రిండాల్ మదర్ అని పేరు పెట్టారు. కొంతమంది అయితే ఈ డ్రాగన్స్ అనేవి దేవుడి యొక్క అవతారాలని, మనుషులు చేసిన పాపాల వల్ల ఈ భూమిని అంతం చేయడానికి వచ్చాయని ఈ 2 డ్రాగన్స్ కి విగ్రహాలు కట్టి పూజించడం స్టార్ట్ చేస్తారు. ఇదంతా ఎర్త్ పైన జరుగుతుంది 6th సెంచరీలో. అంటే అప్పుడు ఎర్త్ పై ఉన్న ఒకే ఒక్క అవెంజర్ సూపర్ హీరో మన థోర్. అలా వచ్చిన ఈ 2 సింబియాట్ డ్రాగన్స్ డెన్మార్క్ లో ఒక వాటర్ ఫాల్స్ కి వెనక దాగి ఉన్న ఒక కేవ్ లో ఉంటూ వాటికి ఇష్టం వచ్చినప్పుడు మనుషుల రాజ్యాల పైన అండ్ వైల్డ్ యానిమల్స్ పైన అటాక్ చేస్తూ ఉండేవి. ఈ 2 డ్రాగన్స్ కూడా ఎర్త్ పైన 2 డైరెక్షన్స్ లో వెళ్లి ఎర్త్ మొత్తాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. ఈ విధ్వంసంకి భయపడిన కొంతమంది వీటిని పూజించడం స్టార్ట్ చేస్తారు. వీరు జస్ట్ ఈ డ్రాగన్స్ ని పూజించడమే కాకుండా ఈ డ్రాగన్స్ తింటున్నట్టే మనుషుల్ని తినడం కూడా మొదలు పెడతారు. ఇక ఈ 2 సింబియాట్ డ్రాగన్స్ లో బ్లాక్ కలర్ సింబియాట్ డ్రాగన్ ఏమో ఎర్త్ కు నార్త్ పార్ట్ పైన, రెడ్ డ్రాగన్ ఏమో సౌత్ పార్ట్ పైన అటాక్ చేస్తూ ఉంటాయి. బ్లాక్ సింబియాట్
సింబియాట్ డ్రాగన్ రోజు అటాక్ చేస్తున్నట్టే హ్యూమన్స్ పైన అటాక్ చేస్తుంది. కాకపోతే ఒక రోజు ఇది అటాక్ చేస్తున్న చోట ఓడిన్ సన్ అండ్ థండర్ గాడ్ అయిన థోర్ ఉంటాడు. కామిక్స్ లో థోర్ 6th సెంచరీలో ఎర్త్ పైన వైకింగ్స్ తో కలిసి ఉండేవాడు. సో తనతో పాటు కలిసి ఉంటున్న ఈ వైకింగ్స్ పైన ఈ డ్రాగన్ అటాక్ చేసేసరికి థోర్ ఎలాగైనా ఈ డ్రాగన్ ని అడ్డుకొని ఈ వైకింగ్స్ అందరిని కాపాడాలని ఫిక్స్ అవుతాడు. అప్పటికి ఇంకా థోర్ హ్యామర్ కి వర్తి కాదు అండ్ ఫైటింగ్ స్కిల్స్ లో కూడా అవెంజర్స్ థోర్ అంతా ఎక్స్పీరియన్స్డ్ కూడా కాదు. అయినా కూడా ఓడిన్ సన్ అండ్ నోర్స్ మైథాలజీ యాస్గార్డియన్ యంగ్ ప్రిన్స్ కదా, ప్రజలు ఇలా చనిపోతుంటే ఖచ్చితంగా కాపాడటానికి ట్రై చేస్తాడు. ఈ బ్లాక్ సింబియాట్ డ్రాగన్ పైన థోర్ ఫైట్ చేయడం స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే హైవ్ మైండ్ ద్వారా నల్ కి అర్థం అవుతుంది ఈ డ్రాగన్ పైన ఎవరో అటాక్ చేస్తున్నారని. నల్లు ఈ హైవ్ మైండ్ ద్వారా జస్ట్ చూడటమే కాదు ఆ సింబియాట్స్ ని కంట్రోల్ కూడా చేయగలడు. సో నల్లు ఈ బ్లాక్ సింబియాట్ డ్రాగన్ ని తన కంట్రోల్ లోకి తీసుకుని థోర్ పైన తిరిగి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. థోర్ తన దగ్గర ఉన్న జెర్న్బ్యూర్ అనే ఒక యాక్స్ ని యూజ్ చేసి ఈ సింబియాట్ డ్రాగన్ ని నరుకుతూ చంపడానికి ట్రై చేస్తాడు. కానీ ఈ సింబియాట్ డ్రాగన్ ని ఎన్నిసార్లు ముక్కలు ముక్కలుగా నరికినా కూడా మళ్ళీ తిరిగి వస్తూ థోర్ ని ముప్పు తిప్పలు పెడుతోంది. ఇదంతా కూడా థోర్ అలసిపోయేదాకా తనతో ఆడుకుని ఆ తర్వాత చంపడానికి నల్ ప్లాన్ చేస్తాడు. కానీ నల్ ప్లాన్ కి అందని ఒక విషయం థోర్ దగ్గర ఉందని చెప్పి నల్ కి తెలియదు. ఈ సింబియాట్ డ్రాగన్ తో ఫైట్ చేసి విసిగిపోయిన థోర్ తన అసలు పవర్ అయిన థండర్ బోల్ట్స్ తో ఈ డ్రాగన్ పైన అటాక్ చేశాడు. అన్ఎక్స్పెక్టెడ్ థోర్ థండర్ బోల్ట్ అటాక్ దెబ్బకి కొన్ని లక్షల గెలాక్సీల అవతల ఉన్న నల్ కి షాక్ కొడుతుంది. ఈ థండర్ బోల్ట్ అటాక్ వల్ల జస్ట్ నల్ కి మాత్రమే కాదు ఎంటైర్ సింబియాట్ రేస్ అన్నిటికీ కూడా ఈ షాక్ కొడుతుంది. ఎందుకంటే ఈ సింబియాట్స్ నల్ అందరూ కూడా ఒకరితో ఒకరు హైవ్ మైండ్ లో ఒక నెట్వర్క్ లాగా కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి ఈ హైవ్ మైండ్ ని యూజ్ చేసి నల్ ఇన్ని రోజులు ఈ సింబియాట్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ వస్తున్నాడు. ఒక్కసారిగా ఈ షాక్ వల్ల వచ్చిన ఒక చిన్న జర్క్ వల్ల నల్లు కొన్ని క్షణాల పాటు ఈ హైవ్ మైండ్ పైన కంట్రోల్ కోల్పోయాడు. ఈ కొన్ని క్షణాల్లోనే ఈ సింబియాట్స్ అన్ని కూడా నల్ కంట్రోల్ నుంచి ఫ్రీ అయ్యాయి. నల్ ఇన్ని రోజులు ఈ సింబియాట్స్ అన్నిటిని బానిసలాగా కంట్రోల్ చేసినందుకు సింబియాట్స్ అన్ని కలిసి నల్ ని రౌండ్ అప్ చేసి నల్ ని బంధిస్తాయి. ఇలా సింబియాట్స్ అన్ని కలిసి నల్ కోసం క్రియేట్ చేసిన జైలే క్లింటార్. క్లింటార్ అంటే సింబియాట్ లాంగ్వేజ్ లో జైల్ అని అర్థం. ఈ జైలే ఫ్యూచర్ లో క్లింటార్ అని ఒక ప్లానెట్ గా మారుతుంది. మనం చూసిన వెనమ్ మూవీస్ లో వెనమ్ చెప్పే తన హోమ్ ప్లానెట్ క్లింటార్ ఈ ప్లానెటే. ఇక ఎర్త్ పైన థోర్ అటాక్ వల్ల నల్ కంట్రోల్ నుంచి సడన్ గా బయటకు రావడంతో ఈ బ్లాక్ సింబియాట్ డ్రాగన్ ఆకాశం నుంచి కింద పడి ఐస్ లో గడ్డగట్టుకుపోతుంది. ఇలా క్లింటార్ పైన నల్ అండ్ ఎర్త్ పైన ఈ బ్లాక్ సింబియాట్ డ్రాగన్ ఇద్దరు కూడా ఒకేసారి హైబర్నేషన్ లోకి వెళ్లిపోతారు. కానీ ఎర్త్ పైన ఈ బ్లాక్ డ్రాగన్ తో పాటు గ్రిండాల్ కూడా ఉంది. గ్రిండాల్ నల్ కంట్రోల్ నుంచి బయటపడటంతో డెన్మార్క్ లోనే ఉన్న కేవ్స్ లో ఉంటూ మనుషుల వల్ల డిస్టర్బ్ అయినప్పుడు లేదా ఆకలేసినప్పుడు బయటకు వచ్చి మనుషుల్ని చంపి తింటూ ఉండేది. కానీ అన్ని సార్లు మనుషులను కాపాడటానికి థండర్ గాడ్ థోరే రావాలని లేదు కదా. ఆ డెన్మార్క్ కింగ్డమ్ లోని ఒక చర్చ్ ప్రీస్ట్ సన్ ఈసారి ఈ డ్రాగన్ ని చంపడానికి వచ్చాడు. ఈ ప్రీస్ట్ సన్ నేమ్ బేవుల్ఫ్. బేవుల్ఫ్ చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలు నేర్చుకున్న ఒక మంచి ఫైటర్. బేవుల్ఫ్ గురించి తెలుసుకున్న ఆ రాజ్యం రాజు బేవుల్ఫ్ ని పిలిచి ఈ డ్రాగన్ వల్ల రాజ్యంలో చాలా మంది ప్రజలు చనిపోతున్నారు, ఆ డ్రాగన్ ని నువ్వే చంపాలి అని చెప్పి బేవుల్ఫ్ కి రంటింగ్ అనే ఒక స్వాడ్ ని ఈ డ్రాగన్ ని చంపడానికి ఇచ్చి పంపుతాడు. బేవుల్ఫ్ మంచి సోల్జర్, ఫైటర్ అండ్ ఇంటెలిజెంట్ కావడంతో కింగ్ తనకిచ్చిన రంటింగ్ స్వాడ్ ని యూజ్ చేసి ఈ గ్రిండాల్ ని చంపుతాడు. ఎంత మంచి ఫైటర్ అయినప్పటికీ అంత పెద్ద సింబియాట్ డ్రాగన్ ని ఒక్కడే చంపాడంటే అది నమ్మబుద్ధి కావట్లేదు కదా. అందుకనే మార్వెల్ కామిక్స్ లో ఈ బేవుల్ఫ్ ఒక ఎటర్నల్ అన్న రూమర్స్ కూడా ఉన్నాయి. ఈ గ్రిండాల్ అండ్ బేవుల్ఫ్ స్టోరీ అనేది ఫస్ట్ మార్వెల్ కామిక్స్ వాళ్ళు రాసింది కాదు. ఈ స్టోరీని ఏన్షియంట్ ఇంగ్లాండ్ లో 8th సెంచరీలో రాసిన బేవుల్ఫ్ అనే ఒక పోయం నుండి తీసుకున్నారు. మార్వెల్ వాళ్ళు స్టోరీని పోయం నుండి ఇన్స్పైర్ అయి తీసుకుంటే డీసీ వాళ్ళు డైరెక్ట్ గా 2007 లో బేవుల్ఫ్ అనే మూవీని తీశారు. ఈ మూవీ స్టోరీని కొంచెం ఆ రియల్ స్టోరీకి మార్పులు చేర్పులు చేసి తీశారు అండ్ మూవీ కూడా యానిమేటెడ్ ఫార్మేట్ లో చాలా బాగుంటుంది. ఇక మన మెయిన్ స్టోరీ అయిన నల్ విషయానికి వస్తే ఇలా ఎర్త్ పైన చేసిన అటాక్ వల్ల తన బందీగా మారటంతో నల్ ఎలా అయినా ఈ క్లింటార్ నుంచి బయటపడిన వెంటనే ఫస్ట్ ఎర్త్ ని డిస్ట్రాయ్ చేయాలని ఫిక్స్ అవుతాడు. కానీ క్లింటార్ లో బందీగా ఉన్నప్పుడు నల్ తను క్రియేట్ చేసిన హైవ్ మైండ్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. దాంతో సింబియాట్స్ ని కంట్రోల్ చేయలేక ఈ క్లింటార్ ప్లానెట్ లోనే 1500 సంవత్సరాల పాటు నల్ బందీగా ఉండిపోతాడు. ఇక ఎర్త్ పైన ప్రస్తుతం నడుస్తున్న 21st సెంచరీ ఉంటుంది. యుఎస్ లో షీల్డ్ ఆర్గనైజేషన్ థోర్ తో పాటు ఫైట్ చేసి ఐస్ లో గడ్డగట్టుకుపోయిన ఆ బ్లాక్ సింబియాట్ డ్రాగన్ ని కనిపెడతారు. ఇలా కనిపెట్టిన ఈ బ్లాక్ సింబియాట్ డ్రాగన్ బాడీ నుంచి సింబియాట్స్ ని క్రియేట్ చేసి వాటితో సూపర్ సింబియాట్ సోల్జర్స్ ని క్రియేట్ చేస్తారు. ఈ సూపర్ సింబియాట్ సోల్జర్స్ స్ట్రాంగ్ గానే ఉంటారు కానీ వాళ్ళ బాడీలో ఉన్న సింబియాట్స్ వల్ల గవర్నమెంట్ కి వీరు ఎదురు తిరుగుతారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ని అక్కడే ఆపేసి డ్రాగన్స్ నుండి సపరేట్ చేసిన సింబియాట్స్ ని సేఫ్ గా ఒక ల్యాబ్ లో ఉంచుతారు. కానీ 6th సెంచరీలో ఈ గ్రిండాల్ ని అండ్ బ్లాక్ సింబియాట్ డ్రాగన్ ని పూజించి మనుషులను తినే వాళ్ళు ఉన్నారు కదా, వారి జనరేషన్స్ మారినప్పటికీ ఇంకా ఆ డ్రాగన్స్ ని వీళ్ళు పూజిస్తూ ఉంటారు. షీల్డ్ ఈ సూపర్ సిమ్ సోల్జర్స్ ప్రాజెక్ట్ ని చేస్తుందని వీరికి తెలుస్తుంది. సో వీళ్ళు ఎలాగైనా తమ గాడ్ అయిన ఈ డ్రాగన్ ని మళ్ళీ తిరిగి బ్రతికించాలి అని అనుకుంటారు. దానికోసం ల్యాబ్ లో ఉంచిన సింబియాట్ శాంపిల్స్ ని తీసుకొని వచ్చి క్లేటస్ క్యాసిడే కి ఇస్తారు. ఈ క్లేటస్ క్యాసిడే మరి ఎవరో కాదు, కార్నేజ్ హోస్ట్ అయిన క్లేటస్ క్యాసిడేనే ఇతను. కామిక్స్ లో వెనమ్ కార్నేజ్ ని అంతం చేసినప్పుడు మూవీస్ లో లాగా క్లేటస్ ని చంపలేదు. మనుషుల్ని చంపడంలో మంచి ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్రెడీ కార్నేజ్ సింబియాట్ తో క్లేటస్ చేసిన విధ్వంసానికి ఈ డ్రాగన్ ని పూజించే వాళ్ళు ఇతనికి ఫ్యాన్స్ అయిపోతారు. తమ గాడ్ ని ఇతనైతేనే విడిపించగలడని చెప్పి ఆ ల్యాబ్ లోని సింబియాట్స్ ని అతనికి ఇస్తారు. సో ఈ బ్లాక్ సింబియాట్ తో బాండ్ అయిన క్లేటస్ బ్లాక్ కార్నేజ్ గా మారతాడు. ఈ సింబియాట్ కున్న హై మెమరీ పవర్ వల్ల క్లేటస్ కి
నల్ గురించి తెలుస్తుంది. నల్ ని క్లింటార్ నుంచి విడిపించాలంటే మళ్ళీ హైవ్ మైండ్ కన్స్ట్రక్ట్ చేయాలి. అలా కన్స్ట్రక్ట్ చేయాలంటే ఈ బ్లాక్ సింబియాట్ డ్రాగన్ ని అండ్ దాని నుంచి విడిపోయిన మిగతా సింబియాట్స్ అన్నిటిని ఒకటిగా చేసి ఈ సింబియాటిక్ డ్రాగన్ లో ఉన్న కోడెక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ వల్ల మళ్ళీ తిరిగి హైవ్ మైండ్ ని క్రియేట్ చేయొచ్చు. దాంతో మళ్ళీ సింబియాట్స్ అన్నిటిని కంట్రోల్ లోకి తెచ్చుకొని నల్లు విడుదలవ్వగలడని క్లేటస్ కి తెలుస్తుంది. సో క్లేటస్ బ్లాక్ కార్నేజ్ తో కలిసి ఈ కోడెక్స్ కి కావాల్సిన సింబియాట్స్ అన్నిటిని వేటాడటం స్టార్ట్ చేస్తాడు. బ్లాక్ కార్నేజ్ కి అన్ని సింబియాట్స్ దొరుకుతాయి కానీ టీరెక్స్ అనే ఒక సింబియాట్ మాత్రం దొరకదు. ఈ టీరెక్స్ కోసం వెతుకుతున్న బ్లాక్ కార్నేజ్ కి వెనం కనిపిస్తాడు. బ్లాక్ కార్నేజ్ టీరెక్స్ కి బదులుగా వెనం ని ఆ కోడెక్స్ కోసం యూజ్ చేయాలని అనుకుంటాడు. సో వీరిద్దరికి మధ్య సిటీలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. సిటీలో ఫైట్ అంటే తెలిసిందే కదా, అక్కడ సూపర్ హీరోస్ ఉంటారు. మరి సింబియాట్స్ కి మధ్య ఫైట్ అంటే ఫస్ట్ వచ్చే సూపర్ హీరో ఎవరు? స్పైడర్ మ్యానే కదా. సో అక్కడికి స్పైడీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే స్పైడీ అండ్ వెనం తో కలిసి ఉన్న ఎడ్డీ బ్రాక్ మంచి ఫ్రెండ్స్ కావడంతో స్పైడర్ మ్యాన్ వెనం తో కలిసి ఈ కార్నేజ్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ ఈ ఫైట్ లో బ్లాక్ కార్నేజ్ స్పైడర్ మ్యాన్ ని అండ్ వెనం ని ఇద్దరిని మేనేజ్ చేసి వెనం ని తీసుకెళ్లి ఆ సింబియాట్ డ్రాగన్ తో కలిపాడు. ఈ హైవ్ మైండ్ కన్స్ట్రక్షన్ వల్ల ఆ సింబియాట్ డ్రాగన్ అండ్ నల్ ఇద్దరు కూడా హైబర్నేషన్ నుంచి మేలుకుంటారు. ఈ సింబియాట్ డ్రాగన్ మేలుకోవటాన్ని చూసిన స్పైడర్ మ్యాన్ వెంటనే తన దగ్గర ఉన్న ఎలక్ట్రికల్ వెబ్స్ తో షాక్ ఇస్తాడు. ఈ షాక్ వల్ల ఆ డ్రాగన్ నుంచి వెనం అండ్ ఎడ్డీ బ్రాక్ ఇద్దరు కూడా వేరవుతారు. అలా వెనం ఈ డ్రాగన్ నుంచి వేరుగానే ఈ డ్రాగన్ ఎర్త్ పై నుంచి క్లింటార్ కి బయలుదేరుతుంది. ఇలా సరిపడినంత కోడెక్స్ గ్యాదర్ కావడంతో హైవ్ మైండ్ అనేది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అవుతుంది. క్లింటార్ ప్లానెట్ లో హైబర్నేషన్ నుండి మేలుకున్న నల్లు ఈ హైవ్ మైండ్ ని యూజ్ చేసి మళ్ళీ క్లింటార్ ప్లానెట్ లో ఉన్న అన్ని సింబియాట్స్ ని కూడా కంట్రోల్ లోకి తెచ్చుకుంటాడు. వెనం ఈ కోడెక్స్ లో జాయిన్ అవడం వల్ల వెనం మెమరీస్ మొత్తం కూడా హైవ్ మైండ్ లోకి కాపీ అవుతాయి. ఈ వెనం యొక్క మెమరీస్ లో ఉన్న ఎడ్డీ బ్రాక్ సన్ అయిన డిలెన్ బ్రాక్ ని చూసి నల్ కి వెన్నులో వణుకు మొదలవుతుంది. సో ఈ సింబియాట్స్ అన్నిటిని తీసుకుని ఇక డైరెక్ట్ గా ఎర్త్ వచ్చి ఫస్ట్ డిలెన్ బ్రాక్ ని అంతం చేయాలని నల్ అండ్ డ్రాగన్ సింబియాట్ ఆర్మీ క్లింటార్ నుంచి బయలుదేరారు. ఇక ఎర్త్ పైన వెనం అండ్ స్పైడర్ మ్యాన్ క్లేటస్ క్యాసిడే తో బాండ్ అయిన బ్లాక్ కార్నేజ్ ని క్లేటస్ నుండి వేరు చేశారు. అలా వేరు చేసిన కార్నేజ్ ని ఎడ్డీ బ్రాక్ అండ్ వెనం ఇద్దరు కలిసి ఒక అండర్ గ్రౌండ్ బంకర్ లో దాచుంచారు. వెనం కి నల్ ఎంత పవర్ఫుల్ ముందే తెలుసు కాబట్టి నల్ గురించి అండ్ తన సింబియాట్ ఆర్మీ గురించి ఎడ్డీ బ్రాక్ ద్వారా ఎవెంజర్స్ కి తెలియజేస్తాడు. ఇక ఎవెంజర్స్ అండ్ వెనం నల్ రాక కోసం ఎర్త్ పైన వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా వెయిట్ చేస్తున్న కొన్ని వారాల తర్వాత ఎడ్డీ బ్రాక్ న్యూయార్క్ సిటీలోని ఒక బిల్డింగ్ పైన నించొని ఉంటాడు. అప్పుడు వెనం ఎడ్డీతో తను వచ్చేసాడు, నల్ వచ్చేసాడు ఎడ్డీ, తను రావడం నాకు తెలుస్తుంది అని ఎడ్డీకి చెప్తాడు. అప్పుడు ఎడ్డీ వెంటనే అక్కడ నుండి బయలుదేరుతూ సిటీలో ఉన్న ఎవెంజర్స్ అందరికి నల్ వస్తున్నాడని ఇన్ఫార్మ్ చేస్తాడు. సిటీలో ఉన్న పెద్ద పెద్ద ఎవెంజర్స్ లైక్ ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా లాంటి సూపర్ హీరోస్ నుండి స్ట్రీట్ లెవెల్ హీరోస్ వరకు అందరికీ కూడా ఈ నల్ యొక్క అలర్ట్ మెసేజ్ అనేది ఎవెంజర్స్ బేస్ నుండి వస్తుంది. ఇక ఎడ్డీ బ్రాక్ ఫాస్ట్ గా తనున్న చోట నుండి డిలెన్ బ్రాక్ దగ్గరకు వచ్చాడు. నిద్రపోతున్న డిలెన్ ని లేపి నల్ గురించి ఎడ్డీ చెప్పబోతాడు. కానీ అంతలోనే డిలెనే నాకు అర్థమైంది నల్ వచ్చేస్తున్నాడని, నేను కూడా అతను రావటాన్ని ఫీల్ అవ్వగలుగుతున్నాను డాడీ అని అంటాడు. అది విన్న ఎడ్డీ బ్రాక్ బాధపడుతూ అవును డిలెన్, నల్ వచ్చేస్తున్నాడు, నువ్వు ఇక్కడ నుండి సేఫ్ ప్లేస్ కు వెళ్లాలని డిలెన్ బ్రాక్ చెప్తూ అక్కడి నుంచి డిలెన్ ని తీసుకువెళ్లిపోతాడు. ఇక ఎవెంజర్స్ బేస్ నుండి కెప్టెన్ అమెరికా రేడియో ఫ్రీక్వెన్సీతో సిటీలో ఉన్న అందరు హీరోస్ తో తొందరగా సిటీలో ఉన్న అందరు సివిలియన్స్ ని మనం ముందే అనుకున్న డ్రాప్ పాయింట్ కి తీసుకువెళ్ళండి, ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా సిటీ మొత్తాన్ని ఎవాక్యుయేట్ చేపించండి అని చెప్తాడు. కెప్టెన్ అమెరికా తన రేడియో ఫ్రీక్వెన్సీని ఆఫ్ చేస్తూ టోనీ స్టార్క్ తో టోనీ ఇప్పుడు నల్ అండ్ తన సింబియాట్ ఆర్మీ ఎక్కడున్నారు అని అడుగుతాడు. దానికి టోనీ తన తలని అడ్డంగా ఊపుతూ నల్ అండ్ తన సింబియాట్ ఆర్మీ బాడీస్ కి హీట్ సిగ్నేచర్ లేదు, అందుకనే ట్రాక్ చేయలేకపోతున్నాను, కానీ స్పేస్ నిండా ల్యాండ్ మైన్స్ పెట్టాను, వాళ్ళు ఎటు నుంచి వచ్చినా కూడా తెలిసిపోతుంది అని అంటాడు. స్పేస్ లో ల్యాండ్ మైన్స్ ఏంటి అని కెప్టెన్ అర్థం కాక టోనీ స్టార్క్ ని అడుగుతాడు. టోనీ దానికి రిప్లైగా నల్లు వస్తున్నాడని మనకి ముందే తెలిసింది కాబట్టి స్పేస్ లో ఉన్న పాత క్రీ అండ్ స్క్రల్ యొక్క స్పేస్ షిప్స్ ని నేను బాంబ్స్ లా మార్చేశాను, ఆ స్పేస్ షిప్స్ కి చుట్టుపక్కల ఏమైనా కదిలినట్టు సెన్సార్స్ గానీ డిటెక్ట్ చేస్తే అవి పేలిపోతాయని చెప్తూ ఉంటాడు. అంతలోనే కెప్టెన్ మార్వెల్ కంప్యూటర్ మానిటర్ లో కనిపిస్తున్న డ్రాగన్ సింబియాట్ ఆర్మీని చూస్తుంది. అది గమనించిన కెప్టెన్ మార్వెల్ ఆ విషయాన్ని అక్కడ ఉన్న వారందరికీ చెప్తుంది. కంప్యూటర్ మానిటర్ లో ఆ డ్రాగన్ సింబియాట్ ఆర్మీని చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. నల్ సింబియాట్ ఆర్మీ వస్తుంది చూస్తుంటే ఎర్త్ చుట్టుముట్టి ఒక క్లాత్ లో కవర్ చేస్తున్నట్టుగా ఉంది. స్పేస్ లో ఉన్న ఈ కంప్యూటర్ మానిటర్ కెమెరాకి సింబియాట్ డ్రాగన్ ఆర్మీ తప్ప వాటి వెనకున్న ఒక్క స్టార్ కూడా కనిపించట్లేదు. అలా నల్ సింబియాట్ ఆర్మీ ఎర్త్ వైపు వస్తుంది. అవి వచ్చే దారిలో టోనీ చెప్పిన ల్యాండ్ మైన్స్ కూడా పేలాయి. కానీ ఈ ల్యాండ్ మైన్స్ వల్ల ఆ సింబియాట్ ఆర్మీలో 10% కూడా చనిపోలేదు. అప్పుడే వీరికి అర్థమవుతుంది వెనం నల్ గురించి వీరికి ఎందుకు అంత భయంతో చెప్పాడు అని. ఇక ఎవెంజర్స్ బేస్ లో ఉన్న కెప్టెన్ అండ్ కొంతమంది సూపర్ హీరోస్ బయటకు వెళ్లి కుదిరినంత మంది సివిలియన్స్ ని సిటీలో నుంచి బయటకు పంపించడానికి ట్రై చేస్తున్నారు. అంతలోనే సింబియాట్ డ్రాగన్ ఆర్మీ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అయింది. మరోవైపు ఎడ్డీ బ్రాక్ డిలెన్ ని ఒక బంకర్ లో ఉంచి లాక్ చేయడానికి తీసుకొచ్చాడు. డిలెన్ మాత్రం నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను డాడీ అని ఎడ్డీతో అంటాడు. అది విన్న ఎడ్డీ ఏం అవసరం లేదు, నేను ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా కాపాడతాను అని మాటిచ్చాను, ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్ లో నిన్ను బయటకు తీసుకెళ్లి ప్రమాదంలో పడాను అని డిలెన్ తో చెప్పి డిలెన్ ని లోపల వేసి లాక్ చేస్తాడు. అప్పుడే డిలెన్ బ్రాక్ ఎడ్డీతో నువ్వు మళ్ళీ తిరిగిరా డాడీ అని అంటాడు. అది విన్న
ఎడ్డీ తిరిగి వస్తానని చెప్పకుండా డిలన్ తో ఐ లవ్ యూ సన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే నల్ తో చేసే ఈ ఫైట్ లో ఎవరు బ్రతుకుతారో ఎవరు చేస్తారో అని కూడా చెప్పలేని పరిస్థితి. అందుకని ఎడ్డీ బ్రాక్ డిలైన్ కి మళ్ళీ తిరిగి వస్తానని ఖచ్చితంగా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక న్యూయార్క్ సిటీ స్ట్రీట్స్ లో అందరు హీరోస్ కూడా నార్మల్ సివిలియన్స్ ని కాపాడుతూ ఉన్నారు. అంతలోనే సింబియాట్ ఆర్మీ గ్రౌండ్ కి రీచ్ అయింది. సింబియాట్స్ సిటీ మొత్తాన్ని కూడా కప్పేశాయి. న్యూయార్క్ సిటీ ఇప్పుడు చూడటానికి ఒక నల్లటి బురదతో నింపేసినట్టు ఉంది. కాళ్ళ కింద ఈ సింబియాట్ మ్యాటర్ నడవటానికి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటే గాలిలో నుండి సింబియాట్ డ్రాగన్స్ అటాక్ చేస్తూ ఉన్నాయి. సో కెప్టెన్ రేడియో ఫ్రీక్వెన్సీలో కమ్యూనికేట్ చేస్తూ వెంటనే ప్లాన్ బి అమలు చేయండి అని చెప్పాడు. ప్లాన్ బి లో భాగంగా సూపర్ హీరోస్ లో తమ స్ట్రెంత్ తో ఫైట్ చేసే హీరోస్ అందరూ కూడా సిటిజన్స్ ని కాపాడుతున్నారు. ఫ్లయింగ్, ఫైర్, హీట్ విజన్, లేజర్ బ్లాస్ట్ ఇలా సింబియాట్ ని హట్ చేసే పవర్ ఉన్న ప్రతి ఒక్క హీరో కూడా సింబియాట్స్ తో ఫైట్ చేస్తున్నారు. అలా సిటిజన్స్ ని కాపాడుతూనే కెప్టెన్ టోనీతో కమ్యూనికేట్ చేస్తూ టోనీ థోర్ గురించి ఏమన్నా తెలిసిందా అని అడుగుతాడు. టోనీ దానికి రెస్పాన్స్ ఇస్తూ ప్రస్తుతానికైతే థోర్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, కానీ మన బిగ్ గన్ ఇప్పుడే సోలార్ సిస్టమ్ లోకి ఎంటర్ అయింది, ఇక్కడికి రావడానికి ఎక్కువసేపు పట్టదు కెప్టెన్ అని చెప్తాడు. అది విన్న కెప్టెన్ వెంటనే మాకు బ్యాకప్ కావాలి టోనీ అని గట్టిగా చెప్తాడు. అప్పుడే టెలిపతి ద్వారా ఫైట్ చేస్తున్న హీరోస్ అందరి మైండ్ లో లేట్ చేసినందుకు సారీ, చూస్తుంటే మీ అందరికి హెల్ప్ కావాలనిపిస్తుంది, అయితే ఆగండి, ఇప్పుడే నా ఎక్స్మెన్ ని మీకు హెల్ప్ గా పంపిస్తున్నానని చార్ల్స్ జేవియర్ అంటాడు. అందులోనే ఒక పోర్టల్ నుండి ఎక్స్మెన్ మ్యూటన్స్ అందరూ దూసుకొస్తూ సింబియాట్ డ్రాగన్ ఆర్మీతో ఫైట్ చేస్తున్నారు. చార్ల్స్ జేవియర్ నవ్వుతూ గాడ్ ఆఫ్ థండర్ అయిన థోర్ లేకపోవడం అనేది పెద్ద లోటే, అయితే నేను ఒక గాడెస్ ని మీకు హెల్ప్ చేయడానికి పంపిస్తున్నాను అని చార్ల్స్ చెప్పగానే ఒక పోర్టల్ నుండి ఎక్స్మెన్ యొక్క మెంబర్ అయిన స్ట్రామ్ బ్యాటిల్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయింది. స్ట్రామ్ వస్తూనే తన థండర్ బోల్స్ తో చుట్టూ ఉన్న సింబియాట్ డ్రాగన్స్ ని మసి చేయడం స్టార్ట్ చేసింది. వీళ్ళందరూ సిటీ స్ట్రీట్ గ్రౌండ్స్ లో సింబియాట్స్ తో ఫైట్ చేస్తుంటే మరొక సైడ్ వెనమ్ అండ్ ఎడ్డీ బ్రాక్ మాత్రం అండర్ గ్రౌండ్ లో ఉంచిన బ్లాక్ కార్నేజ్ దగ్గరికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఎడ్డీ వెనమ్ తో నా మైండ్ ని ఈ కార్నేజ్ ని యూజ్ చేసి హైవ్ మైండ్ తో కనెక్ట్ చేయమని అడిగాడు. వెనమ్ సరే అని హైవ్ మైండ్ కి ఎడ్డీని కనెక్ట్ చేశాడు. ఎడ్డీ ఈ కనెక్షన్ ని యూజ్ చేసి నల్ కంట్రోల్ లో ఉన్న డ్రాగన్ సింబియాట్స్ ని హైవ్ మైండ్ నుంచి సెపరేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా హైవ్ మైండ్ కి కనెక్ట్ అయిన ఎడ్డీకి సింబియాట్స్ తో ఫైట్ చేస్తున్న డాక్టర్ స్ట్రేంజ్ అండ్ స్ట్రామ్ కనిపిస్తారు. డాక్టర్ స్ట్రేంజ్ అండ్ స్ట్రామ్ వీళ్ళిద్దరూ సింబియాట్ ఆర్మీకి చేస్తున్న డ్యామేజ్ వల్ల హైవ్ మైండ్ తో నల్లు వీరిద్దరి పైన కాన్సన్ట్రేట్ చేసి వీరిద్దరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అందుకనే హైవ్ మైండ్ లో ఎడ్డీకి వీరిద్దరు కనిపించారు. వీరిద్దరి తర్వాత హైవ్ మైండ్ లో తనకు కనిపించిందని చూసిన ఎడ్డీ భయపడిపోతాడు. రేడియో ఫ్రీక్వెన్సీలో అందరికీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోండి, తొందరగా స్ట్రీట్స్ నుండి సేఫ్ ప్లేసెస్ కు వెళ్ళిపోండి, వస్తుంది జస్ట్ సింబియాట్స్ అండ్ సింబియాట్ డ్రాగన్సే కాదు, నల్లు ఫస్ట్ ఎనిమీస్ సెలెస్టియల్స్, చూస్తుంటే నల్లు వచ్చే దారిలో సెలెస్టియల్స్ తో తనకున్న పాత లెక్కల్ని తేల్చుకొని వచ్చినట్టున్నాడు అని అంటాడు. అలా ఎడ్డీ రేడియోలో చెప్పగానే ఆకాశం నుండి 3 పెద్ద పెద్ద నల్లటి ఆకారాలు క్లౌడ్స్ లో ఉన్న సింబియాట్ డ్రాగన్స్ ను కూడా దాటుకొని సిటీ వైపు వస్తున్నాయి. అవి ఏంటా అని ఆకాశం వైపు చూసిన హీరోస్ కి దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే 3 పెద్ద పెద్ద సెలెస్టియల్ బాడీస్ ని నల్ సింబియాట్స్ కవర్ చేస్తున్నాయి. అంటే ఈ 3 సెలెస్టియల్స్ ను కూడా నల్ తన కంట్రోల్ లోకి తీసుకున్నాడు అనమాట. అలా నల్ కంట్రోల్ లో ఉన్న ఈ 3 సెలెస్టియల్స్ సిటీ పైన ల్యాండ్ అయ్యాయి. ఈ 3 సెలెస్టియల్స్ ల్యాండింగ్ వల్ల సిటీలో చాలా భాగం ధ్వంసం అయిపోయింది. అలా ల్యాండ్ అయిన ఈ 3 సెలెస్టియల్స్ లో ఒక సెలెస్టియల్ యొక్క ఆర్మర్ ఓపెన్ అయింది. దాంట్లో నుంచి సింబియాట్ గాడ్ అయిన నల్ బయటకు వస్తున్నాడు. అలా పైనుండి కిందకు వస్తున్న నల్ కి ఈ సింబియాట్స్ అన్ని కూడా మెట్లులాగా ఫామ్ అయ్యి దారిని క్రియేట్ చేస్తున్నాయి. నల్లు వస్తూనే నవ్వుతూ నా గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, నేను మీ ప్రపంచాన్ని అంతం చేయబోతున్నాను, మీరు కానీ బ్రాక్ ని నా దగ్గరికి తీసుకొస్తే మీ ప్రపంచాన్ని నొప్పి తెలియకుండా మరియు తొందరగా అంతం చేసేస్తానని చెప్తాడు. అలా సెలెస్టియల్ బాడీ నుంచి కిందకు వచ్చిన నల్లు తన సింబియాట్ వింగ్స్ తో గాల్లోకి లేచి హీరోస్ ని చూస్తూ మీరందరూ ఎవరు అని నవ్వుతాడు. అలా గాల్లో ఉన్న నల్లుని చూసిన కెప్టెన్ మిగతా హీరోస్ ఎవరు కూడా గొడవకు దిగొద్దన్నట్టుగా ఫాల్ బ్యాక్ అని అంటాడు. అంతలోనే ఎవెంజర్స్ బేస్ నుండి టోనీ కెప్టెన్ తో మరొక 10 సెకండ్స్ లో బిగ్ గన్ బ్యాకప్ వచ్చేస్తుంది కెప్టెన్ అని చెప్తాడు. అప్పుడు కెప్టెన్ మీరందరూ ఎవరు అని నల్లు అడిగిన క్వశ్చన్ కి జనరల్ గా నీలాంటి విలన్స్ చూసే లాస్ట్ వ్యక్తులం మేమందరం, కానీ ఈ రోజు మేమందరం నీతో ఫైట్ చేయడానికి కాదు, జస్ట్ నీ అంతాన్ని చూడటానికి మాత్రమే ఇక్కడ ఉన్నామని అంటాడు. అంతలోనే టోనీ కెప్టెన్ తో బిగ్ గన్ నీ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తుంది కెప్టెన్ అని చెప్తాడు. అప్పుడు కెప్టెన్ చిన్న నవ్వుతూ పర్మిషన్ గ్రాంటెడ్, ఇప్పుడే మమ్మల్ని మేము నల్ కి ఇంట్రడ్యూస్ చేసుకున్నాము, ఇప్పుడు నిన్ను నువ్వు నల్ కి ఇంట్రడ్యూస్ చేసుకో సెంట్రీ అని కెప్టెన్ అంటాడు. కెప్టెన్ పర్మిషన్ కి సెంట్రీ థ్యాంక్స్ చెప్తూ నల్ కి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది కెప్టెన్ అని సెంట్రీ ఎర్త్ ఆర్బిట్ నుండి సౌండ్ కంటే ఫాస్ట్ గా నల్ ఉన్న చోటకు వస్తున్నాడు. అలా వస్తున్న సెంట్రీ దారిలో ఉన్న 3 సింబియాట్ సెలెస్టియల్స్ లో ఒక సెలెస్టియల్ యొక్క బాడీని బద్దలు కొట్టుకుంటూ వచ్చాడు. గ్రౌండ్ లెవెల్ లో హీరోస్ దగ్గర నల్ తన సింబియాటిక్ వింగ్స్ తో ఎగురుతూ ఉంటే సెంట్రీ వెనకాల నుంచి వచ్చి నల్ ని ఆకాశంలో క్లాక్ వెళ్ళిపోతున్నాడు. అలా నల్ ని తీసుకెళ్తున్న సెంట్రీ హాయ్ నా పేరు బాబ్, కానీ నువ్వు నన్ను సెంట్రీ అని పిలవచ్చు అని చెప్తుంటాడు. అంతలోనే సెంట్రీ గొంతులో ఒక చిన్న భయం మొదలవుతుంది. ఎందుకంటే నల్లు సెంట్రీ చేతి నుండి విడిపించుకొని తిరిగి సెంట్రీని తను పట్టుకున్నట్టు పట్టుకుంటున్నాడు. అలా సెంట్రీని పట్టుకున్న నల్లు నువ్వు నీ గురించి నాకు ఇంట్రడ్యూస్ చేసుకున్నావు, ఇప్పుడు నన్ను నీకు ఇంట్రడ్యూస్ చేసుకొని అని నల్లు సెంట్రీని 2 ముక్కలుగా చీలుస్తూ నా పేరు నల్, డార్క్నెస్ కి రారాజుని మరియు సింబియాట్స్ కి గాడ్ ని, నీలో కూడా ఒక డార్క్నెస్ ఉంది,
అది ఇప్పటి నుంచి నా సొంతం కాబోతుంది అని సెంట్రీలో ఉన్న వాయిడ్ ని అబ్జర్వ్ చేసుకుని ఇప్పటి నుండి వాయిడ్ ని కూడా నేనే అని నల్ అంటాడు. ఇలా నల్లు సెంట్రీని 2 ముక్కలుగా చేసేసి తనలోని వాయిడ్ ని అబ్జర్వ్ చేసుకోవటం హైవ్ మైండ్ ద్వారా ఎడ్డీ, వెనమ్, కంప్యూటర్ మానిటర్ ద్వారా ఐరన్ మ్యాన్ అండ్ సిటీ స్ట్రీట్స్ నుండి మిగతా హీరోస్ చూసి అందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే సెంట్రీ అనే క్యారెక్టర్ ఎంసీయూ వర్షన్ ఆఫ్ సూపర్ మ్యాన్ లాంటి సూపర్ హీరోయిక్ క్యారెక్టర్. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ను కూడా నల్లు ఒక్క క్షణంలో చంపేయటాన్ని చూసిన వీరు వాళ్ళు చూస్తున్న దాన్ని నమ్మలేకపోతున్నారు. అయితే ఈ షాక్ నుండి తేరుకున్న ఐరన్ మ్యాన్ వెంటనే రెస్పాండ్ అవుతూ ఉన్న హీరోస్ అందరిని కూడా వెనక్కి వచ్చామని అంటాడు. కానీ కెప్టెన్ అమెరికా నో అంటూ సిటీలో కుదిరినంత సివిలియన్స్ ని కాపాడటానికి ట్రై చేయండి అని చెప్తూ కెప్టెన్ అమెరికా అవెంజర్స్ అసెంబుల్ అని చెప్పబోతాడు. కానీ కెప్టెన్ వర్డ్స్ ని నల్లు ఇంటరప్ట్ చేస్తూ ఏంటది అవెంజర్స్ అసెంబులా, ఇదేమన్నా మీ ఫైట్ లాస్ట్ స్లోగనా ఏంటి? నేను మీకు ఖచ్చితంగా ఒక విషయం చెప్పి తీరాలి. నేను టెరబుల్ గా అయితే ఇంప్రెస్ అవ్వలేదు, కానీ నాతో బ్యాటిల్ చేయడానికి ఉండాల్సిన అర్హత కంటే ఎక్కువ అర్హత ఉందని ఇప్పటికే ఎర్త్ నిరూపించుకుంది. కానీ మీ ఎర్త్ అండ్ దాంట్లో ఉంటున్న మీ అందరూ కూడా మిగతా వారిలానే అంతమైపోబోతున్నారు. ఇప్పటిదాకా నేను మీ వారియర్స్ ని చూశాను, ఇప్పుడు మీరు నా వారియర్స్ ని చూడండి అని నల్లు తన చేతిని పైకెత్తాడు. అప్పుడు హీరోస్ చుట్టూ అండ్ వాళ్ళ కాళ్ళ కింద ఉన్న సింబియాట్ మ్యాటర్ హీరోస్ అందరిని కూడా దానిలోకి లాగేసుకోవడం మొదలు పెట్టింది. అలానే ఎర్త్ చుట్టూ కూడా ఒక షీల్డ్ లాగా సింబియాట్ మ్యాటర్ ఫామ్ అయింది. అది చూసిన నల్లు నో మోర్ సన్, నో మోర్ స్టార్స్, నో మోర్ లైట్, ఓన్లీ డార్క్నెస్. ఈ డార్క్నెస్ మీకు నచ్చట్లేదా అని సింబియాట్ మ్యాటర్ లో మునిగిపోతున్న హీరోస్ ని చూసి నవ్వుతూ అడుగుతాడు. కానీ మరొక సైడ్ స్ట్రీట్స్ లో ఫైట్ చేస్తున్న హీరోస్ లో స్ట్రామ్ ఇంకా కూడా ఆకాశంలో డ్రాగన్స్ తో ఫైట్ చేస్తూనే ఉంది. అది చూసిన నల్లు హలో లిటిల్ లైట్, నువ్వు ఇంకా కష్టపడటం ఆపే అని అంటాడు. అంతలోనే ఒక పెద్ద సింబియాట్ హ్యాండ్ బిల్డింగ్స్ ని యూజ్ చేసుకుని పైకొచ్చి స్ట్రామ్ ని ఒక మినుగురు పురుగును పట్టుకొని పోయినట్టు పట్టుకుపోతుంది. ఇదంతా కూడా అవెంజర్స్ బేస్ నుండి ఐరన్ మ్యాన్, టెలిపతి ద్వారా ప్రొఫెసర్ ఎక్స్ అండ్ హైవ్ మైండ్ నుండి ఎడ్డీ అండ్ వెనమ్ చూస్తూనే ఉంటారు. ఈ పరిస్థితుల్లో హీరోస్ ని చూస్తున్న టోనీ కోపంగా ఎడ్డీతో, ఎడ్డీ నువ్వు వెనమైన నల్ని ఆపడానికి ఏమైనా గుడ్ న్యూస్ ఉంటే చెప్పండి, లేదంటే మనం కూడా మిగతా హీరోస్ లని నల్తో ఫైట్ చేయడానికి సిద్ధమవుదామని అంటాడు. అప్పుడు ఎడ్డీ టోనీకి రిప్లై ఇస్తూ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, నేను తనకు కావాల్సింది ఇచ్చేస్తున్నాను అని అంటాడు. అది విన్న టోనీ నీకేమైనా పిచ్చి పట్టిందా, మనం ఇంకా ఓడిపోయే పరిస్థితికి రాలేదు, అయినా నల్ చెప్పింది నువ్వు కూడా విన్నావు కదా, తనకు కావాల్సింది దొరికినా దొరకకపోయినా ఎర్త్ను మాత్రం డిస్ట్రాయ్ చేస్తానని చెప్పాడు, అలాంటప్పుడు నువ్వు తనకి ఎందుకు లొంగిపోవాలని అనుకుంటున్నావు అని అంటాడు. దానికి రిప్లైగా ఎడ్డీ నువ్వు చెప్పినట్టే మనం నల్తో ఫైట్ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాము, అప్పుడైనా ఇదే జరుగుతుంది, అదేదో నేను ఇప్పుడే లొంగిపోతే మీకు ఆలోచించుకోవడానికి కొంత టైం ఉంటుంది అని చెప్పి టోనీతో కాంటాక్ట్ అయ్యి ఉన్న ఇయర్ ఫోన్ ని తీసేసి ఎడ్డీ బ్రోక్ వెనమ్ తో మనం ఇది చేద్దామా అని అడుగుతాడు. ఇష్టం లేకపోయినా వెనమ్ సరే మనం ఇది చేద్దామా అని హైవ్ మైండ్ తో వెనమ్ నల్ని పిలుస్తాడు. అలా హైవ్ మైండ్ లో వెనమ్ నల్ని పిలక ముందే ఒక పెద్ద సింబియాట్ హ్యాండ్ వెనమ్ అండ్ ఎడ్డీ ఉన్న ప్లేస్ డోమ్ ని పగలగొట్టుకుంటూ లోపలికి వచ్చింది. అలా వచ్చిన ఈ సింబియాట్ హ్యాండ్ వెనమ్ అండ్ ఎడ్డీని ఒక ఎత్తైన బిల్డింగ్ పై ఉన్న నల్ దగ్గరికి తీసుకువెళ్ళింది. వెనమ్ ని చూసిన నల్లు చూసావా ఈ డార్క్నెస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, కానీ ఈ ప్రపంచం బయట చాలా లైట్ ఉంది, దాన్ని కూడా నేను అంతం చేసేస్తాను అని చెప్తూ ఉంటాడు. అందులోనే ఎడ్డీ నల్ని ఇంటరప్ట్ చేస్తూ ప్లీజ్ కావాలంటే నన్ను తీసుకో, కానీ ఈ ప్రపంచాన్ని వదిలేయని బతిమలాడుతూ ఉంటాడు. అలా బతిమలాడుతున్న ఎడ్డీ ఫేస్ పై ఉన్న వెనమ్ మాస్క్ ను లాగేసిన నల్లు ఎడ్డీ ఫేస్ ని చూసి నవ్వుతూ ఐఎమ్ సారీ, చూస్తుంటే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది, నేను ఖచ్చితంగా ఏ బ్రోక్ కోసం వెతుకుతున్నాను అని క్లియర్ గా చెప్పుండాల్సింది, ఇదంతా కూడా నా తప్పే అని నల్ అంటాడు. నల్ మాటలు విన్న ఎడ్డీ బ్రాక్ ఫేస్ లో ఇంకా భయం పెరిగిపోతుంది. ఎందుకంటే నల్ వెతుకుతుంది మరెవరి కోసమో కాదు, ఎడ్డీ బ్రాక్ సన్ అయిన డిలైన్ బ్రాక్ కోసమే నల్ వెతుకుతున్నాడు. కానీ ఇప్పటి వరకు ఎడ్డీ బ్రాక్ నల్ వెతుకుతుంది తన కోసమే అని అనుకుంటున్నాడు. ఒక్కసారిగా నల్ వెతుకుతుంది తన సన్ కోసం అని తెలుసుకున్న ఎడ్డీ నల్ని ఒక సైడ్ తిడుతూనే మరొక సైడ్ నన్ను కావాలంటే నువ్వేమైనా చేసుకో, కానీ నా సన్ను మాత్రం వదిలేయని బతులాడుకుంటున్నాడు. కానీ నల్లు ఎడ్డీతో బాండ్ అయి ఉన్న వెనమ్ ని ఎడ్డీ నుంచి బలవంతంగా చీల్చి లాగుతూ ఇప్పుడు నేను నా సన్ని నీ దగ్గర నుంచి తీసుకుంటున్నాను, నెక్స్ట్ నీ సన్ని తీసుకుంటాను అని ఎడ్డీ బ్రాక్ ని తన నించొని ఉన్న ఆ ఎత్తైన బిల్డింగ్ నుంచి కిందకు వదిలేశాడు. ఎడ్డీ అలా కింద పడుతూ ఉంటే అది చూస్తున్న వెనమ్ నల్తో ప్లీజ్ నన్ను ఎడ్డీ నుంచి సపరేట్ చేయకు, ఎడ్డీకి నా అవసరం చాలా ఉంది, నన్ను వదిలిపెట్టని అడుగుతాడు. కానీ నల్లు వెనమ్తో నువ్వు నన్ను ఎదిరించలేవు, అది నీకు కూడా తెలుసు అని చెప్పి నల్లు వెనమ్ ని తనలో ఉన్న సింబియాట్ మ్యాటర్ లో కలిపేసుకున్నాడు. మరొక సైడ్ ఎడ్డీ ఆ బిల్డింగ్ పై నుంచి కింద పడుతూ తన మనసులో గాడ్ తో ఇంతవరకు నేను నిన్ను ఏమి కోరుకోలేదు, కానీ ఫస్ట్ టైం నా కొడుకు ఏమి కాకూడదని కోరుకుంటున్నాను, ప్లీజ్ కాపాడు అని కోరుకుంటూ కళ్ళు మూసుకొని పైన నుండి కింద పడుతున్నాడు. అలా కింద పడుతున్న ఎడ్డీ ఒక కారు పైన పడ్డాడు. అలా కారు పైన పట్టడంతో కార్ గ్లాసెస్ అండ్ మెటల్ పీసెస్ గుచ్చుకోవడం వల్ల ఎడ్డీ బ్రాక్ కి చాలా పెద్ద పెద్ద గాయాలయ్యాయి. కింద పడిన ఎడ్డీని చూసిన బిల్డింగ్ పై ఉన్న స్పైడర్ మ్యాన్ ఎడ్డీ అని అరుస్తూ ఎడ్డీ బ్రాక్ దగ్గరకు వచ్చాడు. కార్ పైన పడి ఉన్న ఎడ్డీ బ్రాక్ దగ్గరకు వచ్చిన స్పైడర్ మ్యాన్ ఎడ్డీ బ్రాక్ ని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఎడ్డీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. సో ఎడ్డీని అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని స్పైడర్ మ్యాన్ హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటాడు.
కానీ సిటీ మొత్తం అటాక్ లో ఉంది. అక్కడ వీరికి హెల్ప్ చేయడానికి ఎవరు రెస్పాండ్ కావట్లేదు. కానీ హెల్ప్ కోసం అరిచిన స్పైడర్ మ్యాన్ అరుపులకి లైట్ గా కాన్షియస్ లోకి వచ్చిన ఎడ్డీ స్పైడర్ మ్యాన్ తో, పీట్ నువ్వు డిలన్ కాపాడతానని నాకు ప్రామిస్ చెయ్యి అని అంటూ ఎడ్డీ మళ్ళీ అన్కాన్షియస్ అయ్యాడు. చుట్టూ ఎవరు హెల్ప్ చేయడానికి రాకపోయినప్పటికీ ఎడ్డీని చూస్తున్న స్పైడర్ మ్యాన్ సరే ఎలా అయినా నేనే తీసుకెళ్తానని ఎడ్డీని లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. కానీ బిల్డింగ్ పై ఉన్న నల్లు ఎడ్డీని చూస్తూ నిజంగానే ఒక మనిషిని చంపాలంటే ఎంతో బాధగా అండ్ కష్టంగా ఉంది అని అంటూ తన చేతిని పైకెత్తాడు. అలా నల్ చేతిని పైకెత్తిన దానికి అర్థం నల్లు ఎడ్డీని అండ్ స్పైడర్ మ్యాన్ ని అటాక్ చేయడానికి ఎవరిని పంపిస్తున్నాడు అని. ఎడ్డీని లిఫ్ట్ చేస్తున్న స్పైడర్ మ్యాన్ కి తన స్పైడర్ సెన్స్ వార్న్ చేస్తుంది. స్పైడర్ సెన్స్ వార్నింగ్ కి అలర్ట్ అయిన స్పైడర్ మ్యాన్ వెంటనే కింద కొంగుతాడు. అలా స్పైడర్ మ్యాన్ డౌన్ అవగానే ఒక పెద్ద రెడ్ కలర్ ఎనర్జీ బీమ్ తన హెడ్ నుంచి కొన్ని ఇంచెస్ గ్యాప్ తో పాస్ అవుతూ వెళ్తుంది. ఆ ఎనర్జీ బీమ్ వచ్చిన డైరెక్షన్ వైపు చూసిన స్పైడర్ మ్యాన్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ దాన్ని అటాక్ చేస్తుంది మరెవరో కాదు, ఇప్పటిదాకా తనతో పాటు కలిసి నల్తో ఫైట్ చేసిన సూపర్ హీరోసే ఇప్పుడు తిరిగి తన పైన అటాక్ చేస్తున్నారు. నల్లి ఈ సూపర్ హీరోస్ అందరినీ చంపకుండా తన సింబియాట్స్ ని యూజ్ చేసి తన సోల్జర్స్ గా మార్చుకున్నాడు. ఈ సింబియాటిక్ సూపర్ హీరోస్ అందరూ కూడా జాంబీస్ లాగా ఒక కంట్రోల్ లేకుండా స్పైడర్ మ్యాన్ వైపు అటాక్ చేయడానికి వస్తున్నారు. అది చూసిన స్పైడర్ మ్యాన్ కి ఏం చేయాలని అర్థం కాదు. అంతలోనే ఆకాశంలో ఒక పెద్ద నల్ సింబియాట్ డ్రాగన్ ని ఎవరో మంటలతో పేల్చేసుకుంటూ అటువైపుగా వస్తున్నారు. ఆ వచ్చే వ్యక్తిని చూసిన స్పైడర్ మ్యాన్ గట్టిగా టార్చ్ అని పిలుస్తున్నాడు. ఆ వచ్చిన వ్యక్తి మరెవరో కాదు, ఫ్యాంటాస్టిక్ 4 మెంబర్స్ లో ఒకడైన జానీ ద హ్యూమన్ టార్చ్. వచ్చిన టార్చ్ సింబియాట్ సూపర్ హీరోస్ స్పైడర్ మ్యాన్ అండ్ ఎడ్డీ పైన అటాక్ చేస్తున్నారని అర్థం చేసుకుని స్పైడర్ మ్యాన్ తో, హే స్పైడీ, ఎడ్డీని నువ్వు వెంటనే మెడికల్ హెల్ప్ కోసం ఫ్యాంటాస్టిక్ 4 ల్యాబ్ కి తీసుకెళ్లు, ఇక్కడ వీళ్ళ సంగతి నేను చూసుకుంటానులే అని చెప్తున్నాడు. టార్చ్ మాటలు విన్న స్పైడర్ మ్యాన్, కానీ టార్చ్ నీ ఫైర్ వీళ్ళందరినీ ఆపలేదు, నువ్వు కూడా మాతో పాటు వచ్చాయని చెప్తున్నాడు. స్పైడర్ మ్యాన్ చెప్పింది విన్న టార్చ్, మంచిది, వీళ్ళని ఫైర్ తో ఆపలేకపోతే నోవా బ్లాస్ట్ తో ఆపుతాను. ఆ నోవా బ్లాస్ట్ వల్ల సింబియాట్స్ లో ఉన్న సూపర్ హీరోస్ కి ఏం కాదని నేను అనుకుంటున్నాను. అలా అయినా మీరు వెళ్లేదాకా ఈ సింబియాట్ సూపర్ హీరోస్ ని నేను ఆపడానికి ట్రై చేస్తాను అని జానీ చెప్తున్నాడు. అసలు టార్చ్ చెప్తున్న ఈ నోవా బ్లాస్ట్ అంటే ఏంటంటే, హ్యూమన్ టార్చ్ తన బాడీ టెంపరేచర్ ని కొన్ని లక్షల డిగ్రీస్ దాకా తీసుకెళ్తాడు. అలా పెరిగిపోతున్న టెంపరేచర్ వల్ల ఒక పాయింట్ దగ్గర హ్యూమన్ టార్చ్ ఒక బ్లాస్ట్ లాగా పేలి తన చుట్టూ మాక్సిమం 1 కిలోమీటర్ లో ఏమన్నా నాశనం చేసేయగలడు. కానీ ఈ బ్లాస్ట్ తర్వాత మళ్ళీ టార్చ్ కోలుకోవాలంటే అట్లీస్ట్ 1 డే టైం పడుతుంది. టార్చ్ ఈ నోవా బ్లాస్ట్ గురించి స్పైడీతో చెప్తూ ఉంటే మరొక సైడ్ సింబియాట్ సూపర్ హీరోస్ ఒక సైడ్ టార్చ్ ఫైర్ కి భయపడుతూనే చిన్నగా తన దగ్గరకు వస్తున్నారు. టార్చ్ చెప్పిన ఈ నోవా బ్లాస్ట్ యొక్క ప్లాన్ విన్న స్పైడర్ మ్యాన్ టార్చ్ తో, జానీ, ఆ నోవా బ్లాస్ట్ తర్వాత నిన్ను కూడా ఈ సింబియాట్స్ కంట్రోల్ చేస్తాయని చెప్పబోతాడు. అంతలోని టార్చ్, నాకు తెలుసులే స్పైడీ, కానీ స్పైడీ నువ్వు నాకు ఒక చిన్న ఫేవర్ చెయ్యి. అదేంటంటే అందరికి నేను ఈ ఫైట్ లో నా లాస్ట్ వర్డ్స్ గా చాలా కూల్ అండ్ హీరోయిక్ గా ఏమని చెప్పానని చెప్పు. ఎందుకంటే నాకు హీరోగా బయట గ్రేట్ రెప్యుటేషన్ ఉంది, దాన్ని మెయింటైన్ చేయాలి కదా అని చెప్తూ స్పైడర్ మ్యాన్ ని ఎడ్డీతో అక్కడి నుంచి పంపించేస్తూ టార్చ్ తన నోవా బ్లాస్ట్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక స్పైడర్ మ్యాన్ టార్చ్ చెప్పినట్టే ఎడ్డీని ఫ్యాంటాస్టిక్ 4 ల్యాబ్ కి తీసుకొచ్చాడు. ఫ్యాంటాస్టిక్ 4 ల్యాబ్ లో రీడ్ రీచెస్ ఎడ్డీకి ట్రీట్ చేస్తూ తనకైన ఫ్రాక్చర్స్, విరిగిన బోన్స్, చిట్ల నరాలు అండ్ గ్లాస్ వల్ల తెగిన గాయాల గురించి బయటకు చెప్తూ ఉంటాడు. అదంతా వింటున్న స్పైడర్ మ్యాన్ రీడ్ రిచర్డ్స్ తో, నువ్వు అతన్ని కాపాడగలవు కదా డాక్టర్ అని అడుగుతాడు. కానీ రీడ్ స్పైడీ క్వశ్చన్ కి ఆన్సర్ చేయకుండా తన ప్రయత్నం తను చేస్తూ ఉంటాడు. ఈ ల్యాబ్ లోనే జేన్ ఫాస్టర్ కూడా ఉంది. కానీ ఈ జేన్ ఫాస్టర్ ఇప్పుడు నార్మల్ హ్యూమన్ కాదు, తను ఇప్పుడు ఒక వాల్కరీ. ఈ వాల్కరీ జేన్ ఫాస్టర్ స్పైడర్ మ్యాన్ తో, నేను చెప్పేది విను, నాకు తెలుసు నీకు నేను జేన్ ఫాస్టర్ గా బాగా తెలుసని, కానీ ఈ వాల్కరీ రోల్ లో ఉన్న నాకు కొన్ని గిఫ్టెడ్ పవర్స్ ఉన్నాయి. వాటిలో ఒక పవరే ఒక మనిషి చావుకి ఎంత దగ్గరగా ఉన్నాడని నాకు ముందే తెలుస్తుంది. కానీ ఆ చావుని ఎలా తప్పించడం అని మాత్రం నేను చెప్పలేను. సో ఇప్పుడు నువ్వు ఎడ్డీ విషయంలో ఏం చేయాలనుకున్నా చాలా తొందరగా చేయాలని చెప్తుంది. మరి అసలు యాస్గార్డ్ లో ఉండాల్సిన ఈ వాల్కరీ ఎర్త్ కి ఎందుకు వచ్చిందంటే, నల్ తో జరుగుతున్న ఈ వార్ లో ఎర్త్ తరపున బ్రేవ్ గా ఫైట్ చేసి మొదటగా చనిపోయిన సూపర్ హీరో అయిన సెంట్రీ యొక్క సోల్ ని తీసుకెళ్ళడానికి ఎర్త్ కు వచ్చింది. సెంట్రీ సోల్ కోసం అని వచ్చి వాల్కరీ నల్ వల్ల ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వాల్కరీ చెప్పింది అర్థం చేసుకున్న స్పైడర్ మ్యాన్ ఎడ్డీ బంకర్ లో ఉంచిన డిలైన్ దగ్గరికి వెళ్ళాడు. స్పైడర్ మ్యాన్ చూసిన డిలన్ బ్రాక్ బాధపడుతున్నాడు. లోపలికి వచ్చిన స్పైడర్ మ్యాన్ అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ బ్యాగ్ లో ప్యాక్ చేస్తూ, హే డిలన్, నువ్వు నీ థింగ్స్ అన్నిటిని ప్యాక్ చేసుకో, అర్జెంట్ గా నేను ఒక ప్లేస్ కి తీసుకువెళ్లాలని చెప్తూ ఉంటాడు. కానీ బాధతో సైలెంట్ గా ఉన్న డిలన్ తను చనిపోయాడా అని అడిగాడు. దానికి స్పైడర్ మ్యాన్ సైలెంట్ గా డిలన్ ని చూస్తూ నించుండిపోయాడు. డిలన్ మరొకసారి, మా నాన్న చనిపోయాడా అని అడిగాడు. దానికి స్పైడర్ మ్యాన్ కంగారు పడుతూ, లేదు తను చనిపోలేదు, నేను అతన్ని విడిచిపెట్టి వచ్చేటప్పటికి ఇంకా తను చనిపోలేదు కానీ అని అంటూ డిలన్ వైపు చూసి, నువ్వు లేట్ చేయకుండా నాతో రా అని డిలన్ ని తీసుకుని ఫ్యాంటాస్టిక్ 4 ల్యాబ్ కి తీసుకొచ్చాడు. ఆ ల్యాబ్ లో ఒక సైడ్ మిస్టర్ ఫ్యాంటాస్టిక్, బ్లాక్ ప్యాంథర్, ఇన్విజిబుల్ ఉమెన్, జేన్ ఫాస్టర్, వాల్కరీ ఉన్నారు. మరొక సైడ్ బ్లేడ్ అండ్ ప్రొఫెసర్ ఎక్స్ మ్యాగ్నెటో యొక్క హాలోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి. అక్కడ మిస్టర్ ఫ్యాంటాస్టిక్ తన చుట్టూ ఉన్న వాళ్ళతో, ఏజెంట్ కాల్సన్ షీల్డ్ జైల్లో ఉన్న స్క్వాడ్రన్
ఫ్రమ్ టీమ్ ని అండ్ డాక్టర్ స్పెక్ట్రమ్ ని మనకి బ్యాకప్ గా తీసుకొస్తున్నారని చెప్తూ ఉంటాడు. అది విన్న బ్లాక్ ప్యాంథర్ అసలు ఈ థోర్ ఎక్కడున్నాడు అని వాల్కరీని అడుగుతాడు. బ్లాక్ ప్యాంథర్ అడిగిన క్వశ్చన్ కి రిప్లైగా వాల్కరీ ఇప్పటి వరకు అయితే థోర్ నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పింది. మరొక సైడ్ ఎక్స్మెన్ 2 మెయిన్ మెంబర్స్ అయిన ప్రొఫెసర్ ఎక్స్ అండ్ మ్యాగ్నెటో యొక్క హాలోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ తో బ్లేడ్ ఇలా మాట్లాడుతున్నాడు. నేను చెప్పేది వినండి, ఇక్కడ గాయపడిన వారిని అండ్ చనిపోయిన వారి బాడీస్ ని ఇప్పుడు మీరున్న దగ్గరికి పంపిస్తాము. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే ఉంటే ఆ బాడీస్ ని కూడా నల్లు తన ఆర్మీగా మార్చేసుకుంటాడు. సో ఎక్స్మెన్ అయిన మీరు అని అంటూ ఉంటే మధ్యలో బ్లేడ్ ని ఇంటరప్ట్ చేస్తూ ప్రొఫెసర్ ఎక్స్, చూడు బ్లేడ్, ఇప్పటికే మేము చాలా మంది మాలాంటి మ్యూటెంట్స్ ని కోల్పోయాము. ఇప్పటి నుండి ప్లానింగ్ లో ఏమైనా హెల్ప్ చేయమంటే చేస్తాం, కానీ ఫిజికల్ గా ఏ హెల్ప్ చేయలేము అని చెప్తూ ఉంటాడు. అది విన్న బ్లేడ్, మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరుంటున్న ప్లేస్ గేట్స్ ఓపెన్ చేస్తే ఎంతమందిని కాపాడొచ్చు అని మీకు కూడా తెలుసు అని అంటూ ఉంటాడు. అంతలోని మ్యాగ్నెటో కోపంగా ఆ గేట్ ని తెరిచి ఎండ్లెస్ అండ్ ఇన్ఫైనైట్ డార్క్ ఆర్మీని ఇక్కడికి కూడా రానిచ్చి ఇక్కడున్న మా వాళ్ళని కూడా నల్లుకి బందీలుగా చేయమంటున్నావా అని అడుగుతాడు. మ్యాగ్నెటో మాటలు విన్న బ్లేడ్ కి కోపం వచ్చి, మీ వాళ్ళని నేను నల్లుకి బందీలుగా చేయమంటున్నానా? మ్యాగ్నెటో, నల్లు వచ్చింది జస్ట్ న్యూయార్క్ సిటీని డిస్ట్రాయ్ చేయడానికో లేదంటే అందులో ఉన్న మమ్మల్ని అంతం చేయడానికో కాదు, ఎంటైర్ ఎర్త్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయడానికి. అలా నల్ డిస్ట్రాయ్ చేయబోయే ఎర్త్ లోనే ఇప్పుడు నువ్వు చెప్తున్న మీ వాళ్ళని మ్యూటెన్స్ కూడా ఉంటుంది మ్యాగ్నెటో అని చెప్తూ ఉంటాడు. వీళ్ళందరూ ల్యాబ్ లో వారి ఇంపార్టెంట్ డిస్కషన్స్ లో వాళ్ళు ఉంటే డిలన్ ని తీసుకొచ్చిన స్పైడర్ మ్యాన్, హే మీ అందరికి ఒక క్విక్ క్వశ్చన్, మీ అందరి బిగ్ సూపర్ సీక్రెట్ మీటింగ్ ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు సారీ. ఎడ్డీ గురించి ఏమైనా న్యూస్ ఉందా? అతను ఏమైనా కోలుకుంటున్నాడా అని అడిగాడు. మిస్టర్ ఫ్యాంటాస్టిక్ స్పైడర్ మ్యాన్ అడుగుతున్న క్వశ్చన్ కి రిప్లై ఇస్తూ, లేదు, ఇంకా తన కండిషన్ అలానే ఉంది, ఎటువంటి చేంజ్ లేదు. మనమందరం కూడా ఎడ్డీలోనే అటాక్ లో ఉన్నాము. ఈ సింబియాట్ స్ప్రెడ్ ని మనం ఎంత వీలైతే అంత తొందరగా ఆపాలి, లేదంటే మనం కూడా సర్వైవ్ కాలేము అని రీడ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు. అంత ఇంటెలిజెంట్, గుడ్ టీమ్ లీడర్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సూపర్ హీరో అయిన రీడ్ రిచర్డ్స్ అంత నిరాశతో అలా మాట్లాడడానికి చూసిన బ్లాక్ ప్యాంథర్, నువ్వేం బాధ భయం పెట్టుకోకు రీడ్, నువ్వు చెప్పినట్టే మనం అందరం కూడా సర్వైవ్ కాలేని పరిస్థితే వస్తే మనం చేయబోయే ఆ యుద్ధంలో ఇక్కడున్న ప్రతి ఒక్క సూపర్ హీరో వెనకాల కూడా కొన్ని వేల మంది వకాండన్ వారియర్స్ ఉంటారు. కానీ మనం ఈ విషయాన్ని అంతవరకు రానివ్వకూడదు. ఇప్పటికిప్పుడు ఇన్ఫినిటీ స్టోన్స్ కానీ, కాస్మిక్ క్యూబ్ కానీ, లేదంటే అల్టిమేట్ నలిఫైర్ కానీ, ఇలాంటి పవర్ఫుల్ వెపన్స్ లో ఏవైనా ఇప్పుడు నల్ని ఆపడానికి మన చేతిలో ఉన్నాయని బ్లాక్ ప్యాంథర్ అడిగాడు. బ్లాక్ ప్యాంథర్ అలా ఆవేశంగా చేతికి దొరికిన పవర్ఫుల్ వెపన్ ని యూజ్ చేద్దామని అంటుండేసరికి అది విన్న బ్లేడ్, ఏంటి నిజంగానే ఇప్పుడు మనం అంత పవర్ఫుల్ ఆర్టిఫాక్ట్స్ ని అండ్ వెపన్స్ ని యూజ్ చేయబోతున్నామా? నేను ఎందుకు అలా అడుగుతున్నానంటే ఇక్కడ మనం ఎదుర్కొంటుంది జస్ట్ ఒక్క వ్యక్తిని మాత్రమే. ఒక్క వ్యక్తి కోసం అంత పవర్ఫుల్ వెపన్స్ ని మీరు యూజ్ చేయాలని అనుకుంటున్నారా అని బ్లేడ్ అంటాడు. బ్లేడ్ చెప్పింది విన్న వాల్కరీ, అవును నువ్వు చెప్పింది నిజమే, అతను ఒక్కడే, కానీ అతను ఒక్కడు మాత్రమే ఈ విశ్వంలో టైం కంటే ముందు నుంచే డార్క్నెస్ లో ఉన్నాడు. అతను ఒక్కడే సెలెస్టియల్స్ ని చంపాడు, మరొక 3 సెలెస్టియల్స్ ని తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. అతను ఒక్కడే సెంట్రీని చంపాడు. అలానే ఎర్త్ పై ఉన్న దాదాపు 80% సూపర్ హీరోస్ అందరినీ బంధించాడు. అతనొక్కడే ఈ ప్రపంచాన్ని చీకట్లో నింపేశాడు. సో నేను అనుకునేది ఏంటంటే మనం ఈ చీకటి రాజుని ఇంకా సీరియస్ గా తీసుకోవాలి అని వాల్కరీ చెప్తూ ఉంటుంది. జేన్ ఫాస్టర్ అలా చెప్పగానే ల్యాబ్ డోర్ దగ్గర నుండి డార్క్నెస్ కి రారాజా, విచిత్రంగా ఉంది అంటూ నెమోర్ ల్యాబ్ లోకి ఎంటర్ అవుతున్నాడు. ఈ నెమోర్ క్యారెక్టర్ మనం డీసీ మూవీస్ లో చూసిన ఆక్వామ్యాన్ లానే ఎంసీయూ ఎర్త్ పైన ఓషన్స్ కి కింగ్. కాకపోతే ఈ నెమోర్ క్యారెక్టర్ ఒక యాంటీ సూపర్ హీరో. ఎప్పుడు మంచిగా ఉంటాడో ఎప్పుడు చెడ్డగా ఉంటాడో చెప్పడం కష్టం. మార్వెల్ కామిక్స్ లో ఈ నెమోర్ క్యారెక్టర్ కి అండ్ బ్లాక్ ప్యాంథర్ కి అసలు పడదు. వీరిద్దరికి మధ్య గొడవకు కారణమైన ఆ ఇష్యూ ఏంటో మనం ఫ్యూచర్ బ్లాక్ ప్యాంథర్ ప్రాజెక్ట్స్ లో చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ల్యాబ్ లో నెమోర్ ని చూసిన బ్లేడ్ ఎక్కడ బ్లాక్ ప్యాంథర్ కి అండ్ నెమోర్ కి గొడవ అవుతుందో అని నెమోర్ ని అసలు ఎవరు ఇన్వైట్ చేశారు అని అడుగుతాడు. నెమోర్ ని ఇన్విజిబుల్ ఉమెన్ హెల్ప్ కోసం అని పిలుస్తుంది. కాకపోతే తనకి బ్లాక్ ప్యాంథర్ కి అండ్ నెమోర్ కి ఉన్న మధ్య ఇష్యూ గురించి తెలియదు. సో నెమోర్ ని ఇన్వైట్ చేసింది ఇన్విజిబుల్ ఉమెన్ అని అర్థం చేసుకున్న రీడ్, సో నేను నీతో ఈ విషయం గురించి ప్రైవేట్ గా మాట్లాడొచ్చా అని అడుగుతూ ఉంటాడు. తను రావటాన్ని ఇలా అందరూ వ్యతిరేకిస్తూ అండ్ దాన్ని కూడా ఒక ఇష్యూ చేస్తుంటే అది చూస్తున్న నెమోర్ కి కోపం వచ్చి తన ట్రైడెంట్ తో గ్రౌండ్ ని గట్టిగా గుద్దాడు. అలా గుద్దినందుకు వచ్చిన సౌండ్ దెబ్బకి అందరూ సైలెంట్ అయిపోయి నెమోర్ వైపు చూస్తున్నారు. నెమోర్ అక్కడ ల్యాబ్ లో ఉన్న వారందరితో, నా ప్రజలు కొన్ని లక్షల సంవత్సరాల నుంచే గడ్డగట్టుకుపోయే చల్లో డార్క్నెస్ తో ఫైట్ చేస్తున్నారు, కానీ మీరందరూ జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసి అప్పుడే ఓడిపోతున్నారు. ఈ ప్లానెట్ లో మెజారిటీ పార్ట్ నాకే సొంతం. అలాంటప్పుడు మీరు చెప్పే ఆ డార్క్నెస్ కి కింగ్ ఎర్త్ తో యుద్ధాన్ని కావాలనే కోరుకుంటే ఇక్కడున్న నేను అండ్ ఎర్త్ పై ఉన్న 5 సముద్రాల్లో ఉన్న నా ప్రజలు కూడా ఆ యుద్ధాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక ఇప్పుడు ఈ రూమ్ లో ఉన్న పెద్ద మనుషులైన మీలో ఎవరైనా సరే కింగ్ అయిన నాకు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఒక మంచి ప్లాన్ ఇవ్వండి అని అంటాడు. అప్పటిదాకా ఆ ల్యాబ్ లోని ఎడ్డీ బ్రాక్ బెడ్ దగ్గర సాడ్ గా కూర్చొని ఉన్న ఐరన్ మ్యాన్ నా దగ్గర ఉంది అంటూ హీరోస్ అందరూ ఉన్న వైపు వస్తూ కోపంగా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది కానీ అది మీకు నచ్చకపోవచ్చు,
ఎందుకంటే ఆ ప్లాన్ విన్న మీకు ఇది ప్లాన్ కాదు పిచ్చి అని అనిపించవచ్చు. ఆ ప్లాన్ ఏంటంటే నాకు ఒక సింబియాట్ డ్రాగన్ కావాలి, ఎందుకంటే మనకి ఎడ్డీ బ్రాక్ ఇప్పుడు ప్రాణాలతో కావాలి. తను ఒక్కడు మాత్రమే హైవ్ మైండ్ ని బ్రేక్ చేసి ఇప్పుడు నల్ని ఆపగలడు. ఈ సీరియస్ సిచ్యువేషన్ లో ఉన్న ఎడ్డీని ఇప్పుడు ఏమైనా కాపాడగలదు అంటే అది ఒక్క సింబియాట్ మాత్రమే అని ఐరన్ మ్యాన్ తన ప్లాన్ ని అక్కడ ఉన్న వారందరికీ చెప్తున్నాడు. ఆ ల్యాబ్ లో ఉన్న హీరోస్ అందరూ కూడా ఇంకా నల్ వచ్చినప్పుడు అడిగిన బ్రాక్ ఎడ్డీ బ్రాక్ అనే అనుకుంటున్నారు. అందుకని తన మాత్రమే నల్ని ఇప్పుడు ఆపగలడు అని వీళ్ళందరూ నమ్ముతున్నారు. ఐరన్ మ్యాన్ చెప్పింది విన్న స్పైడర్ మ్యాన్ ఎడ్డీని కాపాడడానికి మీకు ఒక సింబియాటే కావాలనుకుంటే ఇప్పుడు ఎర్త్ పైన మిలియన్స్ ఆఫ్ సింబియాట్స్ ఉన్నాయి కదా, వేరే సింబియాట్స్ కోసం బయట వరకు కూడా వెళ్ళటం ఎందుకు? డిలన్ నీ క్యాట్ కూడా ఒక సింబియాటే కదా, అలాంటప్పుడు ఐరన్ మ్యాన్ ఎందుకని మీరు అంత డేంజరస్ అయిన డ్రాగన్ సింబియాట్ ని కావాలని అనుకుంటున్నారని అడిగాడు. స్పైడర్ మ్యాన్ అడిగిన క్వశ్చన్ విన్న డిలన్ బ్రాక్ డ్రాగన్ సింబియాట్స్ చాలా స్ట్రాంగ్ సింబియాట్స్, ఆ సింబియాట్స్ తో బాండ్ అయిన వాళ్ళని ఓడించడం దాదాపు అసాధ్యం. అది నువ్వు కూడా బ్లాక్ కార్నెస్ తో బాండ్ అయిన క్లీటస్ నిన్ను అండ్ మా డాడీని ఎలా ఒకేసారి ఓడించాడు అని చూసావు కదా స్పైడర్ మ్యాన్. అంతటి స్ట్రాంగ్ సింబియాట్ ని ఐరన్ మ్యాన్ మీరు గాని కంట్రోల్ చేయగలిగి దాన్ని మా డాడీతో బాండ్ చేస్తే అని డిలన్ చెప్తూ ఉంటే డిలన్ మాటలను ఇంటరప్ట్ చేస్తూ ఐరన్ మ్యాన్ ఎగ్జాక్ట్లీ డిలన్, కానీ ఇది చేసే కంటే ముందు నాకు కొన్ని ఇతర ప్లాన్స్ ఉన్నాయి అని చెప్తూ ఐరన్ మ్యాన్ ఆ ల్యాబ్ లో ఉన్న మిగతా హీరోస్ లో కొంతమందిని నల్తో చేసే ఈ వార్ లో తమ సైడ్ ఫైట్ చేయడానికి కుదిరినంత మంది వారియర్స్ ని గ్యాదర్ చేయమని పంపించాడు. అలా నెమోర్ ఓషన్స్ లోనే డీపెస్ట్ ప్లేస్ అయిన మెరీనా ట్రెంచ్ లో ఇప్పుడు ఉన్నాడు. నెమోర్ కి ఐరన్ మ్యాన్ నువ్వు మెరీనా ట్రెంచ్ కు వెళ్లి అక్కడ ఉన్న బ్లాక్ టైడ్స్ ని నిద్రలేపు అని చెప్పాడు. ఈ బ్లాక్ టైడ్స్ అంటే ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఓషన్స్ లో ఉన్న డేంజరస్ మిస్టీరియస్ మాన్స్టర్స్. ఈ మాన్స్టర్స్ చేసే విధ్వంసాన్ని భరించలేక అప్పుడున్న ఏన్షియంట్ అట్లాంటియన్స్ వాళ్ళ మ్యాజిక్ తో వీటిని శపించి మళ్ళీ వీటిని ఎవరు రిలీజ్ చేయకూడదని ఎంటైర్ ఎర్త్ లోని డీపెస్ట్ ప్లేస్ అయిన మెరీనా ట్రెంచ్ లో వీటిని బంధించారు. వీటి గురించి ఓషన్స్ లో ఉండే వాళ్ళకి కూడా చాలా కొద్ది మందికే తెలుసు. అందుకని ఐరన్ మ్యాన్ ఈ బ్లాక్ టైడ్స్ గురించి చెప్పక ముందే నెమోర్ ఆశ్చర్యపోయాడు. అలా ఆశ్చర్యపోయిన నెమోరు బ్లాక్ టైడ్సా, వాటిని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఓల్డెన్ అట్లాంటియన్స్ వాళ్ళ మ్యాజిక్ తో శపించి బంధించారు. ఇప్పుడు కానీ మనం వాటిని నిద్ర లేపితే వాటిని మళ్ళీ వెళ్ళగొట్టడానికి మనకి నరకం కనిపిస్తుంది అని వార్న్ చేశాడు. అయినా కానీ ఐరన్ మ్యాన్ వాటి విషయం మనం తర్వాత చూసుకోవచ్చులే అని నెమోర్ ని వాటిని మేల్కొల్పమని మెరీనా ట్రెంచ్ కు పంపించాడు. అలానే ఐరన్ మ్యాన్ బ్లేడ్ ని యుక్రెయిన్ లో ఉన్న చెర్నోబిల్ కి వ్యాంపైర్ కింగ్ అయిన డ్రాగన్ కలిసి వ్యాంపైర్ వారియర్స్ ని హెల్ప్ కి తీసుకురమ్మని పంపించాడు. కానీ బ్లేడ్ కి అండ్ వ్యాంపైర్స్ కి అసలు పడదు. సో బ్లేడ్ డ్రాగన్ కలవటానికి వచ్చే దారిలో తనను అడ్డుకోవడానికి వచ్చిన ప్రతి వ్యాంపైర్ ను కూడా చంపుకుంటూ వెళ్లి వ్యాంపైర్స్ కింగ్ అయిన డ్రాకులకు వార్నింగ్ ఇస్తున్నట్టు నేను చెప్పేదానికి నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా డ్రాకులా అని అడుగుతున్నాడు. ఇక న్యూయార్క్ సిటీ ఒక బార్ లో విలన్స్ అందరూ కూడా ఉన్నారు. ఈ విలన్స్ అందరినీ కలవటానికి అక్కడికి టోనీ ఒకరిని పంపించాడు. ఆ వచ్చే వ్యక్తి లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎవరెవరు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారు అని అంటూ లోపలికి వచ్చాడు. అలా వచ్చిన వ్యక్తి మరెవరో కాదు, మేయర్ కింగ్ పిన్. వీరందరూ వారికి టోనీ చెప్పిన పనులు చేస్తూ ఉంటే టోనీ డ్రాగన్ సింబియాట్ కోసం బయటకు వచ్చాడు. అలా బయటకు వచ్చిన టోనీతో మిస్టర్ ఫ్యాంటాస్టిక్ రేడియో ఫ్రీక్వెన్సీని యూజ్ చేసి ల్యాబ్ నుంచి కాంటాక్ట్ అయి ఉన్నాడు. అలా బయటకు వచ్చిన టోనీ మిస్టర్ ఫ్యాంటాస్టిక్ తో ఇప్పుడు మన ఫస్ట్ ప్రయారిటీ ఎడ్డీని బ్రతికించడం. నేను ఇలా చెప్తానని అనుకోలేదు. ఒకవేళ నా ప్లాన్ గానీ వర్కౌట్ కాకపోతే మనకి ఎడ్డీని కాపాడటానికి ఇప్పుడు వెనం కావాల్సి వస్తుంది అని చెప్తూ అంతలోనే ఒక నోరు తెరిచి ఉన్న సింబియాట్ డ్రాగన్ లోపలికి ఐరన్ మ్యాన్ వెళ్ళిపోయాడు. అలా వెళ్లడంతో రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అనేవి కట్ అవుతున్నాయి. సిగ్నల్స్ కట్ అవడంతో మిస్టర్ ఫ్యాంటాస్టిక్ టోనీ నీ కనెక్షన్ నేను లూజ్ అవుతున్నాను అని చెప్తూ ఉన్నాడు. కానీ మనందరికి తెలిసిందే కదా, టోనీకి ఎవరు లేకపోయినా సరే తను వర్క్ చేస్తున్నప్పుడు తనకి తన మిషన్స్ తో మాట్లాడే అలవాటు ఉందని. అలా టోనీ తనతో తానే మాట్లాడుతూ ఇప్పుడు ఈ సింబియాట్ ని హైవ్ మైండ్ కనెక్షన్ నుంచి వేరు చేయాలి, అలానే దీని DNA ని ఒక సైడ్ బ్రేక్ చేస్తూనే మరొక సైడ్ రీరైట్ చేయాలి. లక్కీగా అందుకని నేను ఈ ఎక్స్ట్రీమస్ ని కనిపెట్టాను అని అనుకుంటూ ఒక కెమికల్ లాంటి మెకానిజం ఫ్లూయిడ్ ని ఆ డ్రాగన్ లోకి ఇంజెక్ట్ చేశాడు. టోనీ అలా ఇంజెక్ట్ చేసేసరికి ఆ డ్రాగన్ సింబియాట్ లో మార్పు వస్తుంది. ఈ డ్రాగన్ సింబియాట్ మ్యాటర్ నల్ కంట్రోల్ నుంచి సెపరేట్ అవడంతో రేడియో ఫ్రీక్వెన్సీ మళ్ళీ ల్యాబ్ లో ఉన్న మిస్టర్ ఫ్యాంటాస్టిక్ తో కనెక్ట్ అయింది. టోనీ మిస్టర్ ఫ్యాంటాస్టిక్ తో రీడ్, ఇది పనిచేస్తుంది, ఈ సింబియాట్ నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది, ఈ సింబియాట్ తన ఓన్ గా ఆలోచించడం కూడా మొదలు పెట్టింది, నేను అనుకున్నట్టు జరుగుతుంది రీడ్ అని వెంటనే డామిట్ రీడ్ ఇది నన్ను అని చెప్తూ ఉంటే మళ్ళీ కనెక్షన్ కట్ అయిపోయింది. టోనీ అలా అనడం అప్పుడే ఆ కనెక్షన్ కట్ అవడంతో ఏమైంది టోనీ అని రీడ్ మళ్ళీ కనెక్ట్ అవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ ఆ కనెక్షన్ మాత్రం మళ్ళీ ఎస్టాబ్లిష్ కావట్లేదు. సో దాంతో టోనీకి ఏమైంది అని రీడ్ కంగారు పడిపోతూ ఉన్నాడు. ఇక ఈ డ్రాగన్ లోపల డ్రాగన్ కున్న సింబియాట్ మ్యాటర్ అంతా కూడా టోనీని కూడా మిగతా హీరోస్ లానే కవర్ చేసేస్తూ ఉంది. అలా సింబియాట్ టోనీని కవర్ చేస్తూ ఉంటే టోనీ నాకు చాలా మిలియన్స్ ఆఫ్ వాయిసెస్ వినబడుతున్నాయి, వాళ్ళందరూ కూడా చాలా పెయిన్ లో ఉన్నారు, నేను వాళ్ళందరినీ కూడా చూడగలుగుతున్నాను అని టోనీ చెప్తున్నాడు. ఇక ఫ్యాంటాస్టిక్ 4 ల్యాబ్ లో రీడ్ ఐరన్ మ్యాన్ కోసం కంగారు పడుతూ ఉంటే స్పైడర్ మ్యాన్ అండ్ డిలన్ ఎడ్డీ బెడ్ దగ్గర ఉన్నారు. డిలన్ బాధగా ఎడ్డీ వైపే చూస్తూ ఉంటే స్పైడర్ మ్యాన్ డిలన్ తో డిలన్ నువ్వు బానే ఉన్నావు కదా అని అడుగుతున్నాడు. అది విన్న డిలన్ స్పైడర్ మ్యాన్ తో మా డాడీ ఇలా ఉండడానికి కారణం నేను ముందే ఏమైనా చేసి ఉండాల్సిందే అని అంటున్నాడు. అది విన్న స్పైడర్ మ్యాన్ డిలన్ తో నువ్వు చేయగలిగింది ఏమీ లేదు డిలన్ అని చెప్తున్నాడు. డిలన్ మాత్రం అది నిజం కాదు,
నా దగ్గర అని ఏదో చెప్పబోతుంటే అంతలోనే ల్యాబ్ డోర్ నుండి తొందరగా అట్లేవ్వండి అంటూ నల్లటి సింబియాట్ తో కవర్ అయిన ఒక ఆర్మర్ లో చేతిలో ఒక బాక్స్ తో ఐరన్ మ్యాన్ ల్యాబ్ లోపలికి వస్తున్నాడు. ఐరన్ మ్యాన్ ని చూసిన రీడ్ థ్యాంక్ గాడ్ నీకేం కాలేదు అని అంటున్నాడు. ఐరన్ మ్యాన్ అక్కడ ఉన్న వాళ్ళందరితో నేను ఒక సింబియాట్ ని తీసుకొచ్చాను, కానీ నల్లు నేను రీప్రోగ్రామ్ చేసిన దీని డిఎన్ఏని ఎంతసేపట్లో మళ్ళీ మార్చగలడు అని నాకు తెలీదు అని చెప్తూ ఐరన్ మ్యాన్ తను తీసుకొచ్చిన సింబియాట్ ని ఎడ్డీ పైన వదులుతూ గాడ్ నాకు హెల్ప్ చేయని అంటున్నాడు. ఇదంతా చూస్తూనే అక్కడే ఉన్న డిలెన్ వెయిట్ నో ఏదో తప్పు జరుగుతుంది అలా చెయ్యొద్దు అని చెప్తున్నాడు. కానీ అప్పటికే ఐరన్ మ్యాన్ ఆ సింబియాట్ ని ఎడ్డీ పైన పూర్తిగా వదిలేశాడు. అలా ఐరన్ మ్యాన్ వదిలిన సింబియాట్ కూడా ఎడ్డీ చుట్టూ అల్లుకోవటం మొదలు పెట్టింది. కానీ ఈ సింబియాట్ ఒక నార్మల్ సింబియాట్ బాండ్ అయ్యేటట్టు కాకుండా ఒక తాడుతో కట్టేస్తున్నట్టు చుట్టుకుంటూ ఎడ్డీని ఇంకా టైట్ గా ఆ సింబియాట్ బిగిస్తుంది. ఎడ్డీని గమనిస్తున్న రీడ్ కి ఎడ్డీ నరాలు బిగుసుకొని కనిపించడంతో టోనీ ఈ సింబియాట్ ఎడ్డీతో బాండ్ అవడం లేదు, అతను చంపేయడానికి ప్రయత్నిస్తుంది, త్వరగా ఈ సింబియాట్ ని తీసేద్దామని చెప్తూ రీడ్ ఆ సింబియాట్ ని లాగుతున్నాడు. అది విన్న టోనీ వెంటనే ఏంటి అది పాసిబుల్ కాదు, నల్లు అంత త్వరగా మళ్ళీ కనెక్ట్ అయ్యాడా, నల్లు టెక్నాలజీలో కూడా ఇంత స్ట్రాంగ్ గా అని ఆశ్చర్యపోతే ఎడ్డీ వైపు చూస్తున్నాడు. అక్కడే ఉన్న డిలెన్ ఆ సింబియాట్ తన ఫాదర్ కి చేస్తుందంతా చూస్తూ పక్కకు జరగండి దయచేసి అందరూ జరగండి అని అంటున్నాడు. కానీ డిలెన్ ఎవరు పట్టించుకోకుండా సింబియాట్ తో ఫైట్ చేస్తున్నారు. అందులోనే డిలెన్ పక్కకు జరగమన్నానా అని గట్టిగా అరుస్తూ ఆ సింబియాట్ ని ముట్టుకోకుండానే ఒక థాట్ తోనే చిన్న చిన్న పీసెస్ గా పేల్చేశాడు. డిలెన్ అలా చేయడానికి ఫస్ట్ టైం చూసిన ల్యాబ్ లో ఉన్న హీరోస్ అందరూ ఒక నిమిషం పాటు ఏం జరిగింది అని అర్థం కాని షాక్ లో ఉండిపోయారు. ఆ షాక్ నుండి తేరుకున్న ఐరన్ మ్యాన్ డిలెన్ తో డిలెన్ నీకు పవర్స్ ఉన్నాయా అని అడుగుతున్నాడు. మరొక సైడ్ రీడ్ నువ్వు ఆ సింబియాట్ ని ఒక థాట్ తోనే పీస్ చేసావు అంటే ఏంటో నీకు అర్థమవుతుందా, డిలెన్ నువ్వే మా సీక్రెట్ వెపన్, నువ్వే చూసావు కదా నీ పవర్స్ ఏంటో వాటికున్న క్యాపబిలిటీస్ ఏంటో, నీ పవర్స్ తో మనం మన ఫ్రెండ్స్ అందరినీ అండ్ ఈ ప్రపంచాన్ని కూడా కాపాడొచ్చు. డిలెన్ నేను చెప్పేది నీకు అర్థమవుతుందా, అసలు నీ పవర్స్ కి తిరిగే లేదు. ఓ గాడ్ ఇదే నేను కోరుకునేది అని రీడ్ ఒక ఎక్సైట్మెంట్ జోష్ తో చాలా ఆతృతగా ఏదేదో చెప్తూ ఉన్నాడు. రీడ్ అలా చెప్తూ ఉంటే ఆ రూమ్ లోనే బీప్ బీప్ అనే ఒక సౌండ్ వస్తూ ఉంది. రీడ్ ఆ సౌండ్ కూడా వినిపించుకోకుండా ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సౌండ్ విన్న డిలెన్ ఏంటది ఆ సౌండ్ ఏంటి అని స్పైడర్ మ్యాన్ అడుగుతున్నాడు. స్పైడర్ మ్యాన్ ఏమో రీడ్ వైపు చూస్తూ రీడ్ అని అంటున్నాడు. అక్కడే ఉన్న రీడ్ వైఫ్ అయిన ఇన్విజిబుల్ మను రీడ్ ని ఆ సౌండ్ ఏంటో చెక్ చేయమని చెప్పడానికి రీడ్ ఇటు చూడు అని పిలుస్తుంది. కానీ రీడ్ ఆమె చెప్పేది కూడా వినిపించుకోకుండా మళ్ళీ తిరిగి ఆమెతోనే నేను సింపుల్ గా ఏం చెప్తున్నానంటే అని అంటున్నాడు. అది విన్న సూసి రీడ్ ఆపుతావా అని రీడ్ పైన అరిచేసింది. అది విన్న రీడ్ కంట్రోల్లోకి వచ్చి ఆ సౌండ్ ఏంటి అని చూశాడు. ఆ సౌండ్ ఏంటి అని చూసిన రీడ్ ఓ గాడ్ నో అని అంటున్నాడు. ఆ సౌండ్ ఏంటంటే ఎడ్డీ బ్రాక్ కి అటాచ్ చేస్తున్న ఈసీజీ మిషన్ లో ఎడ్డీ హార్ట్ బీట్ లేదు, అందుకని ఆ మిషన్ అలా సౌండ్ చేస్తుంది. అంటే దాని అర్థం ఎడ్డీ చనిపోయాడని. ఆ ల్యాబ్ రూమ్ లో ఒక్కసారిగా అంతా సైలెంట్ అయిపోయారు. బాధతో అందరూ మౌనంగా ఉండిపోయారు. డిలన్ బ్రాక్ కళ్ళలో నుంచి కన్నీరు ఆగటం లేదు. ఫ్యాంటాస్టిక్ ఫోర్ ల్యాబ్ లో ఇలా ఉంటే యూనివర్స్ లో ఎక్కడో ఏదో ఒక వాయిస్ ఇలా మాట్లాడుతూ ఉంది. ప్రతి డార్క్నెస్ కి ఆపోజిట్ గా అండ్ ఈక్వల్ గా ఒక లైట్ ఉంటుంది. కానీ ఇప్పుడు నల్ యూనివర్స్ లో చంపిన లైఫ్ ఫార్మ్స్ వల్ల అండ్ డిస్ట్రాయ్ చేసిన గెలాక్సీస్ వల్ల ఈ లైట్ అనేది డిమ్ అయిపోయింది. నేను ఇప్పుడు ఈ యూనివర్స్ లో ఉన్న ఎంప్టీనెస్ ని సాడ్నెస్ ని ఫీల్ అవ్వగలుగుతున్నాను. కానీ వీటన్నిటికి మించి నా సెన్సెస్ కి ఒక అలారం సైరన్ లాగా ఏదో వినిపిస్తుంది. అదేంటంటే తండ్రిని కోల్పోయిన ఒక ఒంటరి పిల్లాడి అంతులేని బాధ అని ఆ వాయిస్ చెప్తుంది. ఇక ఫ్యాంటాస్టిక్ ఫోర్ ల్యాబ్ నుండి బయటకు వచ్చి సింబియాట్ హీరోస్ తో అండ్ నల్ సింబియాట్ ఆర్మీతో ఇన్విజిబుల్ ఉమెన్ బ్లేడ్ ఫైట్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు వీరికి హెల్ప్ గా అండ్ నల్ కి వ్యతిరేకంగా వ్యాంపైర్స్ కూడా ఫైట్ చేస్తున్నారు. ఈ సింబియాట్ ఆర్మీని అడ్డుకోవడం వీరికి క్షణానికి డిఫికల్ట్ అయిపోతుంది. సో ఇన్విజిబుల్ ఉమెన్ ల్యాబ్ లో ఉన్న రీడ్ తో రీడ్ మీరేం చేయాలనుకున్నా తొందరగా చేయండి. బ్లేడ్ అండ్ తన వ్యాంపైర్ ఆర్మీ కూడా ఈ సింబియాట్ ఆర్మీని ఎక్కువసేపు ఆపలేరు, అలానే నేను కూడా ఈ షీల్డ్ ని ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉంచలేను అని చెప్తూ ఉంది. కానీ ల్యాబ్ లో ఉన్న రీడ్ సూసీ చెప్పేది వినిపించుకోకుండా ఇంకా డిలెన్ బ్రాక్ పవర్స్ గురించి అండ్ తనకి ఆ పవర్స్ ఎలా వచ్చాయని ఆలోచిస్తూ ఉన్నాడు. సూసీ రీడ్ తో రీడ్ తొందరగా అని అరిచేసరికి రీడ్ రైట్ అని అంటూ స్పైడర్ మ్యాన్ వైపు డిలెన్ ని నువ్వు తొందరగా ఓదార్చి ఈ ఫైట్ ఒప్పించమన్నట్లుగా చూస్తున్నాడు. తన డాడీ బెడ్ పై పడుకొని ఏడుస్తున్న డిలెన్ తో స్పైడర్ మ్యాన్ డిలెన్ ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు కానీ ఈ ఫైట్ చేయనని చెప్పు, నేను నీకు సపోర్ట్ గా ఉంటాను. కానీ ఈ ఫైట్ చేయకపోవడం వల్ల మనం మీ డాడీని కోల్పోయినట్టే మిగతా హీరోస్ అందరినీ అండ్ ఎంటైర్ ఎర్త్ ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. మరి ఈ సిచ్యువేషన్ లో నువ్వు ఏ డెసిజన్ తీసుకుంటావు, నువ్వు ఏ డెసిజన్ తీసుకున్నా నీకు సపోర్ట్ గా నేనుంటానని స్పైడర్ మ్యాన్ డిలెన్ తో చెప్తున్నాడు. ఇక ల్యాబ్ లో రీడ్ తనతో కాంటాక్ట్ అయిన కొద్దిమంది హీరోస్ తో ఇలా మానిటర్ లో మాట్లాడుతున్నాడు.
ఓకే ఆల్, ఇప్పుడు మనందరిపైన ఒక పెద్ద మిషన్ ఉంది. అదే ఎటువంటి పరిస్థితుల్లో అయినా డిలన్ ని మనం ప్రొటెక్ట్ చేయడం. అతను ఒక్కడ మాత్రం సింబియాట్స్ లో ఉన్న సూపర్ హీరోస్ ని అండ్ ఈ ప్రపంచాన్ని విడిపించడానికి మనకున్న ఒక చిన్న ఆశ. సో నేను ల్యాబ్ డోర్స్ ఓపెన్ చేయగానే వోల్వరిన్ అండ్ స్పైడర్ మ్యాన్ బయట ఉన్న బ్లేడ్ అండ్ వ్యాంపైర్ ఆర్మీస్ తో కలిసి డిలన్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. నేను మీ అందరికీ కూడా కమ్యూనికేషన్ కి ఇయర్ ఫోన్స్ ఇస్తాను, కానీ అవి ఫైట్ చేసేటప్పుడు స్ట్రీట్స్ లో కింద పడిపోతే చార్ల్స్ నువ్వే అని అంటుంటే చార్ల్స్ జేవియర్ ఆ విషయం నాకు వదిలేయి, నేను మనందరినీ కనెక్ట్ చేసి ఉంచుతాను అని అంటున్నాడు. అది విన్న రీడ్ ఓకే డన్ అని స్పైడర్ మ్యాన్ వైపు చూస్తూ అందరూ రెడీయా అని అడుగుతున్నాడు. స్పైడర్ మ్యాన్ డిలన్ ని ఓదారుస్తూ హే డిలన్ నువ్వు అని అంటూ ఉంటే డిలన్ స్పైడీని ఇంటరప్ట్ చేస్తూ బెడ్ పై నుంచి లేచి నేను ఇప్పుడు చాలా బాధలో ఉన్నాను, నా బాధను నేను తగ్గించుకోవాలంటే గట్టిగా దీన్ని హట్ చేయాలి, ఆ హట్ చేసేదో బయట ఉన్న నల్ని గట్టిగా హట్ చేస్తాను పదా అని చెప్పి డిలన్ చెప్తున్నాడు. కానీ అలా చెప్తున్న డిలన్ ఫేస్ మాత్రం నార్మల్ గా లేదు. డిలన్ ఐస్ బ్లాక్ కలర్ లో డార్క్ హై మైండ్ సింబల్ తో రక్తంలా కన్నీరు కారుతూ కోపంగా ఉంది. ఇక డిలన్ కూడా వార్క్ రెడీ అనటంతో ఒక్కసారిగా ప్లాన్ ప్రకారం ల్యాబ్ నుండి వోల్వరిన్, స్పైడర్ మ్యాన్ అండ్ డిలన్ బయటకు వచ్చారు. అలా బయటకు వస్తున్న డిలన్ కి దారి క్లియర్ చేస్తూ ముందు స్పైడర్ మ్యాన్ అండ్ వోల్వరిన్ వస్తున్నారు. వీళ్ళకి హెల్ప్ గా వ్యాంపైర్ ఆర్మీ కూడా బయటే ఉంది. ఈ వ్యాంపైర్ ఆర్మీతో స్పైడర్ మ్యాన్ అందరూ నేను చెప్పేది వినండి, ఇక్కడ ఉన్న ఈ సింబియాట్స్ లో చాలా వరకు ఇన్నోసెంట్ పీపులే ఉన్నారు, కానీ డిలన్ వీరందరినీ హైవ్ మైండ్ నుంచి ఫ్రీ చేసే వరకు మాత్రం వీళ్ళు మనకి ఇన్నోసెన్స్ కాదని గుర్తుపెట్టుకోనని స్పైడర్ మ్యాన్ చెప్తున్నాడు. స్పైడర్ మ్యాన్ చెప్పేది విన్నారు కదా, ఇక పదండి అని వోల్వరిన్ అంటే అందరూ ఒక్కసారిగా ఫైట్ లోకి దూకారు. స్పైడర్ మ్యాన్ వోల్వరిన్ డిలన్ ని కవర్ చేస్తూ ఉంటే వాళ్ళ నుంచి తప్పించుకొని వేరే డైరెక్షన్ నుంచి కొంతమంది డిలన్ వైపు వస్తున్నారు. అలా తన ముందుకు వచ్చిన వారిని డిలన్ వారిపై ఉన్న సింబియాట్స్ ని పేల్చేసి వాళ్ళని హైవ్ మైండ్ నుంచి ఫ్రీ చేస్తున్నాడు. అలా వీర్లనే ఒక వ్యక్తి వెనక నుంచి వచ్చి నించొని డిలన్ తో నువ్వు నన్ను ఓడించగలను అనుకుంటున్నావా కిడ్, మాతో కంపేర్ చేస్తే నువ్వు నథింగ్, మేము మీ ప్లానెట్ ని మింగేస్తాము అని అంటూ ఆ పర్సన్ తన దగ్గర ఉన్న షీల్డ్ ని డిలన్ వైపు విసిరేస్తూ మమ్మల్ని ఎవరు ఆపలేరు అని అంటున్నాడు. షీల్డ్ త్రో చేశాడు అంటే ఆ వ్యక్తి ఎవరు అని మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆ వ్యక్తిని చూస్తున్న డిలన్ సారీ క్యాప్ అని అంటూ కెప్టెన్ వేసిన షీల్డ్ పై ఉన్న సింబియాట్ గ్లూ ని పేల్చేసి ఈ షీల్డ్ ని కాసేపు నేను ఉంచుకుంటాను క్యాప్ అని అంటున్నాడు. అది చూసిన సింబియాట్ కెప్టెన్ అమెరికాకి కోపం వచ్చి డిలన్ ను కొట్టడానికి డిలన్ వైపు వస్తున్నాడు. అలా వస్తున్న కెప్టెన్ ను చూసిన డిలన్ నాకు తెలుసు నువ్వు ఇక్కడ ఉన్నావని, నాకు తెలుసు నువ్వు కెప్టెన్ తో కనెక్ట్ అయి ఉన్నావని, ఇది నువ్వు ఫీల్ అవ్వగలవని అనుకుంటున్నాను, అలానే ఇది నిన్ను బాధపడుతుందని కూడా అనుకుంటున్నాను అని అంటూ డిలన్ కెప్టెన్ కి అటాచ్ అయి ఉన్న సింబియాట్ ని చిన్న చిన్న పీసెస్ గా పేల్చేశాడు. డిలన్ ఊహించినట్టే నల్లు కెప్టెన్ తో హైవ్ మైండ్ లో కనెక్ట్ అయి ఉండటం వల్ల డిలన్ చెప్పినట్టే నల్లు ఆ పెయిన్ ని ఫీల్ అయ్యాడు. అలా ఆ పెయిన్ ని ఫీల్ అయిన నల్లు ఒక సైడ్ పెయిన్ గా ఉన్న ఆనందంతో ఫైనల్లీ నేను నిన్ను కనిపెట్టాను, నువ్వు అక్కడున్నావా మై చైల్డ్ అని అంటూ నల్లు తనున్న బిల్డింగ్ పై నుంచే డిలన్ వైపు తన చేతిని తిప్పాడు. నల్లు ఇంతవరకు డిలన్ తో ఫైట్ చేస్తున్నప్పటికీ తనే డిలన్ అని నల్లుకి తెలియదు. డిలన్ ని నల్లు ఇప్పటి వరకు జస్ట్ ఎవరో సూపర్ కిడ్ అని అనుకుంటున్నాడు. కానీ డిలన్ నల్తో కనెక్ట్ అయిన కెప్టెన్ అమెరికాపై తన పవర్స్ ని యూజ్ చేసేసరికి సింబియాట్ గాడ్ కి ఈ పిల్లాడే డిలన్ అని అర్థమైపోయింది. సో ఇంతసేపు తను వెతుకుతున్న డిలన్ దొరికినందుకు నల్లు ఆనందపడిపోతున్నాడు. నల్లు తనున్న చోట నుండి తన హ్యాండ్ ని రేస్ చేసి స్ట్రీట్ లో ఉన్న డిలన్ ని తన బిగ్ సింబియాట్ హ్యాండ్ తో బంధించబోతున్నాడు. అలా అంత పెద్ద సింబియాట్ హ్యాండ్ ని చూసిన డిలన్ భయంతో చుట్టూ సింబియాట్స్ తో ఫైట్ చేస్తూ బిజీగా ఉన్న హీరోస్ ని పిలుస్తూ హే గైస్ నేను అతన్ని బాగా విసిగించినట్టున్నాను అని అంటున్నాడు. అప్పుడే అక్కడ సింబియాట్ నుండి డిలన్ వల్ల ఫ్రీ అయిన కెప్టెన్ చిన్నగా కాన్షియస్ లోకి వస్తున్నాడు. అలా కాన్షియస్ లోకి వచ్చిన కెప్టెన్ డిలన్ ని చూసి డిలన్ ఏంటి ఏం జరుగుతుంది, అసలు నేను ఎక్కడున్నాను అని అడుగుతున్నాడు. కెప్టెన్ అడిగింది విన్న డిలన్ తన వైపు వస్తున్న ఆ బిగ్ సింబియాట్ హ్యాండ్ ని భయంతో చూస్తూ అది అతనే, నేను చేయలేను, నేను అతన్ని వెనక్కి నెట్టలేను అని భయపడుతూ ఐఎమ్ సారీ గైస్ అని అంటున్నాడు. అలా భయపడుతున్న డిలన్ ని ఆ బిగ్ సింబియాట్ హ్యాండ్ తో నల్లి పట్టుకోబోతుంటే ఎవరు ఊహించిన విధంగా ఆకాశం నుండి ఒక పెద్ద లైట్నింగ్ థండర్ ఆ బిగ్ సింబియాట్ హ్యాండ్ ని చీలుస్తూ ఎత్తుకు తాకింది. ఆ సింబియాట్ హ్యాండ్ ని కంట్రోల్ చేస్తుండేసరికి థండర్ వల్ల ఆ సింబియాట్ హ్యాండ్ కి ఎలా అయితే డ్యామేజ్ అయిందో సేమ్ అలానే నల్ హ్యాండ్ కి కూడా డ్యామేజ్ అయింది. ఆ పెయిన్ తో నల్లు నో ఈ పవర్ అచ్చం అలానే ఉంది, కానీ ఆ పవర్ కొన్ని వందల సంవత్సరాల క్రితంది, అదే పవర్ ఇప్పుడా, అది ఎలా సాధ్యం అని నల్లి ఆశ్చర్యపోతున్నాడు. దీన్నే లైట్నింగ్ అంటారు, నువ్వు దీనికి అలవాటు పట్టడం నీకే మంచిది విలన్ అని అంటూ గ్రౌండ్ పై ఉన్న డిలన్ బ్రాక్ వైపు ఎగురుతూ గాడ్ ఆఫ్ థండర్ వస్తున్నాడు. కానీ థోర్ ని చూస్తుంటే థోర్ తన నార్మల్ ఫామ్ లో లేడని మనకు అర్థం అవుతుంది. గాడ్ ఆఫ్ థండర్ బ్లూ కాస్మిక్ లైట్నింగ్ ఐస్ తో కాస్మిక్ పవర్ థండర్స్ ని ఎమిట్ చేస్తున్న మియాల్నిర్ చేతిలో ఒక న్యూ కాస్మిక్ లుక్ అవుట్ ఫిట్ లో కాస్మిక్ కింగ్ థోర్ గా అప్గ్రేడ్ అయి వచ్చాడు. థోర్ ఇంతవరకు ఎర్త్ పై ఉన్న ఎవెంజర్స్ తో కాంటాక్ట్ లో లేకపోవడానికి అలానే ఈ కాస్మిక్ కింగ్ ఫామ్ లో రావడానికి బ్యాక్ ఎండ్ చాలా పెద్ద స్టోరీ ఉంది. కుదిరితే ఆ స్టోరీని మనం తర్వాత చెప్పుకుందాం. ఇక డిలన్ దగ్గరకు వచ్చిన థోర్ అక్కడికి వస్తున్న సింబియాట్స్ ని తన థండర్స్ తో మెస్ చేస్తూ ఆశ్చర్యపోయి తన కళ్ళే చూస్తున్న డిలన్ తో నువ్వే డిలన్ అయి ఉండాలి రైట్, నా పేరు థోర్, నేను నీకు ఎలా హెల్ప్ చేయగలను డిలన్ అని థోర్ అడిగాడు. డిలన్ కూడా వాళ్ళ వైపు వస్తున్న సింబియాట్స్ తో ఫైట్ చేస్తూనే థోర్ తో మీరు జస్ట్ నా వెనకుండండి చాలు, నేను ఇదంతా చూసుకుంటాను
అలానే కొంచెం థండర్ కూడా ఉంటే నాకు హెల్ప్ఫుల్ గా ఉంటుందని డిలన్ చెప్తున్నాడు. డిలన్ చెప్పింది విన్న గాడ్ ఆఫ్ థండర్ థండర్స్ తో మెరిసిపోతున్న కళ్ళతో ఒక చిన్న స్మైల్ ఇస్తూ, నీకు కావాల్సింది థండరే కదా, ఆ థండర్ ని నీకు ఎంత కావాలంటే అంత నేనిస్తాను అని డిలన్ తో థోర్ చెప్తున్నాడు. అలా థోర్ అండ్ డిలన్ ఒకరి వెనక మరొకరు నించొని వాళ్ళని చుట్టుముడుతున్న సింబియాట్స్ పని పడుతున్నారు. థోర్ ఏమో తన థండర్ లైట్నింగ్ తో, డిలన్ బ్రాక్ ఏమో తన దగ్గర ఉన్న పవర్స్ తో ఇద్దరు కలిసి న్యూయార్క్ సిటీ స్ట్రీట్స్ లో ఉన్న సింబియాట్ అనే దుమ్ముని దులిపేస్తున్నారు. థోర్ ఐస్ ఏమో లైట్నింగ్ తో మెరిసిపోతూ ఉంటే, డిలన్ బ్రాక్ ఐస్ ఏమో డార్క్నెస్ తో నిండిపోయి ఉన్నాయి. వీరిద్దరిని ఆ ఫైటింగ్ పొజిషన్ లో అలా చూస్తూ ఉంటే గాడ్ అండ్ డెవిల్ ఒకరి వెనక ఒకరు నించొని ఒకరిని మరొకరు ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళని రౌండ్ అప్ చేసిన ఎండ్లెస్ ఈవిల్ తో ఫైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అలా వీరిద్దరూ ఆ సింబియాట్స్ తో పోరాడుతూ వాటి నుండి సివిలియన్స్ ని అండ్ కొంతమంది సూపర్ హీరోస్ కూడా విడిపిస్తున్నారు. వీళ్ళు విడిపిస్తున్న ఆ సూపర్ హీరోస్ లో మనం హల్క్ ని అండ్ గోస్ట్ రైడర్ ని కూడా చూడొచ్చు. కానీ అలా బయటకు వచ్చిన హల్క్ ఫేస్ చూస్తుంటే ఎందుకో తను నార్మల్ గా లేడని మనకు అర్థమవుతుంది. ఇక థోర్ అండ్ డిలన్ అలా ఫైట్ చేస్తూ ఉంటే లాస్ట్ ఎపిసోడ్ లో వినిపించిన వాయిస్ మళ్ళీ ఇలా మాట్లాడుతుంది. ప్రతి డార్క్నెస్ కి ఆపోజిట్ అండ్ ఈక్వల్ గా బ్రైట్నెస్ ఉంటుంది. ఆ బ్రైట్నెస్ ఇప్పుడు థోర్ అండ్ వెనమ్ చైల్డ్ ఫామ్ లో నల్ అనే డార్క్నెస్ తో బ్యాటిల్ చేస్తుంది. నేను వీరిద్దరికి దగ్గరగా వెళ్ళినప్పుడు వాళ్ళు వారి గొంతులో ఉన్న చివరి శ్వాసతో కూడా ఈ డార్క్నెస్ తో పోరాటం నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. కానీ వీరిద్దరూ కూడా ఎక్కువసేపు నిలబడలేరని నాకు తెలుసు. వీళ్ళు కూడా ఓడిపోతారు. అయినా కానీ ఈ టూ బ్రైట్నెస్ వారియర్స్ కొట్టే ప్రతి దెబ్బ డార్క్నెస్ కింగ్ కే డైరెక్ట్ గా తగిలి తన రక్తమే కారుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అయినా కానీ ఇప్పుడు కింగ్ ఆఫ్ డార్క్నెస్ మరొకసారి తనేంటో చూపించడానికి వచ్చేసాడు అని ఆ వాయిస్ చెప్తుంటే, నల్ల ఆ వాయిస్ చెప్పినట్టే తనున్న బిల్డింగ్ పై నుంచి డిలన్ అండ్ థోర్ ఫైట్ చేస్తున్న స్ట్రీట్ లోకి దూకాడు. అలా వచ్చిన నల్లు థోర్ ని ఏ నిన్నే అని అంటూ పిలుస్తున్నాడు. వెనక్కి తిరిగి నల్ని చూసిన థోర్ తన ముందున్న డిలన్ ని, డిలన్ నా వెనక్కిరా అని అంటూ గాల్లోకి లెగుస్తూ నల్తో, అయితే నువ్వే అన్నమాట వీళ్ళందరూ చెప్పుకునే ఆ నల్. ఫైనల్ గా నువ్వు దాక్కోవటం వదిలేసి నీ ఫేస్ నాకు చూపించాలని డిసైడ్ అయినట్టున్నావు. నిన్ను చూస్తుంటే నాకు ఇప్పుడే ఒకటి గుర్తుకొస్తుంది. నా చిన్నప్పుడు తాగిన మత్తులోని నీ డ్రాగన్ పెట్స్ లో ఒకదాన్ని నేను చంపాను అనుకుంటా అని థోర్ అంటున్నాడు. థోర్ చెప్పేది విన్న నల్లు, అవును అది నాకు కూడా గుర్తుంది లిటిల్ గాడ్, కానీ ఆ డ్రాగన్ నేను ఒకటి కాదు, అది జస్ట్ నా క్రియేషన్స్ లో ఒకటి మాత్రమే. ఆ డ్రాగన్ లాంటి కొన్ని కోట్ల డేంజరస్ క్రియేచర్స్ ని నేను క్రియేట్ చేశాను. అలాంటి నన్ను నువ్వు ఎదుర్కోగలను అనుకుంటున్నావా? నువ్వు నన్ను ఎదుర్కోవటం కాదు కదా, నీ జీవితంలో ఇంతవరకు నువ్వు నాలాంటి వాడిని మరొకరిని చూసుండవు. నేను ఈ విశ్వంలో ఉన్న అంతులేని అగాధాలకి గాడ్ని, యూనివర్స్ లో నేను తీసుకురాబోతున్న చీకటి రాజ్యానికి రారాజుని, కొన్ని కోట్ల సింబియాట్ క్రియేచర్స్ కి గాడ్ని అని చెప్తూ ఉంటే థోర్ గాల్లోకి లేచి తన హ్యామర్ ని తిప్పుతూ మధ్యలో ఇంటరప్ట్ చేసి, ఆపు, నీ చండాలమైన ట్యాగ్స్ టైటిల్స్ తో నువ్వు ఇంప్రెస్ చేసే లాస్ట్ పర్సన్ నేనే. అవి ఇప్పుడు నేను వెందల్చుకోవట్లేదు, కాబట్టి ఆపేస్తే నీకే మంచిది. అయితే ఇప్పుడు నువ్వేమంటావు? నువ్వు ఒక గాడ్ అండ్ కింగ్ అనుకుంటున్నావు అంతే కదా, నువ్వు గాడ్ అండ్ కింగ్ అయితే ఎవరు గొప్ప అని అంటూ థోర్ తన హ్యామర్ తో నల్ వైపు దూసుకొస్తున్నాడు. నల్ కూడా తన సింబియాటిక్ వింగ్స్ తో గాల్లోకి లేచి దూసుకొస్తున్న థోర్ కి ఎదురుగా వస్తున్నాడు. అలా వస్తున్న నల్ ని థోర్ తన హ్యామర్ తో హిట్ చేయబోతూ, ఇప్పుడు నేను నీకు నువ్వు చెప్పిన గాడ్ అండ్ కింగ్ అనే వర్డ్స్ కి అసలు అర్థం ఏంటో నేర్పిస్తాను అని అంటున్నాడు. కానీ అంతలోనే నల్ థోర్ హ్యామర్ హిట్ నుంచి తప్పించుకొని తిరిగి నవ్వుతూ థోర్ గొంతునే పట్టుకొని థోర్ ని గాల్లో నుంచి నేల వైపు లాక్కెళ్లిపోతున్నాడు. అలా థోర్ ని లాక్కెళ్తూ నల్ థోర్ తో, చూస్తుంటే నువ్వు నాకేం నేర్పించేటట్లేవే లిటిల్ గాడ్, సరే నో ప్రాబ్లం, నేనే నీకు ఒకటి నేర్పిస్తాను అని అంటూ థోర్ ని గ్రౌండ్ కేసి కొట్టి వచ్చి గొంతు పట్టుకొని, ఈ రోజు నువ్వు ఎలా చావబోతున్నావు అని నేర్చుకుంటావు అని అంటూ నల్ కింద పడిన థోర్ పైన కూర్చొని తన గొంతును నులుముతున్నాడు. థోర్ ని ఆ పొజిషన్ లో చూసిన డిలన్, నో థోర్ అని అనుకుంటూ కింద పడున్న థోర్ వైపు వస్తున్నాడు. డిలన్ మాటలు విన్న థోర్ డిలన్ తో, డిలన్ ఇటు సైడ్ రావద్దు, దూరంగా పరిగెత్తు అని చెప్తున్నాడు. కానీ డిలన్ థోర్ చెప్పేది వినిపించుకోకుండా నల్ ఎక్కడ థోర్ ని చంపేస్తాడు అని అటు సైడే పరిగెత్తుకుంటూ వస్తూ నల్ ని, నువ్వు అతని మించి లే అని గట్టిగా అరుస్తున్నాడు. అలా వస్తున్న డిలన్ ని నల్లు, నేను ఇక్కడ క్లాస్ చెప్తుండే నువ్వు సైలెంట్ గా ఉండాలి కదా కిడ్ అని చెప్పి ఒక తోపు తోస్తాడు. దాంతో దూరంగా కింద పడిన డిలన్ ని కింద ఉన్న సింబియాట్ మ్యాటర్ మొత్తం తనని లాగేస్తూ బంధిస్తుంది. అలా సింబియాట్ మ్యాటర్ లో కూరుకుపోతున్న డిలన్ తో థోర్ పై కూర్చొని ఉన్న నల్లు, నువ్వు అలా సైలెంట్ గా ఒక పక్కన కూర్చొని మీ హీరోస్ అందరూ ఎలా ఓడిపోయి నాకు బానిసలుగా మరి చేస్తారో చూడు మై సన్ అని అంటున్నాడు. నల్ చెప్పినట్టే క్యాప్టెన్ ని సింబియాట్ హీరోస్ అందరూ కలిసి తిరిగి మళ్ళీ ఆ సింబియాట్ మ్యాటర్ లోకి లాగేస్తున్నారు. థోర్ ని అండ్ క్యాప్టెన్ ని ఆ పరిస్థితిలో చూసిన డిలన్ నల్ ని, నో నో ప్లీజ్ వాళ్ళని వదిలి అని బతిమలాడుతున్నాడు. కానీ డిలన్ అలా తనని డిస్టర్బ్ చేస్తున్నందుకు నల్లు డిలన్ ని ఆ సింబియాట్ మ్యాటర్ తో పూర్తిగా చుట్టేస్తున్నాడు. ఆ పరిస్థితిలో ఉన్న డిలన్ తన ధైర్యాన్ని మొత్తాన్ని కోల్పోయి, నో ఇవన్నీ చాలా సింబియాట్స్ ఉన్నాయి, నేను వీటన్నిటిని కంట్రోల్ చేయలేకపోతున్నాను, ఐఎమ్ సారీ థోర్ అని అంటూ డిలన్ నల్ కింద ఉన్న థోర్ వైపు హెల్ప్లెస్ గా చూస్తున్నాడు. డిలన్ ని అలా ఆ పరిస్థితుల్లో చూసిన థోర్ కోపం వచ్చి, నా మీద నుంచి లే అని అంటూ తనపై ఉన్న నల్ కి తన కాలుతో గట్టిగా ఒక కిక్ ఇచ్చాడు. అలా నల్ చేతి నుంచి విడిపించుకొని థోర్ గాల్లోకి లెగుస్తున్నాడు. అలా గాల్లోకి లెగుస్తున్న థోర్ ని చూసిన నల్, నీకు అర్థం కావట్లేదా, ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం నాది, నువ్వు నన్ను ఆపలేవు అని అంటున్నాడు. అది విన్న థోర్ చాలా కోపంగా, ఎలా అయితే మిగతా రీలమ్స్ అన్ని నా ప్రొటెక్షన్ లో ఉన్నాయో అలానే మిడ్గార్డ్ రీలం కూడా నా ప్రొటెక్షన్ లోనే ఉంటుంది. నేను నీలాంటి వాళ్ళని కొన్ని వందల మందిని చంపాను, వాళ్ళందరిలో ప్రతి ఒక్కడు చచ్చే ముందు నేనే అంతాన్ని, నేనే మృత్యువునని చెప్పుకున్నారు. కానీ వాళ్ళందరూ నా చేతిలోనే చచ్చారు.
ఇప్పుడు నువ్వు కూడా అంతే. చచ్చే ముందు వాళ్ళందరికీ ఏదైతే చెప్పానో ఇప్పుడు నీకు అదే చెప్పబోతున్నాను. నేను కింగ్ థోర్, ఆల్ఫాదర్ ఓడిన్ సన్ని, గాడ్ ఆఫ్ లైట్ అండ్ థండర్ని, ఈ గ్యాలక్సీలో ఉన్న ప్రతి రేలం యొక్క ప్రొటెక్టర్ని. నేను ఏదైనా ఒకసారి ముగిసింది అంటే అది అక్కడితో ముగిసిపోవాలంతే అని అంటూ థోర్ తన లైట్నింగ్ హ్యామర్ తో నల్ ఫేస్ పైన ఒక పిడిగుద్దు గుద్దాడు. అలా గుద్దిన థోర్ థండర్ పవర్ పంచ్ కి నల్ ఫేస్ నుండి తన కింద దవడ వేరే ఊడిపోయింది. ఆ పంచ్ ఫోర్స్ కి నల్ అండ్ తన దవడ ఇద్దరు కూడా గాల్లో నుంచి వచ్చి నేలపైన పడ్డారు. అలా కింద పడి ఉన్న నల్లు దవడ దగ్గర తన పొడవాటి పాము లాంటి నాలుక రక్తంలో గాల్లో తేలుతూ ఉంది. దవడ ఊడిపోయిన నల్లు నువ్వు నువ్వు అని థోర్తో ఏదో అర్థం కాకుండా ఏదో చెప్తూ ఉంటే అంతలోనే తన బాడీకి ఉన్న సింబియాట్ మ్యాటర్ తనకు ఒక కొత్త దవడని రీజనరేట్ చేశాయి. అలా కింద పడిన నల్లు గ్రౌండ్ పైన ఉండి థోర్తో నువ్వు ఇప్పుడు నాకు చేసిన దానికి నీ ప్రపంచం మొత్తం తగలబడిపోయింది అని అంటూ నల్లు మళ్ళీ తన చేతిని పైకెత్తాడు. నల్లు చేతిని పైకెత్తిన డైరెక్షన్ లో చూసిన థోర్ ఓ నో అని అంటున్నాడు. ఎందుకంటే నల్లు తన తీసుకొచ్చిన సెలెస్టియల్స్ ని నిద్ర లేపాడు. థోర్ ఆ సెలెస్టియల్స్ ని చూస్తూ ఉంటే అంతలోనే టెలిపతి ద్వారా చార్ల్స్ జేవియర్ ఎవరైనా నా మాటలు వింటున్నారా, ఎవరైనా వింటుంటే ఒక్కసారి ఆకాశం వైపు చూడండి, నల్లు ఆ 2 సెలెస్టియల్స్ ని మేల్కొల్పాడు, అందరూ సిద్ధమా ఉండి ఐరన్ మ్యాన్, థోర్ ఎవరైనా అక్కడ ఉన్నారా అని అడుగుతున్నాడు. చార్ల్స్ మాటలు విన్న థోర్ నేను ఇక్కడే ఉన్నాను, వీటిని ఆపడానికి నా ప్రయత్నం నేను చేస్తానని చెప్తున్నాడు. కానీ థోర్ వెనక కింద కూర్చొన్న నల్లు తన వీపు నుండి ఒక సింబియాట్ స్వాట్ ని తీస్తూ ప్రతి ఒక్కరు కాలి బూడిదవుతారు అని అంటూ నల్లు వెనక నుంచే థోర్ భుజం పైన చేవేశాడు. మరొక సైడ్ నల్ చెప్పినట్టే ఆ 2 సెలెస్టియల్స్ కూడా సిటీ మొత్తాన్ని కాల్చి బూడిద చేయడం స్టార్ట్ చేశాయి. అదే టైంకి నల్లు తన తీసిన స్వాట్ తో వెనక నుంచి థోర్ చెస్ట్ లో పొడి చేశాడు. థోర్ ఆ నొప్పితో బాధపడుతూ ఉంటే నల్లు థోర్ చెవి దగ్గరకు వచ్చి అందరూ కాలి బూడిదవుతారు, ఇక నువ్వేమో అది చూడబోతున్నావు, నీకు ఆల్రెడీ ఆల్ బ్లాక్ నిక్రోసాట్ దెబ్బ పెయిన్ ఏంటో బాగా తెలుసు కదా, అయితే నువ్వు ఇప్పుడు దాని క్రియేటర్ చేతిలోనే చచ్చావన్న గౌరవం కూడా పొందబోతున్నావు అని నవ్వుతూ నల్ థోర్ చెవిలో చెప్తున్నాడు. ఇక ఫ్యాంటాస్టిక్ 4 ల్యాబ్ నుండి రేడియో ఫ్రీక్వెన్సీలో రీడ్ రీచర్డ్స్ ఎవరైనా ఉన్నారా నేను చెప్పేది వినిపిస్తుందా, ఇప్పుడు మనకు ఒక ప్లాన్ కావాలి, మనం థోర్ ని కోల్పోయాం, ఇంకా మరోవైపు ఏమో ఈ సెలెస్టియల్స్ మొత్తాన్ని ధ్వంసం చేసేస్తున్నాయి అని చెప్తూ భయపడిపోతున్నాడు. రీడ్ మాటలు విన్న ఐరన్ మ్యాన్ రీడ్ కామ్ డౌన్, నేను టోనీని, నేను ఇదంతా చూసుకుంటాను, కానీ ఎవరైనా డిలన్ ని మాత్రం అక్కడి నుంచి వెంటనే తీసుకెళ్లిపోండి అని చెప్తున్నాడు. టోనీ చెప్పింది విన్న రీడ్ ఏంటి నువ్వు చూసుకుంటావా, అసలు నువ్వు ఆ 2 సెలెస్టియల్స్ తో ఎలా పోరాడగలను అనుకుంటున్నావు టోనీ అని అడిగాడు. టోనీ దానికి రిప్లై ఇస్తూ నీకు నేను ఆ ఎక్స్ట్రమస్ తో ఇన్ఫెక్ట్ చేసిన సింబియాట్ గుర్తుందా, ఆ సింబియాట్ ని డిలన్ చంపలేదు, దాన్ని అతను హైవ్ మైండ్ నుంచి మాత్రమే రిలీజ్ చేశాడు, ఇప్పుడు నేను ఆ సింబియాట్ తో ఒక డ్రాగన్ పై ఉన్నాను అని చెప్పాడు. అది విన్న రీడ్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, నీ దగ్గర జస్ట్ ఒక డ్రాగన్ మాత్రమే ఉంది, అంతకుమించి నీకు నాకు పెద్ద తేడా ఉంది టోనీ అని అడిగాడు. దానికి ఐరన్ మ్యాన్ తేడా ఉంది, ఎందుకంటే ఇది జస్ట్ ఒక డ్రాగన్ మాత్రమే కాదు, ఇది నేను ఎలా కావాలనుకుంటే అలా మారగలిగే ఒక సింబియాట్ కూడా. సో ఇప్పుడు నేను ఎలా ఈ 2 సెలెస్టియల్స్ పడగొట్టాలని అంటావు రీడ్, నాకే ఒక మంచి ఐడియా వచ్చింది, ఈ సింబియాట్ డ్రాగన్ ని యూజ్ చేసి ఆ 2 సెలెస్టియల్స్ లో ఒకదాన్ని నా న్యూ ఫేవరెట్ ఆర్మర్ గా మార్చుకుంటాను. ఆ తర్వాత మిస్టర్ ఫ్యాంటాస్టిక్ నువ్వు నీ చిన్నప్పుడు రోబోట్ స్మాక్ డౌన్ అనే గేమ్ ఆడే ఉంటావు కదా అని అంటూ ఐరన్ మ్యాన్ ఒక చిన్న స్మైల్ ఇస్తున్నాడు. ఐరన్ మ్యాన్ తను చెప్పినట్టే ఆ సింబియాట్ డ్రాగన్ ని యూజ్ చేసి ఒక సెలెస్టియల్ ని తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. అలా తన కంట్రోల్లోకి తీసుకున్న ఆ సెలెస్టియల్ ని యూజ్ చేసి దాని పక్కన ఉన్న సెలెస్టియల్ ని ఐరన్ మ్యాన్ ఒక్క గుద్దుతోనే పడగొట్టేశాడు. ఇక మరొక సైడ్ గ్రౌండ్ పైన నల్లు థోర్ ని పొడిచొచ్చి సింబియాట్ మ్యాటర్ లో ఉన్న డిలన్ ని పైకి లేపుతూ చైల్డ్ ఆఫ్ మై చిల్డ్రన్, నువ్వు నన్ను చూసి భయపడకు, ఈ యూనివర్స్ లో ఇప్పుడు నీకంటూ ఉన్న ఒకే ఒక ఫ్యామిలీ మెంబర్ ని నేను ఒక్కని మాత్రమే, నువ్వు నాతో రా, మనం మాట్లాడుకుందాం మై సన్ అని అంటూ నల్లు డిలన్ ని చూసి నవ్వుతున్నాడు. ఇక డిలన్ ఏమో నవ్వుతున్న నల్ని చూసి భయంతో అరుస్తూ కేకలు వేస్తున్నాడు. అప్పుడు అక్కడే ఉన్న థోర్ తన చెస్ట్ లో ఉన్న సింబియాట్ స్వాడ్ ఇంకా నొప్పిని పెంచుతున్నప్పటికీ పైకి లేచి తన 2 రేవన్ బర్డ్స్ వైపు చూస్తూ హ్యూగిన్, మ్యూనిన్, వేగంగా వెళ్ళి అతన్ని కనిపెట్టి తీసుకురండి అని చెప్పాడు. థోర్ అలా చెప్పాడో లేదో ఆ 2 రేవన్స్ కూడా గాల్లో కలిసిపోయినట్టు మాయమైపోయి ఎవరినో తీసుకురావడానికి వెళ్ళాయి. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో మాట్లాడిన ఆ వాయిస్ మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది. ప్రతి డార్క్నెస్ కి ఆపోజిట్ అండ్ ఈక్వల్ గా ఒక లైట్ ఉంటుంది. ఇప్పటికీ నల్ అనే డార్క్నెస్ కి ఆపోజిట్ గా ఒక లైట్ ఉంది, అదే గాడ్ ఆఫ్ లైట్. కానీ నల్ ఎర్త్ చుట్టూ ఫామ్ చేసిన ఈ సింబియాట్ డోమ్ వల్ల అది లోపలికి రాలేకపోతుంది, కానీ నేను రాగలనని ఆ వాయిస్ చెప్తుంది. ఆ వాయిస్ చెప్పినట్టే థోర్ 2 రేవన్స్ కూడా క్షణాల్లో చుట్టుపక్కల ఉన్న గ్యాలక్సీస్ అన్ని వెతికి నల్ కి ఆపోజిట్ గా ఉన్న తీసుకొస్తున్నాయి. అలా వస్తున్న ఆ వ్యక్తి మరెవరో కాదు, గెలాక్టస్ హెరాల్డ్స్ లోని మోస్ట్ పాపులర్ హెరాల్డ్ అయిన సిల్వర్ సర్ఫర్. ఇక ఎర్త్ పైన సింబియాట్ గాడ్ తనను చూసి భయపడిపోయి కళ్ళు మూసుకున్న డిలన్ తో హైవ్ మైండ్ నుండి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆ హైవ్ మైండ్ లో డిలన్ కి చాలా మిలియన్స్ ఆఫ్ సింబియాట్ సర్పులు వినిపిస్తూ ఉంటాయి. ఆ సింబియాట్ వాయిసెస్ అన్నిటిని కూడా డామినేట్ చేస్తూ నల్ ఇలా డిలన్ తో మాట్లాడుతున్నాడు. డిలన్ మేలుకో, భయపడకు, టైం వచ్చేసింది డిలన్ అని హైవ్ మైండ్ లో చెప్తూ ఉంటే రియల్ వరల్డ్ లో డిలన్ ఆ వాయిసెస్ అన్నిటిని వింటూ భయపడిపోతున్నాడు. అలా భయపడిపోతున్న డిలన్ చూసిన నల్లు హైవ్ మైండ్ లోనే కామ్ డౌన్ కిడ్, భయపడకు, నేను నిన్నేం హర్ట్ చేయనులే అని చెప్తున్నాడు. ఆ మాటలు అండ్ వాయిసెస్ విన్న డిలన్ కి భయం వేసి స్టాప్ ఇట్, నా మైండ్ నుంచి బయటికి రా
అని అంటున్నాడు. అప్పుడే డిలన్ కి టెలిపతి ద్వారా మరొక వాయిస్ వినిపించడం స్టార్ట్ అయింది. ఆ వాయిస్ డిలన్ తో డిలన్ డిలన్ నేను చెప్పేది విను, కామ్ గా నేను చెప్పేది విను డిలన్ అని చెప్తుంది. మరొక సైడ్ నల్లేమో డిలన్ తో నువ్వు నా చిల్డ్రన్స్ లో ఒకడివే, కాకపోతే నువ్వు నాకు ఎదురు తిరిగావంతే, అయినా కానీ నా మిగతా చిల్డ్రన్స్ తో పోలిస్తే నువ్వు నాకు చాలా స్పెషల్. మీ హీరోస్ అందరూ నిన్ను నా నాశనం కోసమే తయారు చేశారు, కాకపోతే నువ్వే చూస్తున్నావు కదా, అలా ఏ మాత్రం జరగదు. మీ హీరోస్ అందరూ ఓడిపోయారు, ఇప్పుడు ఈ ప్లానెట్ నాది, ఇక నువ్వేమో ఓడిపోయావు అని అంటూ ఉంటే ఆ టెలిపతి వాయిస్ డిలన్ని డిలన్ నువ్వు నా వాయిస్ వినగలుగుతున్నావు కదా అని అడిగితే డిలన్ కూడా నల్కి తెలియకుండా టెలిపతి ద్వారానే నేను వినగలుగుతున్నాను, అయినా కానీ అసలు నువ్వెవరు అని అడుగుతున్నాడు. దానికి రిప్లైగా డిలన్తో ఆ వాయిస్ నేను ఒక ఫ్రెండ్నే, కానీ నేను ఎంతసేపు ఈ కమ్యూనికేషన్ కనెక్షన్ హోల్డ్ చేసి ఉంచగలనో నాకే తెలియదు, అయినా కానీ నువ్వు నేను చెప్పినట్టు ఫాలో అయితే నేను నిన్ను నల్ నుంచి సేవ్ చేయగలను అనుకుంటా. నల్లు నిన్ను దగ్గరకు తీసుకొని చాలా పెద్ద మిస్టేక్ చేశాడు, నువ్వు అతను ఆ మిస్టేక్ ని యూజ్ చేసుకో, నీ పవర్స్ ని యూజ్ చేసి అతను హై మైండ్ లోకి వెళ్ళు అని చెప్తూ ఉంటే నల్లు డిలన్ తో వీళ్ళందరూ నిన్ను నా నాశనం కోసమే క్రియేట్ చేసినా నువ్వు దాంట్లో ఓడిపోయావు, కానీ నువ్వు ఇక్కడ వీళ్ళందరిలా అని చావాల్సిన అవసరం లేదు, నువ్వు నాకు చాలా స్పెషల్, నువ్వు కూడా అచ్చం నాలానే నా మార్గంలోనే ఉన్నావు మై సన్, నేను నీకు అంతం లేని లిమిట్లెస్ డార్క్నెస్ ఇస్తాను, మన ఇద్దరం కలిసి ఈ వార్ని ముగిద్దాం, నాతో జాయిన్ గా మై సన్ అని చెప్తూ చెయ్యిస్తూ నువ్వు కానీ నాతో జాయిన్ కాకపోతే నేను నీ ప్రపంచాన్ని మొత్తం కాల్చి నేలమట్టం చేస్తాను అని బెదిరిస్తున్నాడు. మరొక సైడ్ ఆ టెలిపతి వాయిస్ డిలన్ తో నువ్వు ఇది చేయగలవు, ఫోకస్ చేయి, నీ పవర్స్ ని యూజ్ చేసి అతని పవర్స్ ని బ్రేక్ చేయి, నువ్వు అతను ఒక యాంటీనా లాగా సింబియాట్స్ అన్నిటిని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసుకో అని కంటిన్యూస్ గా ఆ వాయిస్ డిలన్ తో చెప్తూ ఉంటే డిలన్ ఆ వాయిస్ తో టెలిపతి ద్వారా షటప్ అని అంటూ నల్లిచ్చిన చేతికి తన చెయ్యిని అందిస్తున్నాడు. డిలన్ అలా చెయ్యి అందించడాన్ని చూసిన నల్లి ఆనందంతో డిలన్ ని అలానే వెరీ గుడ్ బాయ్ అని అంటున్నాడు. అలా నల్ చేతిలో చేయి వేసిన డిలన్ నల్తో నువ్వు మా డాడీని చంపావు, అలానే ఇప్పుడు నా ప్రపంచాన్ని మొత్తాన్ని నాశనం చేసేస్తానని బెదిరిస్తున్నావు అని అంటూ డిలన్ ఆ టెలిపతి వాయిస్ తో తన మనసులో మరొక సైడ్ నేను ఇదంతా చూసుకుంటానని చెప్తున్నాడు. ఇందాక డిలన్ ఆ టెలిపతి వాయిస్ ని ఎందుకు షటప్ అన్నాడంటే డిలన్ నల్ కి హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఆ హ్యాండ్ కాంటాక్ట్ తో నల్ ఎక్కడ ఈ వాయిస్ ని వింటాడు అని చెప్పి అలా అన్నాడు. ఇక్కడ నల్ హ్యాండ్ ని పట్టుకున్న డిలన్ నువ్వు మా డాడీని చంపావు, ఇప్పుడేమో నువ్వు నా ప్రపంచాన్ని కాల్చేస్తానంటావా అని అంటూ తను పట్టుకున్న నల్ హ్యాండ్ ని తన పవర్స్ తోనే కాల్ చేస్తూ అలానే నల్ కంట్రోల్ లో ఉన్న హీరోస్ అందరినీ సింబియాట్స్ నుండి విడిపించడం స్టార్ట్ చేశాడు. ఒక సైడ్ నల్ ఆ పెయిన్ తో బాధపడుతుంటే మరొక సైడ్ ఆ టెలిపతి వాయిస్ డిలన్ తో ఎస్ డిలన్ అలానే తొందరగా నువ్వు అతని నుండి హై మైండ్ కి రీచ్ అవ్వు, ఎస్ నువ్వు కరెక్ట్ గానే చేస్తున్నావు, నువ్వు వాళ్ళందరినీ కూడా విడిపిస్తున్నావు, నాకు తెలుసు ఇది నిన్ను చాలా హర్ట్ చేస్తుందని అని అంటూ ఉంటే డిలన్ ఇది చాలా చాలా కష్టంగా ఉంది అని అంటున్నాడు. అప్పుడు ఆ వాయిస్ డిలన్ తో అలానే చేస్తుండు, కీప్ కంటిన్యూయింగ్ అని చెప్తుంది. డిలన్ ఏమో నో నేను చేయలేను అని అంటున్నాడు. ఆ వాయిస్ ఏమో ఇంకా కొంతమంది ఉన్నారు, నువ్వు వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయి అని చెప్తోంది. డిలన్ ఆ పెయిన్ అంతా భరిస్తూ కూడా కష్టపడి వాళ్ళందరినీ కూడా హై మైండ్ ని యూజ్ చేసి నల్ కంట్రోల్ నుంచి విడిపించాడు. అలా నల్ కంట్రోల్ నుంచి బయటపడిన హీరోస్ లో కొంతమందితో ఆ వాయిస్ టెలిపతి ద్వారా ఇలా మాట్లాడుతుంది, ఫైర్ అండ్ సౌండ్స్ ఈ సింబియాట్స్ ని పెద్దగా హర్ట్ చేయలేవు, కానీ నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది, మనకి ఈ ప్లాన్ లో ఇప్పుడు లైట్నింగ్ అండ్ అలానే మ్యాజిక్ కావాలి అని చెప్తూ ఉంటే అదే టైంకి డాక్టర్ స్ట్రేంజ్ అండ్ బ్లాక్ క్యాట్ మరొక సైడ్ ఇంకా తమ పై ఉన్న సింబియాట్స్ తో ఫైట్ చేస్తున్నారు. అలా ఫైట్ చేస్తున్న బ్లాక్ క్యాట్ చేతిలో ఏదో ఒక కర్ర లాంటిది ఉంది. సింబియాట్స్ తో ఫైట్ చేస్తున్న డాక్టర్ స్ట్రేంజ్ బ్లాక్ క్యాట్ ని చూసి ఫెలిసియా అని అంటూ ఉంటే బ్లాక్ క్యాట్ ఏమో స్ట్రేంజ్ నేను చేయలేను, హెల్ప్ చేయండి అని అంటుంది. మరొక సైడ్ డిలన్ బ్రాక్ తన పవర్స్ తో నల్ హ్యాండ్ ని కాల్ చేస్తూ ఉంటే నల్లేమో తన పవర్స్ తో ఆ హ్యాండ్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరి పవర్స్ దెబ్బకి ఆ చుట్టుపక్కల ఉన్న సింబియాట్ మ్యాటర్ మొత్తం కూడా ఒక బ్లాస్ట్ లాగా పేలిపోయింది. ఆ బ్లాస్ట్ వల్ల డాక్టర్ స్ట్రేంజ్ అండ్ బ్లాక్ క్యాట్ ఇద్దరు కూడా తమ పై ఉన్న సింబియాట్ మ్యాటర్ నుంచి బయటపడ్డారు. అలా బయటకు వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ తో ఆ టెలిపతి వాయిస్ డాక్టర్ స్ట్రేంజ్ నేను చెప్పేది వినిపిస్తుందా అని అడుగుతుంది. ఆ వాయిస్ విన్న డాక్టర్ స్ట్రేంజ్ ఎస్ నేను వినగలుగుతున్నాను, ఎందుకో గేమ్ లోకి రావడానికి నీకు చాలా లేట్ అయినట్టుంది అని అంటున్నాడు. అది విన్న ఆ వాయిస్ నేను ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గానే ఇదంతా చేశాను, ఓకే ఇప్పుడు అందరూ నేను చెప్పేది వినండి, నేను మీ అందరి మైండ్స్ లో కూడా ఈ బ్యాటిల్ ప్లాన్ ని డౌన్లోడ్ చేస్తాను, ఇది కొంచెం మీకు నొప్పిని కలిగించవచ్చు అని చెప్తుంది. ఆ వాయిస్ చెప్పిన మెయిన్ ప్లాన్ లో ఉన్న హీరోస్ అందరి మైండ్స్ లోను ఆ బ్యాటిల్ ప్లాన్ అనేది డౌన్లోడ్ అయింది. ఇక డాక్టర్ స్ట్రేంజ్ బ్లాక్ క్యాట్ ని నా చేతికి రైటు ఫెలిసియా అని అంటున్నాడు. బ్లాక్ క్యాట్ ఆ కర్రని స్ట్రేంజ్కి ఇస్తూ స్ట్రేంజ్ తో ఇప్పటిదాకా నువ్వు ఎవరితో మాట్లాడావు, అసలు ఏం జరుగుతుంది అని అడుగుతుంది. స్ట్రేంజ్ తను ఇచ్చిన కర్రను తీసుకుంటూ అక్కడ చాలా పెద్ద ప్లాన్ జరుగుతుంది, ఇక నేను ఇక్కడేమో ఒక పక్కన ఒక సైడ్ క్యారెక్టర్ లా ఉండి అలసిపోయాను అని అంటూ స్ట్రేంజ్ తన చేతిలో ఉన్న కర్రని నేలకేసి గట్టిగా గుద్దుతూ నల్లు తనని తాను ఒక గాడ్ అనుకుంటున్నాడు కదా, అయితే ఇప్పుడు నల్లాడుతున్న అదే గేమ్ లోకి మరొక గాడ్ జాయిన్ అవుతాడు అని అంటూ డాక్టర్ స్ట్రేంజ్ తన వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ అయిన గాడ్ ఆఫ్ మ్యాజిక్ ఫామ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఈ గాడ్ ఆఫ్ మ్యాజిక్ డాక్టర్ స్ట్రేంజ్ మోస్ట్ పవర్ఫుల్ ఫార్మ్స్ లో ఒకటి. ఈ ఫామ్ లో ఉన్న డాక్టర్ స్ట్రేంజ్ యాస్గార్డియన్ గాడ్స్ అంత పవర్ఫుల్ గా ఉంటాడు, మేబీ అంతకు మించి కూడా ఉండొచ్చు. అసలు డాక్టర్ స్ట్రేంజ్ కి ఈ ఫామ్ రావడానికి మెయిన్ కారణం యాస్గార్డియన్
గార్డియన్ యంగ్ ప్రిన్సే. ఈ గాడ్ ఆఫ్ మ్యాజిక్ డాక్టర్ స్ట్రేంజ్ స్టోరీ మీకు మరొక వీడియోలో చెప్తాను. ఇక నల్ నుండి అందరూ బయటపడ్డారు కాబట్టి ప్లాన్ లో ఉన్న మెయిన్ మెంబర్స్ అయిన సైక్లాప్స్, ఇన్విజిబుల్ ఉమెన్, హ్యూమన్ టార్చ్, డాక్టర్ స్ట్రేంజ్ అండ్ థోర్ ని ఆ టెలిపతి వాయిస్ అందరినీ టెలిపతి ద్వారా కనెక్ట్ చేసి నేను స్టార్ట్ చేయమని చెప్పినప్పుడు స్టార్ట్ చేయండి అని చెప్పింది. ఈ 5 హీరోస్ ఫేసెస్ చూస్తా ఉంటే చాలా కోపంతోనూ అండ్ అలానే వాళ్ళ ఐస్ చూస్తా ఉంటే వాళ్ళ పవర్స్ తో నిండిపోయి ఆ పవర్ కలర్స్ తోనే మెరిసిపోతూ ఉన్నాయి. ఇంకా ఆ వాయిస్ రెడీగా ఉన్న వీళ్ళందరికీ కూడా స్టార్ట్ చేయమని చెప్పింది. ఆ వాయిస్ చెప్పడంతోనే సైక్లాప్స్ తన ఐస్ కుండే లేజర్ ఆప్టిక్స్ ని పక్కన పడేస్తూ సైక్లాప్స్ తన లేజర్ బీమ్స్ తో, ఇన్విజిబుల్ ఉమెన్ తన ఫోర్స్ ఫీల్డ్ తో, గాడ్ ఆఫ్ మ్యాజిక్ తన మ్యాజిక్ ఫోర్స్ తో, అలానే మరొక సైడ్ హ్యూమన్ టార్చ్ తన ఫైర్ తో సిటీలో ఉన్న సింబియాట్స్ అన్నిటిని 4 డిఫరెంట్ డైరెక్షన్స్ నుండి నెట్టుకుంటూ వస్తూ సిటీ సెంటర్ లోకి తీసుకొస్తున్నారు. ఆ టెలిపతి వాయిస్ గుడ్, అలానే ఆ సింబియాట్స్ అన్నిటిని సిటీ సెంటర్ లోకి తీసుకురండి అని చెప్తూ ఉంది. ఆ వాయిస్ చెప్పినట్టే వీళ్ళందరూ కూడా సిటీ గ్రౌండ్స్ లో ఉన్న సింబియాట్స్ అన్నిటిని కూడా సిటీ సెంటర్ లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ వాయిస్ బ్లాక్ టైడ్స్ తో సముద్రం ఒడ్డున నించొనున్న నెమోర్ ఇప్పుడు నీ టర్న్ అని చెప్తుంది. ఆ మాట విన్న నెమోర్ నవ్వుతూ సమయం ఆసన్నమైంది అనంటూ తన ట్రైడెంట్ ని నేలకేసి గుద్దాడు. ఆ గుద్దుతో సిటీ పక్కనున్న ఓషన్ లో వాటర్ సిటీ మొత్తాన్ని ముంచెత్తుతున్నాయి. ఆ వాటర్ లోనే ఇంకా ఎక్కడైనా బిల్డింగ్స్ కంటుకొని ఉన్న సింబియాట్స్ అన్ని కూడా కొట్టుకుని సిటీ సెంటర్ లోకి వస్తున్నాయి. ఈ ప్లాన్ తెలియని స్పైడర్ మ్యాన్ సిటీ మధ్యలోకి వచ్చి నించొని గాయస్ నేను ఏమైనా మీటింగ్ మిస్ అయ్యానా అని అంటున్నాడు. స్పైడర్ మ్యాన్ వాయిస్ విన్న ఆ టెలిపతి వాయిస్ టెలిపతితో స్పైడీ తొందరగా అక్కడి నుంచి ఏదైనా ఎత్తైన ప్లేస్ కి వెళ్ళిపో అని చెప్తుంది. ఆ వాయిస్ చెప్పినట్టే స్పైడర్ మ్యాన్ అక్కడ నుంచి ఒక పెద్ద బిల్డింగ్ పైనకి వెళ్తూ ఆ వాయిస్ తో అయితే నువ్వైనా నాకు ఆ ప్లాన్ ఏంటో చెప్పొచ్చు కదా అని అంటున్నాడు. మరొక సైడ్ సిటీలో ఐరన్ మ్యాన్ తన న్యూ సెలెస్టియల్ ఆర్మర్ తో పక్కన నల్ కంట్రోల్ లో ఉన్న సింబియాట్ సెలెస్టియల్ కూడా ఆ వాటర్ లో గుద్ది పడుకోబెట్టి తన గాల్లోకి ఎగురుతున్నాడు. ఇక ఆ టెలిపతి వాయిస్ ఓకే ఆల్ క్లియర్, స్ట్రామ్, థోర్ మెరుపులు మెరిపించండి అని చెప్పింది. ఆ వాయిస్ చెప్పగానే థోర్ అండ్ స్టార్మ్ ఇద్దరు కలిసి ఇంతవరకు ఎర్త్ ఎప్పుడు చూడనంత పెద్ద లైట్నింగ్ స్ట్రైక్స్ ని సిటీలో ఉన్న వాటర్ స్పైక్ పంపించారు. కరెంట్ వాటర్ లో బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ లైట్నింగ్ లో ఉన్న షాక్ వల్ల వాటర్ లో ఉన్న సింబియాట్స్ అన్ని కూడా ఆ సివిలియన్స్ ను వదిలేశాయి. అలానే ఆ సింబియాట్స్ అన్ని కూడా ఈ షాక్ దెబ్బకి నల్ల హైవ్ మైండ్ నుండి కూడా రిలీజ్ అయిపోయాయి. అలా షాక్ కి గురైన ఈ సింబియాట్స్ అన్ని నల్ల హైవ్ మైండ్ లో కనెక్ట్ అయి ఉండడం వల్ల అన్ని సింబియాట్స్ కి కొట్టిన షాక్ మొత్తం పెయిన్ ని కూడా నల్ ఒక్కడే ఫీల్ అవుతున్నాడు. ఈ పెయిన్ తో కలిగిన డిస్ట్రాక్షన్ వల్ల నల్ హైవ్ మైండ్ పైన కొద్దిగా గ్రిప్ కోల్పోయాడు. ఆ టైంలోనే నల్ బాడీ పైన సింబియాట్స్ అన్ని కూడా నల్ ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. అలా వెళ్ళిపోతున్న సింబియాట్స్ లో వెనం కూడా ఉన్నాడు. మరొక సైడ్ ఆ టెలిపతి వాయిస్ డిలన్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. ఆ వాయిస్ చెప్పినట్టే వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్న డిలన్ గొంతుని నల్లు నో అంటూ లేచి పట్టుకున్నాడు. అలా పైకి లేచిన నల్ ఫేస్ కి సింబియాట్స్ క్రియేట్ చేసిన దవడ లేకపోయేసరికి పొడవాటి నాలుక గొంతు నుండి బయటకు వచ్చినట్టు చాలా భయంకరంగా ఉంది. అంత భయంకరమైన ఫేస్ తో నల్లు డిలన్ గొంతును పట్టుకొని డిలన్ తో నువ్వు నన్ను ఓడించాలనుకున్నావు కిడ్, అది నా హైవ్ మైండ్ తో నన్నే గాయపరిచి నువ్వు నీ మనసులో నువ్వు గెలిచాను అనుకున్నావు కదా, కానీ నువ్వు నన్ను ఏమాత్రం ఓడించలేదు అని అంటూ నల్లు డిలన్ గొంతును నలుముతూ తన ఫేస్ పైకి వచ్చి ఇప్పటికీ నువ్వు నా చేతిలోనే, అది ఒంటరిగా ఉన్నావు, నిన్ను కాపాడటానికి ఎవరూ రారు అని అంటూ ఉంటే ఆ టెలిపతి వాయిస్ ఈసారి డైరెక్ట్ గా నల్ మైండ్ లోకి దూరి యాక్చువల్ గా ఇలాంటి టైంలోనే నేను గేమ్ లోకి ఎంటర్ అయ్యేది అని అంటుంది. ఆ వాయిస్ విన్న నల్లు ఎవరది నా మైండ్ లోకి దూరటానికి నీకెంత ధైర్యం, నీకు నా మైండ్ లోకి ఎంటర్ అయ్యేంత ధైర్యమే ఉంటే నువ్వు నా ముందుకు వచ్చి మాట్లాడు అని అంటున్నాడు. నల్ చెప్పింది విన్న ఆ వాయిస్ నల్ ని ఇంకా హట్ చేస్తూ మనిద్దరం ఒకరినొకరు పరిచయం చేసుకోలేదు అనుకుంటా, నా పేరు జీన్ గ్రే, సరే ఇప్పుడు నీ రక్తాన్ని ఎలా తోడేయాలో మనం చూద్దామా అని అంటూ జీన్ గ్రే నల్ వీక్నెస్ కోసం తన మెమరీస్ మొత్తం చూడటం స్టార్ట్ చేసింది. ఆ మెమరీస్ చూడటానికి నల్ డీప్ మైండ్ యాక్సెస్ చేస్తున్న జీన్ గ్రే ఇలా అంటుంది, ఓ గాడ్ ఇతని మైండే చాలా చల్లగా ఉంది అని అంటూ నల్ మెమరీస్ చెక్ చేస్తుంది. ఆ మెమరీస్ లో తనకి నల్ పాస్ట్ లో ఎర్త్ కు రాకముందు వరకు ఏమేం చేశాడో అన్ని కనబడుతున్నాయి. వాటిలో మెయిన్ గా యూనివర్స్ లో లైట్ బిగిన్ కాకముందు వరకు ఆ డార్క్నెస్ లో నల్ ఒక్కడే ఒంటరిగా ఎలా ఉన్నాడు అని, తనొక్కడే సెలెస్టియల్ ని ఎలా చంపాడో, డార్క్నెస్ ని యూజ్ చేసి ఆల్ బ్లాక్ ని ఎలా క్రియేట్ చేశాడో అని, ఇలాంటి మరికొన్ని నల్ లైఫ్ లో ఉన్న మెయిన్ ఈవెంట్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఇవన్నీ తెలుసుకుంటూ జీన్ గ్రే నల్ గురించి మనకు అసలు ఏమీ తెలియదు, నల్లు మనం ఊహించలేనంత పెద్ద లెవెల్ థ్రెట్, నల్ని బాధ పెట్టగలిగేవి అసలు నాకేమీ కనిపించట్లేదు, నల్లు డార్క్నెస్ ని ఫోర్స్ చేసి తనకు కావాల్సిన విధంగా మలుచుకున్నాడు, అతను తన దారిలో వచ్చిన ప్రతి దాన్ని కూడా నాశనం చేసుకుంటూనే వచ్చాడు, ఓ గాడ్ మనం ఇంకేమీ చేయలేము అని అంటూనే మళ్ళీ ఏదో చూసి వెయిట్ అక్కడ మరొకటి ఏదో ఉంది, అది తనకు ఆపోజిట్ రియాక్షన్. నల్లు యూనివర్స్ లో ఉన్న అగాధాలన్నిటికీ గాడే, కానీ అతను డార్క్నెస్ కి మాత్రం గాడ్ కాదు. డార్క్నెస్ నల్ కంటే కూడా ముందు నుంచే యూనివర్స్ లో ఉంది. ఇంకా ఆ డార్క్నెస్ తో పాటు లైట్ కూడా ఉంది. ఆ లైట్ నల్ కి ఆపోజిట్ గా పనిచేసింది.
తనంతట తానే ఆ లైట్ నల్ తో ఫైట్ చేస్తున్న వారియర్స్ కి బాండ్ అయ్యి నల్ తో పోరాడడానికి ఆ గోల్డెన్ కలర్ ఆర్మర్ గార్డ్స్ కి ఊహించినంత పవర్ ఇచ్చింది. కానీ ఆ పవర్ సరిపోలేదు. ఎందుకంటే ఆ లైట్ అప్పటికి ఇంకా డార్క్నెస్ తో పోలిస్తే చాలా చిన్నది. తన ఎక్స్పీరియన్స్ నల్ డార్క్నెస్ ని ఓడించడానికి సరిపోలేదు. ఆ ఫైట్ లో లైట్ తన పవర్స్ ని గాడ్స్ ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్ప్రెడ్ చేసేసరికి అలా డిస్ట్రిబ్యూట్ అయిన పవర్స్ తో ఉన్న ఒక్కొక్క ఇండివిజువల్ గాడ్ ని ఓడించడానికి నల్ కి చాలా ఈజీ అయిపోయింది. కానీ ఈసారి ఆ లైట్ తనని తాను చాలా అప్గ్రేడ్ చేసుకుంది. తనలో చాలా చేంజెస్ వచ్చాయి. ఆ లైట్ ఇప్పుడు యూనివర్స్ మొత్తంలో కూడా ఒకే ఒక్క సింగిల్ పర్సన్ ని చూస్ చేసుకోవాలనుకుంటుంది. అలా తను చూస్ చేసుకున్న ఆ పర్సన్ తోనే తను బాండ్ అయ్యి ఆ పర్సన్ కి తన ఫుల్ పవర్స్ అన్ని ఇచ్చి తనని డార్క్నెస్ కి అగెన్స్ట్ గా నించోవడానికి సరిపోయేంత పవర్ఫుల్ గా మార్చాలనుకుంటుంది అని చెప్తూ జీన్ గ్రే ఇంతసేపు తను నల్ని ఆపుతూ అలానే తన మైండ్ ని రీడ్ చేస్తున్నందుకు వీక్ అయిపోయింది. అలా వీక్ అయిపోయి నేల మీద పడుతూ ఇది కూడా ఒక సింబియోటే, కానీ ఇది నల్ కి ఆపోజిట్ అయిన సింబియోట్, ఇది గాడ్ ఆఫ్ లైట్ అని చెప్తూ జీన్ గ్రే కింద పడిపోయింది. అప్పుడే జీన్ గ్రే దగ్గరకు వచ్చిన సైక్లోప్స్ తనని పైకి లేపుతూ జీన్ ఏంటది అని అడుగుతున్నాడు. జీన్ గ్రే దానికి అది గాడ్ ఆఫ్ లైట్, అది ఇక్కడే ఉంది, లోపలికి రావడానికి ట్రై చేస్తుంది, కానీ అది రాలేకపోతుంది. ఈ నల్ సింబియాట్ డోమ్ వల్ల అది బయట ట్రాప్ అయిపోయింది, నేను దాన్ని వినగలుగుతున్నాను అని అంటూ జీన్ గ్రే మూలుగుతూ అన్కాన్షియస్ అవుతుంది. కానీ అంతలోనే ఏదో ఒక ఎనర్జీ జీన్ తో కమ్యూనికేట్ చేస్తూ జీన్ డోంట్ వర్రీ నేను ఇక్కడే ఉన్నాను అని అంటుంది. ఆ కమ్యూనికేట్ చేస్తుంది సిల్వర్ సర్ఫర్. తను థోర్ 2 రేవన్స్ తో ఎర్త్ దగ్గరకు వచ్చేసాడు. అలా వచ్చిన సిల్వర్ సర్ఫర్ జీన్ గ్రేతో జీన్ నేను లైట్ ని చూస్తున్నాను, అది ఈ సింబియాట్ బ్యారియర్ ని బ్రేక్ చేసి లోపలికి రాలేకపోతుంది అని చెప్తూ ఆ లైట్ ని పట్టుకొని తనలో కలుపుకుంటూ కానీ నేను ఈ బ్యారియర్ ని బద్దలు కొట్టగలను అని అంటున్నాడు. అలా సిల్వర్ సర్ఫర్ తనలో కలుపుకున్న ఆ లైట్ ఎనర్జీని ఒక లేజర్ బీమ్స్ లాగా కన్వర్ట్ చేసి ఆ లైట్ ఎనర్జీతోనే ఈ సింబియాట్ డోమ్ కి హోల్ క్రియేట్ చేస్తున్నాడు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇప్పటిదాకా ఆ లైట్ కూడా ట్రై చేసింది కదా ఈ సింబియాట్ డోమ్ ని బద్దలు కొట్టడానికి, కానీ చేయలేకపోయింది. కానీ సిల్వర్ సర్ఫర్ అదే లైట్ ఎనర్జీని యూజ్ చేసి ఎలా ఆ డోమ్ ని బ్రేక్ చేయగలడు అని. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ లైట్ కూడా ఒక సింబియాట్ లాంటిది. తన పవర్స్ ని ఛానల్ చేయడానికి తనకి ఎప్పుడు కూడా ఒక మంచి హోస్ట్ కావాలి. ఆ హోస్టే లేకపోతే హోస్ట్ లేని ఒక సింబియాట్ ఎలా వీక్ గా ఉంటుందో అలానే గాడ్ ఆఫ్ లైట్ కూడా వీక్ గా ఉంటుంది. సో ఇక్కడ గాడ్ ఆఫ్ లైట్ పవర్స్ ని ప్రొజెక్ట్ చేయడానికి సిల్వర్ సర్ఫర్ జస్ట్ ఒక హోస్ట్ లాగా యూజ్ అవుతున్నాడు అంతే. అలా ఆ సింబియాట్ డోమ్ ని బ్రేక్ చేసుకొని లోపలికి వచ్చిన సిల్వర్ సర్ఫర్ తనకి దారిలో కనిపించిన ప్రతి సింబియాట్ క్రీచర్ ను కూడా నాశనం చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సింబియాట్ క్రీచర్స్ కి తగులుతున్న ప్రతి దెబ్బ పెయిన్ ని కూడా గాడ్ ఆఫ్ సింబియాట్స్ ఒక్కడే అనుభవిస్తున్నాడు. అలా ఈ గాడ్ ఆఫ్ లైట్ తో ఎర్త్ పైకి వచ్చిన సిల్వర్ సర్ఫర్ తనలోని ఆ లైట్ ని బయటకు తీసి ఆ లైట్ తో ఓ నువ్వు నా కోసం కదా ఇక్కడుంది, అయితే సరే వెళ్ళి నీ వారియర్ ని కనిపెట్టు అని చెప్పి ఆ లైట్ ని వదిలేశాడు. ఆ లైట్ తన వారియర్ ని వెతుక్కుంటూ ఫ్యాంటాస్టిక్ 4 ల్యాబ్ లోకి వచ్చింది. ఆ లైట్ ఎనర్జీని ల్యాబ్ లో చూసిన మిస్టర్ ఫ్యాంటాస్టిక్ జీన్ ఈ ఎనర్జీ సోర్స్ రీడింగ్స్ అవును నువ్వు చెప్పింది నిజమే, ఇది ఒక సింబియాట్ లానే బిహేవ్ చేస్తుంది. ఈ గాడ్ ఆఫ్ లైట్ ఎప్పటి నుంచో ఉంది, నాకు ఇదేంటో బాగా తెలుసు, మనందరికీ కూడా ఇదేంటో బాగా తెలుసు, కానీ మనం దీన్ని రాంగ్ నేమ్ తో పిలుస్తున్నామంతే అని అంటూ హే కెప్టెన్ యూనివర్స్ ఫైనలీ ఎనిగ్మా 4 సాల్వ్ అయింది అని అంటూ ఆ లైట్ ఎనర్జీ వైపు కొంచెం తేడాగా చూస్తూ ఈ గాడ్ ఆఫ్ లైట్ తన కోసమే వచ్చిందనుకొని తనలో కలిపేసుకోబోతున్నాడు. కానీ అంతలోనే ఆ గాడ్ ఆఫ్ లైట్ ఫాస్ట్ గా వెళ్లి ఒక మినీ సైజ్ లైట్నింగ్ బ్లాస్ట్ ని క్రియేట్ చేస్తూ ఈ ల్యాబ్ లోని మిస్టర్ ఫ్యాంటాస్టిక్ వెనుకున్న ఎడ్డీ బ్రాక్ డెడ్ బాడీతో బాండ్ అయింది. ఈ గాడ్ ఆఫ్ లైట్ తో బాండ్ అయిన ఎడ్డీ బ్రాక్ గాల్లో తేలుతూ ఉంటే ఆ లైట్ తనతో ఎడ్వర్డ్ బ్రాక్ నువ్వు ఎంచుకోబడ్డావు అని చెప్పింది. ఇక గాడ్ ఆఫ్ లైట్ ని ఎర్త్ లోపలికి తీసుకొచ్చిన సిల్వర్ సర్ఫర్ ఆ న్యూయార్క్ సిటీ స్ట్రీట్స్ లోనే ఉంటే అక్కడికి అప్పుడే వచ్చిన నల్లు సిల్వర్ సర్ఫర్ దారికి అడ్డంగా నించొని ఉన్నాడు. సిల్వర్ సర్ఫర్ గాడ్ ఆఫ్ లైట్ ని ఎర్త్ లోపలికి తీసుకొచ్చేటప్పుడు తనకి అడ్డంగా వచ్చిన ప్రతి సింబియాట్ క్రీచర్ ని కూడా చీల్చుకుంటూ వచ్చి నల్ కి చాలా పెయిన్ ని కలిగించాడు. అలా తను కలిగించిన ఆ పెయిన్ కి రివెంజ్ తీర్చుకోవడానికి నల్ సిల్వర్ సర్ఫర్ ముందుకొచ్చాడు. ఇక మరొక సైడ్ గాడ్ ఆఫ్ లైట్ తో బాండ్ అయిన ఎడ్డీ బ్రాక్ ఇప్పటిదాకా చనిపోయి ఉండటంతో తను హీరోస్ అందరి మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని ఏంటో తెలుసుకుంటే ఇలా చెప్తున్నాడు. వాళ్ళందరూ ఒక్కటై నించున్నారు. నల్లనే డార్క్నెస్ ఎన్నిసార్లు మీరు ఓడిపోతారు అని వెక్కిరిస్తూ చెప్పి ఓడించినా అన్నిసార్లు వాళ్ళు అతనితో నువ్వు మా గెలుపునైతే ఆపగలవు, కానీ ఆ గెలుపు కోసం మేము చేసే ప్రయత్నాన్ని ఆపలేవు అనంటూ మళ్ళీ పైకి లెగుస్తున్నారు. నేను వాళ్ళందరిలోని బలాన్ని, కోపాన్ని, భయాన్ని అలానే వీటన్నిటికి మించి గెలవాలన్న ఒక దృఢ సంకల్పాన్ని ఫీల్ అవ్వగలుగుతున్నాను అని అంటున్నాడు. ఇక సిల్వర్ సర్ఫర్ దగ్గరకు వచ్చిన నల్ల సిల్వర్ సర్ఫర్ తో ఓ సిల్వర్ సర్ఫర్ వచ్చింది నువ్వేనా, నేను ఇంకా ఎవరో వచ్చారు అనుకుంటున్నాను, మన ఇద్దరం ఆల్రెడీ ఒకసారి కలుసుకున్నాం, అది నీకు గుర్తుందా అని అంటున్నాడు. అది విన్న సిల్వర్ సర్ఫర్ అవును అది నిజమే, కానీ పోయినసారిలా కాదు, ఈసారి నాతో నిన్ను ఎదుర్కోవటానికి గాడ్ ఆఫ్ లైట్ ఉంది అని చెప్తూ సిల్వర్ సర్ఫర్ తన బోర్డ్ ని ఒక పెద్ద స్వాడ్ లా మార్చి నల్ తో పోరాటానికి సిద్ధమవుతున్నాడు. సిల్వర్ సర్ఫర్ చెప్పిన దానికి నల్లు గాడ్ ఆఫ్ లైట్
నాకు తెలిసింది ఆ లైట్ వచ్చినట్టు, కానీ అన్నిటికీ మించి నువ్వు ఒకటి ఎప్పుడూ గుర్తుపెట్టుకో సిల్వర్ సర్ఫర్, కాంతి ఎంత వేగంతో అయినా ప్రయాణించని, చీకటి ఎప్పుడు కూడా దానికోసం అక్కడ ఎదురు చూస్తూనే ఉంటుంది అని చెప్తూ నల్లు తన చుట్టుపక్కల నేలపై ఉన్న సింబియాట్ మ్యాటర్ మొత్తాన్ని కూడా తనలో కలుపుకుంటూ తన బాడీని దాదాపు 15 feet హైట్ కి పెంచాడు. అదే సింబియాట్ మ్యాటర్ ని యూజ్ చేసి నల్లు ఒక సింబియాట్ స్వాడ్ ని కూడా క్రియేట్ చేస్తూ సిల్వర్ సర్ఫర్ తో, నేను నిన్ను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను లిటిల్ లైట్, నువ్వు ఒక గొప్ప చావుని పొందబోతున్నావు అని చెప్తున్నాడు. అది వినిన సిల్వర్ సర్ఫర్, కావచ్చు, కానీ ఆ చావుని నేను ఒంటరిగా ఫేస్ చేయబోవడం లేదు అని అంటూ నల్ వెనక్కి చూసి నవ్వుతున్నాడు. నల్ కూడా సిల్వర్ సర్ఫర్ దేన్ని చూసి నవ్వుతున్నాడా అని లైట్ గా వెనక్కి తిరిగి చూస్తున్నాడు. అలా చూసిన నల్ కి అక్కడ కెప్టెన్ అమెరికా అవెంజర్స్ అసెంబుల్ అని అంటుంటే అక్కడ అవెంజర్స్, ఎక్స్మెన్, ఫ్యాంటాస్టిక్ 4 మెంబర్స్ అందరూ కలిసి తన వైపు దూసుకొస్తున్నట్టు కనిపించింది. అలా వస్తున్న ప్రతి హీరో ఫేస్ లో కూడా నల్ పైన పట్టలేనంత కోపం కనిపిస్తుంది. మరొక సైడ్ న్యూ కెప్టెన్ యూనివర్స్ ఎడ్డీ బ్రాక్, నేను హీరోస్ అందరి బలాన్ని, కోపాన్ని, గెలవాలనే సంకల్పాన్ని, అలానే భయాన్ని, ఎంత పోరాడినా నల్ ముందు మనం ఓడిపోతామనే భయాన్ని చూస్తున్నాను. కానీ వాళ్ళు అనుకుంటున్నట్టు ఈసారి జరగదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో అప్పుడు నల్ ఊహించలేనంత స్ట్రాంగ్ గా మారగలము అని అంటూ నల్ కి సూపర్ హీరోస్ కి మధ్య ఒక పెద్ద సూపర్ హీరోయిక్ ఎక్స్ప్లోజన్ తో ల్యాండ్ అయ్యాడు. ఆ పేలుడు వల్ల వచ్చిన స్మోక్ మొత్తం కూడా క్లియర్ అవుతూ ఉంటే ఆ స్మోక్ మధ్యలో బ్లాక్ కలర్ సింబియాట్ ఆర్మర్ లో బ్రైట్ లైట్నింగ్ సింబల్ తో సూపర్ హీరోయిక్ ల్యాండింగ్ పొజిషన్ లో న్యూ కెప్టెన్ యూనివర్స్ అక్కడ ఉన్నాడు. అతని 2 కళ్ళు నిండా గాడ్ ఆఫ్ లైట్ ఎప్పటికీ ఆరని ఒక ఫైర్ లాగా వెలిగిపోతూ ఉంది. స్మోక్ క్లియర్ అవడంతో వెనకున్న సూపర్ హీరోస్ తనను చూసి ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళలోనే నించొనున్న స్పైడర్ మ్యాన్, ఎడ్డీ అది నువ్వేనా అని అంటున్నాడు. నల్ కి హీరోస్ కి మధ్య ఉన్న కెప్టెన్ యూనివర్స్ హీరోస్ తో, ఇప్పటి వరకు మీరు చేసిన హెల్ప్ కి చాలా థ్యాంక్స్, ఇక ఇప్పటి నుండి నల్ సంగతి మేము చూసుకుంటాం అని చెప్తున్నాడు. పూర్తిగా వెనక్కి తిరిగి కెప్టెన్ యూనివర్స్ ని చూసిన నల్లు నవ్వుతూ, అయితే ఇదే అన్నమాట ద గ్రేట్ గాడ్ ఆఫ్ లైట్ ఎంచుకున్న కొత్త హోస్ట్. ఆల్రెడీ నేను చంపి పక్కన పడేసిన ఒక డెడ్ బాడీ. సీరియస్ గా చెప్తున్నా, చంపిన వ్యక్తిని మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చంపాలి, నాకే బోర్ కొడుతుంది. నువ్వు ఇలా చేసి నన్ను భయపెట్టగలను అనుకుంటున్నావా? నిజం చెప్పు, నువ్వు నన్ను ఓడించగలనన్న నమ్మకం నీకే లేదు కదా అని అంటున్నాడు. నల్ చెప్పేది విని విని విసిగిపోయిన కెప్టెన్ యూనివర్స్ అటు థోర్ వైపు ఒక చెయ్యి, ఇటు సిల్వర్ సర్ఫర్ వైపు మరొక చెయ్యి చూపిస్తూ వాళ్ళిద్దరి వెపన్స్ అయిన మియాల్నీర్ ని అండ్ స్వాడ్ లా ఉన్న సిల్వర్ సర్ఫర్ బోర్డ్ ని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. కెప్టెన్ యూనివర్స్ అలా చేయటాన్ని చూసిన థోర్, అతను మియాల్నీర్ ని కంట్రోల్ చేస్తున్నాడు, అది అది అని అంటూ ఉంటే సిల్వర్ సర్ఫర్, అది అసలు ఇంపాసిబుల్ కదా అని అంటూ ధైర్యంతో ఒక చిన్న చిరునవ్వు నవ్వుతున్నాడు. ఇక ఆ 2 వెపన్స్ ని తన చేతిలోకి తీసుకున్న కెప్టెన్ యూనివర్స్ వాటి రెండింటిని లైట్నింగ్ తో మిక్స్ చేస్తూ, సిల్వర్ సర్ఫర్, థోర్, స్పైడర్ మ్యాన్, మీరందరూ ఇక్కడే ఉండి ఇన్నోసెంట్ పీపుల్ ని కాపాడండి, ఈ నల్ విషయం మాకు వదిలేండి, మేము చూసుకుంటాం అని అంటూ తను మియాల్నీర్ ని అండ్ సిల్వర్ సర్ఫర్ బోర్డ్ ని మిక్స్ చేసి క్రియేట్ చేసిన లైట్నింగ్ బ్యాటిల్ యాక్స్ కి తన సింబియాట్ మ్యాటర్ తో హ్యాండిల్ ని క్రియేట్ చేసి నల్ తో, నిన్ను ఒక్కసారి చంపడానికి అవసరమైతే నేను 1000 సార్లు చావడానికైనా సిద్ధమే నల్ అని చెప్తూ తను క్రియేట్ చేసిన బ్యాటిల్ యాక్స్ తో నల్ పైకి దూకి తనని అడ్డంగా నరకబోతాడు. కానీ వెంటనే రియాక్ట్ అయిన నల్లు వెనక్కి జరిగే ఆ హిట్ నుంచి తప్పించుకొని వెనుదిరిగి పరిగెడుతూ పారిపోతున్నాడు. కెప్టెన్ యూనివర్స్ కూడా ఆ బ్యాటిల్ యాక్స్ ని తన 2 చేతులతో పట్టుకొని గాల్లో ఎగురుతూ తన ముందు పరిగెడుతూ పారిపోతున్న నల్ వెంట పడుతున్నాడు. చనిపోయాడని అనుకుంటున్న ఎడ్డీ బ్రాక్ బ్రతికొచ్చి నల్ వెంట పడుతూ ఇలా వేటాడుతూ ఉంటే అది చూస్తున్న సూపర్ హీరోస్ లో సిల్వర్ సర్ఫర్ ఒక్కడు తప్ప మిగతా హీరోస్ అందరూ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉండిపోయారు. అలా చూస్తున్న హీరోస్ లో సైక్లోప్స్, అతను మన ఎడ్డీ బ్రాకేనా? అతను సిల్వర్ సర్ఫర్ అండ్ థోర్ హ్యామర్ తో క్రియేట్ చేసిన ఒక బ్యాటిల్ యాక్స్ తో గాల్లో ఎగురుతూ అది ఒంటరిగా నల్ వెంట పడుతున్నాడా? ఇది నిజమా లేదంటే పట్టపగలే నేను ఏమైనా కలగంటున్నానా అని అంటున్నాడు. అలా వీళ్ళు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే సిటీలో అక్కడక్కడ ఉన్న నల్ సింబియాట్ వారియర్స్ వీళ్ళపైన అటాక్ చేయడానికి వస్తున్నారు. ఇక తన వెంట పడుతున్న కెప్టెన్ యూనివర్స్ పై నల్ తన చేతికి దొరికినవన్నీ విసిరేస్తూ తనని ఆపడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అప్పటికి ఏ మాత్రం ఆగకుండా తన వైపే వస్తున్న కెప్టెన్ యూనివర్స్ పైకి నల్ ఈసారి తన సింబియాట్ డ్రాగన్స్ ను పంపించాడు. ఈ సింబియాట్ డ్రాగన్స్ అన్ని కూడా కెప్టెన్ యూనివర్స్ ని మింగేయటానికి నోరు తెరుచుకొని ఆ నోర్ల మధ్యలో తనని బంధించాయి. అలా వాటి నోటి మధ్య ఉన్న కెప్టెన్ యూనివర్స్, చాలా రోజుల తర్వాత మొదటిసారిగా మంచి కిక్ ఇచ్చే గేమ్ ఆడుతున్నాం, గేమ్ లో ఏ మాత్రం అనంటూ ఆ బ్యాటిల్ యాక్స్ ని యూజ్ చేసి ఆ సింబియాట్ డ్రాగన్స్ అన్నిటి తలల్ని ఒక స్వింగ్ తోనే నరికేశాడు. ఆ డ్రాగన్స్ అన్నిటి రక్తం మధ్యలో ఉన్న కెప్టెన్ యూనివర్స్, దాక్కోవటం మానేసి బయటికి రా నల్, మనం దీన్ని తొందరగా ముగిద్దాం అని అంటున్నాడు. ఆ రక్తంలోనే వెనకగుండా వచ్చి నల్లు నవ్వుతూ, నీకు కావాల్సింది ముగింపే కదా, అయితే ఆ ముగింపుని నీకు ఆల్ బ్లాక్ ఇస్తుంది అనంటూ ఆ స్వాడ్ తో వెనక నుండి కెప్టెన్ యూనివర్స్ ని నరకబోతాడు. కానీ అంత ఫోర్స్ తో కూడా వస్తున్న ఆ స్వాడ్ ని తన అరచేత్తోనే ఆపేసిన కెప్టెన్ యూనివర్స్ ఆ స్వాడ్ ని తన లైట్నింగ్ పవర్ తో మసి చేసి, నో మోర్ స్వాడ్స్, నో మోర్ డ్రాగన్స్,
జస్ట్ నువ్వు నేనే అని చెప్తూ నల్ని గాల్లో నుండి నేలపైకి లాక్కెళ్ళి అక్కడ పడేసి, నీకు డార్క్నెస్సే కదా కావాల్సింది, అయితే ఆ డార్క్నెస్ ని చచ్చిన తర్వాత ఎంజాయ్ చేయాలి అని అంటూ నల్ని ఆ బ్యాటిల్ యాక్స్ తో నరకబోతాడు. అప్పుడే నల్లు నవ్వుతూ, నీకు అసలు ఆ డార్క్నెస్ గురించి ఏమీ తెలియదు, నీకు డార్క్నెస్ అంటే ఏంటో కొంచెం గుర్తు చేస్తాను అని అంటూ తన చేతిని పైకెత్తాడు. దాంతో ఐరన్ మ్యాన్ గుద్ది నేలపైన పడేసిన సింబియాట్ సెలెస్టియల్ యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయిన ఆ సెలెస్టియల్ తన చేత్తో కెప్టెన్ యూనివర్స్ ని పట్టుకోబోతుంటే, కెప్టెన్ యూనివర్స్ గాల్లోకి ఎగిరి ఆ సెలెస్టియల్ హెడ్ ని కూడా ఒక స్వింగ్ లోనే నరికి పడేశాడు. అలా తను ఆ సెలెస్టియల్ ని చంపడానికి వస్తే నల్లు సైలెంట్ గా వెనక నుండి ఎగిరి పారిపోవడానికి ట్రై చేస్తున్నాడు. నల్లు పారిపోవడానికి గమనించిన కెప్టెన్ యూనివర్స్ ఫాస్ట్ గా వచ్చి తనని పట్టుకొని, నల్లు తనని ఎక్కడి నుండి అయితే పడేసి చంపాడో అదే బిల్డింగ్ పైకి నల్లును తీసుకొచ్చాడు. ఆ బిల్డింగ్ దగ్గరే పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అండ్ మైల్స్ మోరిస్ స్పైడర్ మ్యాన్ ఇద్దరు ఒక సింబియాట్ డ్రాగన్ తో ఫైట్ చేస్తూ అటు సైడ్ గా వచ్చారు. అక్కడ నల్ గొంతు పట్టుకొని ఉన్న ఎడ్డీ బ్రాక్ ని చూసి పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్, ఓ డిస్టర్బ్ చేసినందుకు సారీ, సింబియాట్ డ్రాగన్స్ తో ఫైట్ చేస్తూ ఇటు సైడ్ గా వచ్చేసాం. అందరికంటే నీకే బాగా తెలుసు కదా నేను సింబియాట్ క్రీచర్స్ అంటే ఎంత హేట్ చేస్తాను అని. నువ్వు నీ పనిని కంటిన్యూ చేసుకో, మేమిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాంలే అని చెప్పి స్పైడర్ మ్యాన్స్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక కెప్టెన్ యూనివర్స్ తన చేతిలో ఉన్న నల్ తో, నువ్వు నాకేమీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు నల్, నాకు అన్నింటికంటే బాగా గుర్తుంది ఏంటో తెలుసా, నువ్వు నన్ను ఇక్కడికి లాక్కొచ్చినప్పటి పెయిన్, నా మరొక భాగమైన వెనంని నా నుండి బలవంతంగా వేరు చేసినప్పటి బాధ, ఇవన్నీ చచ్చి బతికినా కూడా నాకు ఇంకా గుర్తున్నాయి అని అంటూ ఆ బ్యాటిల్ యాక్స్ తో నల్ బాడీ పై ఉన్న సింబియాట్ మ్యాటర్ మొత్తాన్ని కూడా తన నుండి వలిచేస్తూ వేరు చేస్తున్నాడు. నల్లేమో, నో నువ్వు అలా చేయలేవు అని అంటూ ఆ పెయిన్ తో అరుస్తున్నాడు. ఆ సింబియాట్ మ్యాటర్ ని పూర్తిగా నల్ నుండి వేరు చేసిన కెప్టెన్ యూనివర్స్ నల్ని అలా గాల్లో వేలాడదీసి పట్టుకొని, అన్నిటికంటే నాకు బాగా గుర్తుంది ఏంటో తెలుసా నల్, ఇక్కడ నుండి కింద పడుతున్నప్పుడు నేను ఇంకా ఏమీ చేయలేనన్న నిరాశ, నాకు ఇంకా ఎవరూ సహాయం చేయలేరన్న నిస్సహాయత అని చెప్తూ నల్ని అక్కడి నుంచి వదిలేసి కింద పడేశాడు. అలా పై నుండి కింద పడిన నల్ వైపు వస్తున్న కెప్టెన్ యూనివర్స్ తన చేతిలో ఉన్న బ్యాటిల్ యాక్స్ ని అక్కడే వదిలేసి, పైకి లే నల్, ఇదప్పుడే అయిపోలేదు అని అంటూ అటువైపుగా వస్తున్నాడు. పైకి లేచిన నల్లు తన బాడీ నుండి మొత్తం రక్తం కారుతున్నా కానీ నవ్వుతూ, నువ్వు అలా చేయలేవు, నువ్వు గెలవలేవు, నువ్వు నన్ను చంపొచ్చు కానీ డార్క్నెస్ అది ఎప్పటికీ బ్రతికే ఉంటుంది నీ కొడుకులో అని చెప్తున్నాడు. అది విన్న కెప్టెన్ యూనివర్స్, నువ్వు నా కొడుకు గురించి మాట్లాడాలనుకుంటున్నావా, అయితే సరే రా వెళ్తూ మాట్లాడదాం అని నేలపై ఉన్న నల్ని స్పేస్లోకి లాక్కెళ్తున్నాడు. అలా తనని తీసుకెళ్తున్న కెప్టెన్ యూనివర్స్తో నల్లు, నువ్వు నా నుండి తప్పించుకోలేవు, డార్క్నెస్ వాయిడ్ అనేవి శాశ్వతంగా ఉంటాయి, వాటికి చావే లేదు అని అంటున్నాడు. దానికి కెప్టెన్ యూనివర్స్, డార్క్నెస్ కి చావు లేకపోవచ్చు, ఆ డార్క్నెస్సే మమ్మల్ని అందరినీ మింగేయవచ్చు, నువ్వు చెప్పినట్టే నీ బ్లాక్ కింగ్డమ్ లో ఆ డార్క్నెస్ మమ్మల్ని అందరినీ బంధించవచ్చు, ఐ డోంట్ కేర్ అని నల్ని సన్లో పడేసి కాలుస్తూ, నేను ఇదంతా చేస్తుంది డిలన్ కోసం అని నల్ని బూడిద చేసేశాడు. ఇంతటితో మార్వెల్లోనే ఒక భయంకరమైన విలన్ యొక్క క్యారెక్టర్ స్టోరీ ముగిసిపోయింది. నల్లలా చనిపోయిన మరుక్షణం నుండి ఎడ్డీ బ్రాక్ కి ఎర్త్ నుండి చాలా వాయిసెస్ వినిపిస్తున్నాయి. అవేంటా అని వెనక్కి తిరిగి చూసిన ఎడ్డీ బ్రాక్ తో గాడ్ ఆఫ్ లైట్, ఎడ్వర్డ్ నువ్వు ఆ వాయిసెస్ ని ఫీల్ అవ్వగలుగుతున్నావా అని అడిగింది. దానికి ఎడ్డీ, అవును ఆ వాయిసెస్ అన్ని నాకు వినిపిస్తున్నాయి కానీ అదేంటో కరెక్ట్గా నాకు అర్థం కావట్లేదు అని చెప్పాడు. దానికి గాడ్ ఆఫ్ లైట్ ఎడ్డీని ఎర్త్ వైపు తీసుకువెళ్తూ, నువ్వు సాధించావు ఎడ్వర్డ్, వాళ్ళందరూ నీకోసమే పాటలు పాడుతున్నారు, నల్ చనిపోయాడు, ఇంకా అతని హైవ్ మైండ్ లో ఉన్న వాళ్ళందరూ ఫ్రీ అయ్యారు అని చెప్పింది. అలా ఎర్త్ వైపు వస్తున్న ఎడ్డీకి ఎర్త్ చుట్టూ ఉన్న సింబియాట్ డోమ్ మొత్తం కూడా చిన్నగా ఎర్త్ ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కనిపిస్తుంది. ఇక మరొక సైడు ఎర్త్ పై ఉన్న వ్యాంపైర్స్ ఆర్మీ అందరూ కూడా, గెలిచాం, ఫైనలీ విక్టరీ, ఇకపై వ్యాంపైర్స్ రాజ్యానికి బెస్ట్ కింగ్డమ్ గా రికగ్నిషన్ కూడా వస్తుంది, జై డ్రాకులా, జై చెర్నోబిల్ అనంటూ అటువైపుగా వెళ్తున్న బ్లేడ్ ని ఆపి, మా వాళ్ళని అంతమందిని చంపిన నిన్ను ఊరికనే వదిలేస్తాం అనుకుంటున్నావా బ్లేడ్ అని అంటున్నారు. దానికి బ్లేడ్, నిజం చెప్పాలంటే మీరు నన్ను వదిలిపెట్టరని నేను ముందే ఊహించాను, అందుకనే ఈ రెండింటిని నాతో పాటే తెచ్చుకున్నాను అని చెప్పి తన వెనకున్న 2 స్వాట్స్ ని తీస్తూ బ్లేడ్ తనకి దొరికిన వ్యాంపైర్ ని దొరికినట్టు నరుకుతున్నాడు. దాంతో వ్యాంపైర్స్ అందరూ కూడా ఒక్కసారి బ్లేడ్ పైన పడి తనని పట్టుకున్నారు. బ్లేడ్ దగ్గర అరుపులు వినపడటంతో మిగతా హీరోస్ అందరూ కూడా రేడియో ఫ్రీక్వెన్సీలో, బ్లేడ్ నీకేమైనా బ్యాకప్ కావాలా అని అడుగుతున్నారు. దానికి బ్లేడ్, నో నేను బాగానే ఉన్నానులే అని అంటున్నాడు. వ్యాంపైర్స్ అందరూ కూడా బ్లేడ్ ని నేలపైకేసి తొక్కి పట్టుకొని, బాగానే ఉన్నావా, నువ్వంత బాగుంటానికి మాకు తెలియని ఆ సీక్రెట్ ఏంటి బ్లేడ్ అని తనను చుట్టుముట్టున్న వ్యాంపైర్స్ అందరూ అడిగారు. దానికి బ్లేడ్, నాకు తెలిసిన ఆ సీక్రెట్ ఏంటంటే నాకు ఇప్పుడు టైం ఎంతేందో బాగా తెలుసు అని తను అలా చెప్పగానే
సింబియాట్ డోమ్ మొత్తం కూడా ఎర్త్ నుండి తొలగిపోవడంతో డైరెక్ట్ గా సన్లైట్ వచ్చి వ్యాంపైర్స్ అందరినీ కూడా మార్చి మసి చేసేసింది. ఇక థోర్ అండ్ సిల్వర్ సర్ఫర్ ఆ బ్యాటిల్ యాక్స్ దగ్గరికి వచ్చి ఎవరి వెపన్స్ ను వాళ్ళు పిలవగానే ఆ బ్యాటిల్ యాక్స్ నుండి అవి సపరేట్ అయ్యి వాళ్ళ చేతుల్లోకి వచ్చాయి. తన మియాల్నీర్ని తీసుకున్న థోర్ సిల్వర్ సర్ఫర్ తో యుద్ధం ముగిసిపోయినట్టే కనిపిస్తుంది అనంటే సిల్వర్ సర్ఫర్ అవును మొత్తానికి ఎలా అయితే యుద్ధం ముగిసినట్టే కనిపిస్తుంది అని అంటున్నాడు. ఇక ఎర్త్ పైకి వచ్చిన ఎడ్డీ బ్రాక్ అందరు హీరోస్ మధ్యలో ల్యాండ్ అయ్యాడు. అలా ల్యాండ్ అయిన ఎడ్డీతో స్పైడర్ మ్యాన్, ఎడ్డీ అది నిజంగా నువ్వేనా, మరి అలా అయితే నువ్వు తీసుకెళ్ళిన నల్లు అని అడుగుతుంటే దానికి ఎడ్డీ ఏదో ఒక భయము బాధతో కలిపి ఉన్న ఒక ఎక్స్ప్రెషన్తో కొద్దో గొప్ప నేను చేసిన దానికి ఇక నల్ రాడని నేను అనుకుంటున్నాను అని చెప్పాడు. దానికి స్పైడర్ మ్యాన్ ఓ మై గాడ్ ఎడ్డీ నువ్వు సాధించావు, ఇంకా అంతా పూర్తయిపోయినట్లే అని అంటూ ఉంటే ఎడ్డీ నో ఇంకా అంతా పూర్తవ్వలేదు అని అంటూ తన కళ్ళ నిండా నీళ్లతో పక్కన స్ట్రీట్ లోనే ఉన్న డిలన్ బ్రాక్ దగ్గర, అక్కడ డిలన్ దగ్గర ఎవ్వరూ లేరు. అక్కడ డిలన్ ఒక్కడే తనలో ఉన్న డార్క్నెస్ తనని లోబర్చుకుంటూ పెయిన్ ని క్రియేట్ చేస్తూ ఉంటే ఆ పెయిన్ తో ఒంటరిగా బాధపడుతూ ఉన్నాడు. అలా బాధపడుతూ ఉన్న డిలన్ ని చూసిన ఎడ్డీ బ్రాక్ తొందరగా వచ్చి డిలన్ ని కౌగిలించుకొని డిలన్ నేను వచ్చేసాను డిలన్, ఇక నీకేం కాదు అని చెప్తూ ఉన్నాడు. డిలన్ ఒక్కసారిగా తను చనిపోయాడు అనుకుంటున్న డాడీ తిరిగి వచ్చేసరికి తన పెయిన్ ని కూడా మర్చిపోయి తన డాడీని గట్టిగా కౌగిలించుకుంటున్నాడు. ఇక ఎడ్డీ డిలన్ తో డిలన్ నేను చెప్పేది విను నీకేం కాదు అని అంటుంటే డిలన్ అది నా లోపలే ఉంది, నల్ డార్క్నెస్ నాలో కూడా ఉంది, అది నన్ను కాల్ చేస్తుంది అని చెప్తున్నాడు. అది వినిన ఎడ్డీ నాకు తెలుసు డిలన్ అని అంటూ తన పవర్స్ ని యూజ్ చేస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకో డిలన్, ఇది నిన్ను కొద్దిగా బాధ పెట్టొచ్చు అని చెప్తూ తన చేతిని డిలన్ లోపలికి దూర్చి తనలో ఉన్న డార్క్నెస్ ని బయటికి తీసి నువ్వు ఇక నుండి ఈ డార్క్నెస్ కి ఏమాత్రం వారసుడివి కావు డిలన్ అనంటూ తన చేతిలో ఉన్న డార్క్నెస్ ని తన గాడ్ ఆఫ్ లైట్ పవర్స్ తో కాల్ చేశాడు. అలా తను ఆ డార్క్నెస్ ని కాల్ చేసిన నెక్స్ట్ సెకండే తనపై ఉన్న గాడ్ ఆఫ్ లైట్ ఎడ్డీని విడిచిపెట్టి వెళ్ళిపోవటం మొదలు పెట్టింది. ఆ లైట్ తనను విడిచిపెట్టి వెళ్ళిపోతుండటంతో ఏం జరుగుతుందో అని ఆశ్చర్యపోయి చూస్తున్నాడు ఎడ్డీ. అప్పుడు తనను విడిచిపెడుతున్న ఆ లైట్ నువ్వు సాధించావు ఎడ్వర్డ్, నువ్వు నేను ఊహించిన దానికంటే కూడా డార్క్నెస్ ని చాలా బాగా ఎదుర్కొన్నావు, నేను భూమికి వచ్చిన పని అయిపోయింది, ఇకపై నా అవసరం నీకుండదు, నీకోసం మంచి జీవితం ముందే ఎదురు చూస్తూ ఉంది, ఇక నేను వెళ్ళొస్తాను ఎడ్వర్డ్ అని చెప్పి ఆ లైట్ పూర్తిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అంతలోనే గ్రౌండ్ పై నుండి ఒక సింబియాట్ వచ్చి ఎడ్డీతో బాండ్ అయ్యి ఎడ్డీ నువ్వు నన్ను వినగలుగుతున్నావా, ఫైనల్లీ నేను నిన్ను కనిపెట్టాను అని అంటుంది. ఆ సింబియాట్ మరెవరూ కాదు వెనమ్. ఎడ్డీకి మళ్ళీ సింబియాట్ బాండ్ అవుతూ ఉండడంతో తనని మళ్ళీ ఏదో సింబియాట్ కంట్రోల్ చేయాలని ట్రై చేస్తుంది అనుకుని అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోతున్నారు. అలా వాళ్ళ ఫేసెస్ చూసిన ఎడ్డీ నో ప్రాబ్లం ఇది వెనమే అని అంటూ డిలన్ తో నువ్వు ఇక్కడే ఉండు డిలన్ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెనమ్ ని యూజ్ చేసి వింగ్స్ క్రియేట్ చేసుకుని గాల్లోకి ఎగిరాడు. అలా గాల్లోకి ఎగురుతున్న ఎడ్డీని నేలపైన సింబియాట్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నాయి. అలా ఎడ్డీ వెనకే వెళ్తున్న సింబియాట్స్ అన్నిటిని చూసిన స్పైడర్ మ్యాన్ నాకేం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు, ఇవన్నీ ఎందుకు అతను చేస్ చేస్తున్నాయి అని అడుగుతున్నాడు. దానికి డిలన్ బ్రాక్ అవి తనను చేస్ చేస్తున్నట్టు నాకు అనిపించడం లేదు అని అంటూ అందరూ ఆకాశం వైపు చూస్తున్నారు. ఇక ఆకాశంలో ఎడ్డీతో ఉన్న వెనమ్ ఎడ్డీ నువ్వు అది ఫీల్ అవుతున్నావా, అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా అని అడుగుతున్నాడు. దానికి ఎడ్డీ వినగలుగుతున్నాను, అది హై వాయిసే కదా, కానీ అదేంటో నాకు అర్థం కావట్లేదు అని అంటున్నాడు. దానికి వెనమ్ ఇలా చెప్తున్నాడు, వాళ్ళందరూ నీతో సింబియాట్ లాంగ్వేజ్ అయిన క్లింటార్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు ఎడ్డీ, నువ్వు నల్ని చంపి డార్క్నెస్ ని అంతం చేసినందుకు, ఆ డార్క్నెస్ నుండి మమ్మల్ని అందరినీ ఫ్రీ చేసినందుకు ఇప్పటి నుండి నువ్వే హైవ్ మైండ్ ఎడ్డీ, నువ్వే గాడ్ ఆఫ్ సింబియాట్స్, ఇక నువ్వే కొత్త కింగ్ ఇన్ బ్లాక్.